Hello everyone. Just let me know if my audio, video, everything is fine. Hello everyone, good evening. I guess there is no echo also now. We will start in 2-3 minutes because there was some delay, so the few people might have thought that there is no session today. I'll wait for 2 minutes. Today our topics will be, like as I said, it will be lengthy session, income from other source, clubbing, as well as chapter 60 deductions. ఏంటి ఇవాళ ఎవరు సపోర్ట్ చేయట్లేదు? Maybe guys, because exams are very near, maybe, or maybe today is Saturday that people want to enjoy. Either way, it's fine. Yeah. As I promised, I'll try to cover the topics that I planned for. ఎవరెవరు చూడాలనుకుంటున్నారో చూడొచ్చు, ఎవరెవరు చూడొద్దు అనుకుంటున్నారో వదిలేయచ్చు. Okay, so it's not in my hand. My hand is, I came prepared. I prepared the PDF. I thought people will be interested. See, yesterday when I was taking session, I read someone saying that, sir, we need chapter 60 deductions. And someone said, sir, I need income from other source. I felt maybe if I can come up with this video, this might be useful for people and JP. But if people are not turning out as I expected, it wouldn't make me feel happy also. Okay. But I know a few people, I can remember the names. I can remember a few people who requested is there in the session, so I'm happy. So it's just 2-3 minutes, then we are good to start. Can someone confirm that my audio video is fine? For me, it appears fine, but I want to understand from your end. Can I do CMA? Is it good? Good, boss. You can do it. Yes. Clear. So I'll wait for 1 more minute. 9:40 will start. And once we start, as you people know that I won't be stopping. So pay utmost attention. You pay your 110% of your concentration on the topic only while we are online. లైవ్లో ఉన్నప్పుడే మ్యాక్సిమం ఫోకస్ని పెట్టండి. ఎందుకంటే తర్వాత చూసిన వీడియోల కంటే లైవ్లో ఉన్న వీడియోలలో తెలియని ఒక ఎనర్జీ ఉంటుంది. సో యూ విల్ రివైజ్ లాట్ ఆఫ్ చాప్టర్స్. నేను నంబర్ వైజ్గా చెప్పకపోవచ్చు, ఎందుకంటే మనకు అలా పాసిబుల్ కాదు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ప్రొవిజన్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు, అలాంటి వాటిని మనం ఇక్కడ చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఐ విల్ టెల్ యూ ద రీజన్ గైస్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ 2-3 చాప్టర్స్, మీరు ఈ 2-3 అవర్స్లో యూ కెనాట్ కంప్లీట్ ఇట్. బట్ ఇఫ్ యూ స్టిక్ విత్ మీ ఫర్ నెక్స్ట్ 2.5 hours or 3 hours, probably you will complete those 3 chapters. So that is the beauty of the revisions. ఫైట్ చేసేటంత పెద్దవాళ్ళ మనం ఇంకేం కాదు, వెంకట్ or వెంకీ. Okay, but we can raise our voice whenever we can, whenever we have an opportunity.
So I am starting without waiting any further. Let's start. So as you might be knowing, మనకు 5 hits ఉన్నాయి. PGB salary, house property, PGPP, capital gain. ఇంకొకటి అదర్ సోర్స్. సో ఇఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఫాలింగ్ అండర్ ఎనీ అదర్ హెడ్, ఇట్ విల్ కమ్ అండ్ ఫాల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ డైరెక్ట్గా అక్కడ రావు, అంటే కొన్ని ఉంటాయి డైరెక్ట్గా వచ్చేటివి కూడా. బట్ మెజారిటీ ఆఫ్ ద ఇన్కమ్స్ దట్ యు ఫైండ్ ఇన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, దే యాక్చువల్లీ కుడెంట్ ఏబుల్ టు ఫిట్ ఇన్ టు ఎనీ అదర్ హెడ్. అంటే ఇప్పుడు మీరు ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటేనే శాలరీలోకి రావాలి, లేదు అంటే అదర్ సోర్స్లోకి వచ్చేస్తుంది. హౌస్ ప్రాపర్టీలో యూ షుడ్ బి ద ఓనర్ ఆఫ్ ఏ ల్యాండ్, బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అప్పరెంట్ దేర్ టు. అంటే మీరు బిల్డింగ్కి ఓనర్ అవుతేనే మీకు అది హౌస్ ప్రాపర్టీలో వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను ఒకరి దగ్గర నుంచి రెంట్కి తీసుకున్నాను, దాన్ని ఇంకొకరికి సబ్ రెంట్కి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు సబ్ లెట్టింగ్ ఇవ్వడం వల్ల ఐఎమ్ రిసీవింగ్ ద రెంట్, కానీ ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఫర్ విచ్ ఐఎమ్ లెట్టింగ్ ఇట్ అవుట్. నేను ఓనర్ కాకపోవడం వల్ల ఐ కెన్ నాట్ టేక్ దట్ ఇన్కమ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, రాదర్ ఐ షుడ్ టేక్ ఇట్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. అర్థమవుతుందా? ప్రతి హెడ్కు ఒక మతలబ్ ఉంది. ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటేనే శాలరీ, బిల్డింగ్కి ల్యాండ్కి మీరు ఓనర్ అవుతేనే హౌస్ ప్రాపర్టీ, మీకు బిజినెస్ లాగా ప్రొఫెషన్ లాగా పెట్టుకుంటేనే అది PGBP. ఇప్పుడు నేను క్లాసెస్ తీసుకుంటున్నాను, క్యాజువల్గా నేను కొన్ని ఫీజు చార్జ్ చేస్తాను. ఇప్పుడు నేను అది ఎక్కడ చూపించాలంటే ఇట్ ఈస్ నాట్ మై బిజినెస్. నేను దీన్ని ఒక బిజినెస్ లాగా చేయట్లేదు. ఎప్పుడన్నా క్యాజువల్గా ఒక క్లాసెస్ తీసుకుంటాను, దానికి నాకు డబ్బులు వస్తాయి. సో బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ అండర్ మై PGBP, ఇట్ విల్ కమ్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఇప్పుడు ఒక కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేస్తాను, వాళ్ళు నాకు డివిడెంట్ ఇచ్చారు అంటే ఆ డివిడెంట్ తీసుకోవడం నా బిజినెస్ అయితే ఉండదు కదా. జనరల్గా ఐఎమ్ నాట్ ఇన్ టు కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అలాంటి వాటిలో ఏం లేను కాబట్టి the dividend that I am receiving from those companies, that will fall under income from other sources. So ప్రతి హెడ్కి, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ అండర్ ద రెస్పెక్టివ్ హెడ్, ఇట్ ఈస్ కమింగ్ అండ్ ఫాలోయింగ్ అండర్ ద ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. Okay, so now we'll take one by one in detail. Section 56(2)(1) dividend. సో డివిడెండ్ ఇన్కమ్ మనకు 3 రకాల డివిడెండ్ ఇన్కమ్స్ ఉంటాయి, చెప్పాలంటే 4 రకాలు ఉంటాయి. ఒకటి ఫైనల్ డివిడెండ్. సో ఫైనల్ డివిడెండ్ 115 BBDA అని చెప్పి సెక్షన్ 34A. సెక్షన్ 34 అనేది ఒక సపరేట్ సెక్షన్లో మాట్లాడుకుంటే మనం ఆ సెక్షన్కి వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి ఫైనల్ డివిడెండ్ ఒక టైపు, అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ తర్వాత AGMలో మనం డిక్లేర్ చేసే డివిడెంట్ మనం ఫైనల్ డివిడెంట్ అంటాము. ఇంటరిమ్ డివిడెంట్ 2 ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలోనే డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాకుండా ఇచ్చేది ఇంటరిమ్ డివిడెంట్. దాంతోపాటు ఈ ఇంకొక డివిడెంట్ ఉంటుంది, డీమ్డ్ డివిడెంట్ అని. సెక్షన్ 222A, B, C, D, E. అవి నేను ప్రతిసారి చెప్పాను, మనం తర్వాత మాట్లాడుకుందామని. మాట్లాడుకోవాల్సిన ఘట్టం కూడా వచ్చేసింది. ఇవాళ మనము ఆ డీమ్డ్ డివిడెంట్ కోసం మాట్లాడుకుంటాం. జనరల్గా డివిడెంట్ అయితే ఇట్స్ ఫైన్, ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. ఈ డీమ్డ్ డివిడెంట్ కాన్సెప్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది. Distribution of accumulated profits entitling the release of the company's assets. Any distribution of accumulated profits, whether capitalized or not by a company to its shareholders, is dividend if it entails the release of all or any part of its assets. Where accumulated profits are distributed in kind, for example by delivery of shares etc., entailing the release of company's assets, the market value of such shares on the date of such a distribution is deemed to be the dividend in the hands of the shareholder. నేను చదవడం కాదు నా ఉద్దేశం, నేను చదవడానికి నేను రాలేను, దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఇప్పుడు నాది ఒక కంపెనీ ఉంది, నేనే కంపెనీ అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కంపెనీలో బిజినెస్ చేస్తాను, ఐఎమ్ గెటింగ్ సమ్ ప్రాఫిట్ వాట్ ఐ కెన్ డూ, ఐ విల్ గివ్ ఇట్ టు యాజ్ ఎ డివిడెండ్. సో నేను మీకు డివిడెండ్ రూపంలో ఇచ్చినప్పుడు మీకు ట్యాక్స్ పడుతుంది, కంపెనీ కూడా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పడుతుంది. సో ఇలా ట్యాక్స్ పడడం వలన what people thought is, instead of giving you as a dividend, I can transfer some cash to you, or I can transfer some assets of the company to you. అంటే ఇప్పుడు కంపెనీ దగ్గర 4-5 బిల్డింగ్లు ఉన్నాయి, వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే నేను డివిడెండ్ అని చెప్పి ఇవ్వకుండా నేను ఏదో అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఒక కంపెనీ ఫార్మ్ అయిన పర్పస్ అది కాదు కదా. నో కంపెనీస్ కమింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ జస్ట్ టు డిస్ట్రిబ్యూట్ అసెట్స్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్. అట్లా ఏ కంపెనీ మెమరాండంలో పెట్టుకునేం రాదు కదా. కాబట్టి if the company is trying to distribute its assets, and they are trying to release the cash, but not in the form of a cash, but in other way, company's assets అట్లా మీకు షేర్ హోల్డర్కి ఇచ్చినప్పుడు, to the extent to which the profits of the company are there, అంటే నా బ్యాలెన్స్ షీట్లో ఎంతైతే ప్రాఫిట్ ఉందో టు దట్ ఎక్స్టెంట్ దట్ విల్ బి డీమ్డ్ డివిడెండ్. అంటే ఒక బ్యాలెన్స్ షీట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఒక 10 lakhs పెట్టుకుందాం, P&L
జనరల్ రిజర్వ్, రీటైన్డ్ ఎర్నింగ్స్ అవన్నీ కలిపి ఒక 2 lakhs ఉన్నాయి అనుకుందాం. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అసెట్స్ ఒక 3 lakh వర్త్ ఆఫ్ అసెట్స్ నా షేర్ హోల్డర్‌కి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. సో నేను ఈ 3 lakh వర్త్ ఆఫ్ అసెట్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ సెక్షన్ ఏమంటుందంటే టు ద ఎక్స్టెంట్ టు విచ్ ద ప్రాఫిట్స్ ఆర్ దేర్ ఇన్ ద కంపెనీ. నాకు ఎంత వరకు అయితే ప్రాఫిట్స్ ఉన్నాయో, ఎంత వరకు అయితే నేను డివిడెండ్ డిక్లేర్ చేసి ఉండేవాడినో, ఇఫ్ ఐ వాజ్ రియల్లీ గుడ్ పర్సన్, టు దట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డీమ్డ్ డివిడెండ్. సో అది మనకు సెక్షన్ 222A చెప్తుంది. ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఇది చాలా హై లెవెల్‌లో చెప్తున్నాను అనుకోకండి. ఎగ్జామ్‌లో అడిగినప్పుడు చిన్న పాయింట్స్ పైన అడుగుతాడు. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా వినండి. కంపెనీ అసెట్స్‌ని పంచడానికి పుట్టలేదు. దట్ ఈస్ నాట్ ఇట్స్ ఇంటెన్షన్. ఇట్స్ ఇంటెన్షన్ ఈస్ టు డూ ద బిజినెస్, ఎర్న్ ద ప్రాఫిట్ అండ్ లెజిటిమేట్‌లీ డిస్ట్రిబ్యూట్ ద డివిడెండ్. అలా చేయకుండా ఇఫ్ యూ ఆర్ transferring the assets of the company to the shareholder to the extent to which the profits are there for the company, accumulated profits ఎంతైతే ఉన్నాయో, to that extent it will be treated as a deemed dividend. 222A. A అంటే అసెట్స్, A అంటే అసెట్స్ అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిబెంచర్ సర్టిఫికేట్స్ టు షేర్ హోల్డర్స్ అండ్ బోనస్ షేర్స్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇందాక ఏం చేశాను, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇచ్చాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నౌ ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ డిబెంచర్ సర్టిఫికేట్స్ టు షేర్ హోల్డర్స్కి నేను డిబెంచర్స్ ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు కదా. అంటే నేను ఇండైరెక్ట్గా ట్యాక్స్ని ఎగ్గొట్టి ఎస్కేప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి డిపార్ట్మెంట్కి అర్థమైపోతుంది. తర్వాత బోనస్ షేర్స్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఇది కొంచెం ఇంపార్టెంట్గా పెట్టుకోండి. ఇఫ్ ఎ కంపెనీ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ బోనస్ షేర్స్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇట్స్ ఫైన్. ఇప్పుడు కంపెనీలో మనము సిపిటి ఆర్ ఫౌండేషన్లో చదువుకున్నప్పుడు మనకు బోనస్ ఐపీసీసీలో కూడా ఉన్నాయి. బోనస్ షేర్స్ ఎవరికి ఇస్తాము? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తాము. అంటే ఒక కంపెనీ బోనస్ షేర్స్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తే ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ సేమ్ బోనస్ షేర్స్ని మనం ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డీమ్డ్ డివిడెండ్. అదే సేమ్ పాయింట్ ఇక్కడ కూడా చెప్తుంటాడు, నేను ఇంకా చదవట్లేదు. ఓకే. బోనస్ షేర్స్ గివెన్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ డివిడెండ్. చెప్పానా? బోనస్ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇస్తే డీమ్డ్ డివిడెండ్ అవుతుంది. బోనస్ షేర్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తే బోనస్ షేర్స్ డీమ్డ్ డివిడెండ్ అవ్వదు. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? 222A. ఏ అంటే అసెట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, బి అంటే బోనస్ షేర్స్ని ఇస్తున్నాడు, సి అంటే కంపెనీ లిక్విడేషన్. సో అలా మీరు బై హార్ట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. నేను అలా గుర్తుపెట్టుకున్నాను. సో సి అంటే కంపెనీ లిక్విడేషన్లో ఇప్పుడు కంపెనీ లిక్విడేట్ అవుతుంది. లిక్విడేట్ అయినప్పుడు జనరల్గా ఏం చేస్తాము, మన అసెట్స్ మొత్తాన్ని రియలైజ్ చేసి మన అవుట్ సైడ్ లైబిలిటీస్ని ఒక ఆర్డర్లో, మనం లిక్విడేషన్స్ చాప్టర్లో చదువుకుంటాం కదా, ఒక ఆర్డర్లో వాళ్ళందరికీ డబ్బులు కట్టేసేస్తాం. సో అలా డబ్బులు కట్టేసిన తర్వాత మిగిలింది ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీ సర్వైవ్ అయ్యి ఉంటే కంపెనీ P&Lలో బ్యాలెన్స్ షీట్లో ఎంతైతే మీకు రీటైన్డ్ ఎర్నింగ్స్, P&L, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉందో అది నువ్వు డివిడెండ్గా డిక్లేర్ చేసేవాడివి. ఆ డిక్లేర్ చేసావంటే దానిపైన నువ్వు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసుకునేవాడివి. అంటే ఇప్పుడు నువ్వు కంపెనీ లిక్విడేట్ అవ్వడం వల్ల, నువ్వు డబ్బులని ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇవ్వడం వల్ల రెవెన్యూ మిస్ అయిపోతుంది గవర్నమెంట్కి అని చెప్పడానికి ఈ 222C అనేది కాన్సెప్ట్ వచ్చింది. ఓకే. Any distribution made to the shareholders of a company on its liquidation to the extent to which the distribution is attributable to the accumulated profits of the company immediately before the liquidation, whether capitalized or not, is deemed to be dividend. అంటే మీనింగ్ ఏంటంటే ఈ లిక్విడేషన్కి ఇమ్మీడియట్లీ బిఫోర్ మీ బ్యాలెన్స్ షీట్లో ఎంతైతే రిటైన్డ్ ఎర్నింగ్స్ ఉందో, ఎంతైతే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉందో, ఆ ప్రాఫిట్స్ మొత్తాన్ని వెదర్ ఇట్ ఈస్ క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్, అంటే దాన్ని నువ్వు బోనస్ షేర్స్గా కన్వర్ట్ చేసినా చేయకపోయినా ఏం చేసినా సరే, మీ P&Lలో ఉన్న ప్రతి రిటైన్డ్ ఎర్నింగ్స్, P&L, జనరల్ రిజర్వ్ ఆ అమౌంట్ మొత్తాన్ని ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డీమ్డ్ డివిడెండ్. 222C. దీనిపైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యాపెన్ టు బి ఎ ఫైనల్ స్టూడెంట్, ఐఎమ్ నాట్ షూర్ హౌ మెనీ ఆఫ్ ఫైనల్ స్టూడెంట్స్ వుడ్ బి వాచింగ్. దీనిపైన క్వశ్చన్ జనరల్గా CA ఫైనల్లో వస్తుంది. ఓకే. సో బీ కేర్ఫుల్ విత్ దట్. ఎందుకంటే ఇదే సెక్షన్ని మనము క్యాపిటల్ గెయిన్లో ఒక చాప్టర్ తోటి కూడా చూసుకుంటాం. మనము బైబ్యాక్ ఆఫ్ షేర్స్ దగ్గర ఈ సెక్షన్ దీనికి లింక్ ఉంది. Any distribution made out of the profits of the company after the date of the liquidation cannot be amount to dividend. It is repayment towards the capital. Okay. So దీని మీనింగ్ ఏంది? ఇప్పుడు నేను ఇవాళ లిక్విడేషన్కి వెళ్తున్నాను. సో ఇవాళ లిక్విడేషన్కి వెళ్తప్పుడు నా బ్యాలెన్స్ షీట్లో ఎంతైతే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉందో, టు దట్ ఎక్స్టెంట్ ఇది నీకు డీమ్డ్ డివిడెండ్ అవుతుంది. లిక్విడేషన్ తర్వాత కూడా నీకు ఏమైనా ప్రాఫిట్ వచ్చింది అనుకో, సార్ అట్లెట్లు వస్తుంది సార్ అంటే వస్తుంది. ఆ లిక్విడేటర్ ఉన్నాడు కదా, ఆ లిక్విడేటర్ మేబీ కొంచెం ఇంటరిమ్ పీరియడ్లో కొంచెం బిజినెస్ కూడా చేయాల్సిన అవసరం వస్తుండొచ్చు, 3 months 6 months, ఆర్ మేబీ కొన్ని అసెట్స్ అమ్ముకోవడం, సేల్ చేయడము, దానిపైన కూడా కొంచెం ప్రాఫిట్ కూడా వస్తుండొచ్చు. సో ఆఫ్టర్ లిక్విడేషన్ మీకు ఏమైనా ప్రాఫిట్ వచ్చేస్తే ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డీమ్డ్ డివిడెండ్. ఓన్లీ ఆన్ ద డేట్ ఆఫ్ లిక్విడేషన్ మీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ పైన మాత్రము డీమ్డ్ డివిడెండ్ అని మనం అంటాము.
సో 222A అయిపోయింది, 222B అయిపోయింది, 222C. ఏ ఏమో అసెట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, B ఏమో బోనస్ షేర్స్ ఇస్తున్నాము, డిబెంచర్ స్టాక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నాము, 222C ఏమో కంపెనీ లిక్విడేషన్ కోసం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 222D, D అంటే క్యాపిటల్ రిడక్షన్, D వచ్చింది కదా అట్లా గుర్తుపెట్టుకోండి. సో 222D క్యాపిటల్ రిడక్షన్. Any distribution to its shareholder by a company on the deduction of its capital to the extent to which the company possesses accumulated profits, whether capitalized or not, shall be deemed to be dividend. సో ఇప్పుడు నేను ఒక కంపెనీ, మీరు ఒక 100 రూపీస్ పెట్టి 100 రూపీస్ పెట్టి ఒక షేర్ కొన్నారు అంటే ఒక ఫేస్ వాల్యూ 100 రూపీస్ అనుకుందాం. నేనేం చేస్తున్నానంటే నేను నీకు అసెట్ ఇచ్చినా నీకు అది డీమ్డ్ డివిడెంట్ అవుతుంది, బోనస్ షేర్స్ ఇచ్చినా డీమ్డ్ డివిడెంట్ అవుతుంది, అంటే లైక్ డిబెంచర్ స్టాక్స్ అవన్నీ ఇచ్చినా డీమ్డ్ డివిడెంట్ అవుతుంది. కంపెనీని నేను నీకు 10 రూపాయలు సేవ్ చేసుకోవడానికి నేను కంపెనీని లిక్విడేట్ చేసుకోలేను కదా. సో 222C అనేది నా ఆప్షన్లో లేదు. సో D అనే ఆప్షన్ వచ్చింది. D అంటే ఏంటంటే ఇప్పుడు మీరు నాకు 100 ఇచ్చారు కదా, 100 ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు కంపెనీలో బాగా ప్రాఫిట్స్ వచ్చాయి. సో నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఫుల్లీ పేడ్ ఫేస్ వాల్యూ 100 ఫుల్లీ పేడ్ అయిపోతుంది కదా, దాన్ని నేను ఏం చేస్తానంటే ఫేస్ వాల్యూ 80 ఫుల్లీ పేడప్ అని చెప్పేసి 20 రూపీస్ మీ మనీని మీకే ఇచ్చేస్తాను. మీ మనీని మీకు ఇచ్చేసినా కానీ ఇండైరెక్ట్గా నా ప్రాఫిట్ ఉన్నప్పుడు నేను డివిడెంట్ని డిస్ట్రిబ్యూట్ చేయకుండా నేను మీ క్యాపిటల్ని రెడ్యూస్ చేస్తున్నాను అంటే అది కూడా ఒక ట్యాక్స్ని ఎగ్గొట్టే ఒక ప్రయత్నం అని చెప్పి గవర్నమెంట్ భావించి ఆ 20 రూపీస్ పైన కూడా మీకు డీమ్డ్ డివిడెంట్ అని వస్తుంది 222D. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఓకే, సో దీని నుంచి మీరు ఒక 2-3 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ప్రతిదీ ఇంపార్టెంట్ అంటున్నాను సార్, బికాస్ ఐఎమ్ సో మచ్ ప్యాషనెట్ దట్ ఇన్స్టిట్యూట్ కెన్ ఆస్క్ క్వశ్చన్ ఆన్ ఎనీథింగ్, అండ్ to the extent of the experience that I have seen many questions based upon 222E. Okay, loans and advances paina. Advance or loan by a closely held company to its shareholder. So meeku oka chinna idea ravala guys. Widely held company, closely held company, company in which public are substantially interested or not interested అని రెండు అంటాడు. మీనింగ్ ఏంది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో మా మదరు, మా ఫాదరు, సిస్టరు, బ్రదరు, 2-3 ఫ్రెండ్స్ అంటే వీళ్ళే ఉన్నారు. అంటే ఇట్ ఈస్ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. అంటే ఎవరో కొంతమంది ఒకరికొకరు బాగా పరిచయస్తులుండి చేసుకున్న ఒక బిజినెస్. అంటే పబ్లిక్ సబ్స్టాన్షియల్గా ఇన్వాల్వ్మెంట్ లేదు, అంటే పబ్లిక్ వాచ్ అక్కడ లేదు, లేకపోతే ఎవరు గొడవ పెట్టుకునే వాళ్ళు లేదు, జస్ట్ ఒక ఫ్యామిలీ రన్ బిజినెస్ టైప్లో అవుతుంది, ఫ్యామిలీ ఆర్ క్లోజ్ పీపుల్. సో దీన్ని మనము కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ నాట్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్ అంటాం. ఓకే, సో దీన్ని మనము క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటాం. క్లోజ్లీ అంటే కొంతమంది చేతిలోనే కంపెనీ ఉందని చెప్పి, అలాంటి వాటిలోనే ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద కంపెనీ ఉంది, పెద్ద కంపెనీలలో ఒక డైరెక్టర్ ఏదో చేస్తాడు, ఆ డైరెక్టర్ అతనికి పంపించుకున్నాడు, అప్పుడు ఫ్రాడ్లలో కూడా వస్తుంటుంది. మన వాచ్ డాగ్లు ఉంటారు, విజిల్ బ్లోవర్స్ ఉంటారు, వీళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారా? ఎక్కడో ఒక దగ్గర ఒక కంప్లైంట్ ఇస్తారు, ఒక RBI దగ్గర ఇవ్వచ్చు, ఒక SEBI దగ్గర ఇవ్వచ్చు, ఒక ROCకి ఇవ్వచ్చు, లేదంటే ICIకి ఇవ్వచ్చు, రకరకాలుగా పబ్లిక్కి వెళ్ళొచ్చు, ట్విట్టర్కి వెళ్ళొచ్చు. సో ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికోసం కొంచెం అంత స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అవసరం లేదు. ఆ వాచ్ క్లోజ్గా వాచ్ చేయాల్సింది క్లోజ్లీ హెల్డ్ కంపెనీకి అని చెప్పడానికి 222E క్లోజ్లీ హెల్డ్ కంపెనీకి మాత్రమే అప్లై అవుతుంది. Any payment by a company in which public are not substantially interested of any sum by way of advance or loan to any shareholder who is beneficial owner of 10% or more of the voting powers of the company will be deemed to be the dividend to the extent of the accumulated profits. Okay, so దీని మీనింగ్ అర్థం చేసుకోండి. కంపెనీ రన్ అవుతుంది, కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, దాని దగ్గర P&Lలో బ్యాలెన్స్ ఉంది. P&L అంటే ఓన్లీ P&L కాదు, బ్యాలెన్స్ షీట్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంది. P&Lలో ఉంది, జనరల్ రిజర్వ్లో ఉంది, రీటైన్డ్ ఎర్నింగ్స్లో ఉంది, ఇంత బ్యాలెన్స్ నా దగ్గర ఉంది. నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా డివిడెంట్ అని చెప్పి ఒక షేర్ హోల్డర్కి ఇవ్వకుండా వాడి దగ్గర ఎక్కువ స్టేక్ ఉంది, అంటే ఈజ్ హ్యావింగ్ సమ్ 15%, 20% స్టేక్, అంటే వాడు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి కంపెనీలో నుంచి ఒక లోన్గా తీసుకుంటున్నాడు. జనరల్గా మీరు బయటికి వెళ్ళి లోన్ తీసుకుంటే మీకు 12%, 14%, 16% రకరకాల ఇంట్రెస్ట్ రేట్లో ఉంటుంది. కానీ నేను వాడికి డైరెక్ట్గా డివిడెంట్ అని ఇవ్వకుండా లోన్ అని చెప్పి 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఇచ్చేస్తున్నాను. అయితే మీకు ఏంటి సార్ ప్రాబ్లం ఇక్కడ? ఓన్లీ ఇంట్రెస్ట్ మిస్ అవుతుంది అంటే ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం కాదు, వాడు ఎప్పటికీ లోన్ రీపే చేయడు. ఎవ్రీ ఇయర్ అది అవుట్స్టాండింగ్ అట్లనే ఉంటుంది. ఎందుకంటే కంపెనీ వాంది ఎవడు అడుగుతాడు పెద్దగా అనే ఒక ఉద్దేశంతో కంపెనీలలో హ్యూజ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ని డివిడెంట్ రూపంలో తీసుకోకుండా లోన్ రూపంలో దాన్ని డైవర్ట్ చేస్తున్న ఈ ప్రాక్టీస్ని కట్టడి చేయడానికి, if a company that is a closely held company is giving any loans and advances to a person who is having substantial interest in the company, that is having 10% or more of the voting powers, then to the extent to which the profits are there in the company లో మీకు ఎంత ప్రాఫిట్స్ ఉంటాయో ఆ ప్రాఫిట్స్ వరకు I will be treating it as a deemed dividend. మీకు 222E అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్, ఇక్కడ ఇది మాట్లాడుతుంది. ఓకే, సో అదే ఇక్కడ అదే ఇంకొకటి, advance or loan by a closely held company to a specified concern, any payment by a company in which the public are not substantially interested to any concern. అంటే ఇందాక మాట్లాడుకుంది ఒక కంపెనీ, ఇప్పుడు ఏంటంటే HUF ఫామ్, AOP, BOI కంపెనీ అన్ని కేటగిరీలో తీసుకుంటున్నాడు.
in which a shareholder having a beneficial ownership of at least 10% of the equity shares is a member or a partner and in which he is the substantial interest, that is 20% share in the total income of the concern. సో ఇప్పుడు కంపెనీ అనుకుందాం, మీకు ఆ కంపెనీలో 10% ఆర్ మోర్ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఒక సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అయినట్టు అవుతుంది, మీకు ఈ సెక్షన్ అప్లై అవుతుంది. అలా కాకుండా ఒక ఫర్మ్ ఏఓబి బిఓఐ ఇంకా ఫర్మ్ అలాంటిది ఏదైనా సరే మీకు అందులో 20% ఉన్నది అనుకోండి, అంటే ఒక కంపెనీలో 10% ఉంటుంది, అది మనం బుక్లో చదువుకున్నంత కాదు. 2% 3% ఇస్ ఆల్సో వెరీ గుడ్, హ్యూజ్ అమౌంట్ అది. ఓకే, సో 2% 3% కూడా చిన్నదేం కాదు. మనం చదువుకొని మనకు 10% అంటే చిన్నగా అనిపిస్తుంది. సో ఒక కంపెనీలో 10% ఈక్విటీ ఉన్నదంటే నువ్వు సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు నీకు. అదే వేరే దానిలో అయితే 20% ఉంటే నీకు సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అని చెప్పి సెక్షన్ నమ్ముతుంది. అప్పుడు అలాంటి సందర్భాలలో కంపెనీ నుంచి నీకు ఏమైనా డివిడెంట్ వచ్చేసిందంటే అది నీకు డీమ్డ్ డివిడెంట్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ గైస్. నేను అర్చి చెప్తున్నాను ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అని, ఎందుకంటే వాడు ఒక క్వశ్చన్ ఇచ్చేసేసి లాస్ట్ కింద ఇంకొక తోక పెడతాడు. వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ద లోన్ వాస్ గివెన్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్? వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ఇట్ వాస్ అట్లా అంటే వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ లాట్ ఆఫ్ టైమ్స్ అది డిఫరెంటే అవుతుంది, కొన్నిసార్లు సేమ్ కూడా అవుతుంది. కాబట్టి ఈ ఎక్సెప్షన్ నుంచి ఒక వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ అనే ఒక కాన్సెప్ట్ని ఇన్స్టిట్యూట్ పట్టుకొస్తుంది. బి కేర్ఫుల్ విత్ దట్. లోన్ గ్రాంటెడ్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, ఇందాకనే చెప్తున్నాను. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులో జనరల్గా వాళ్ళు లోన్లు ఇవ్వడమే వాళ్ళ బిజినెస్. సో ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎన్బిఎఫ్సి ఉంది, వాళ్ళు ఒక పర్సన్కి లోన్ ఇవ్వాలంటే ఒక రకమైన హౌస్ ప్రాపర్టీని మార్టేగేజ్గా తీసుకుంటారు. మరి ఈ టర్మ్ ఇంత టెన్యూర్కి ఈ ఇంట్రెస్ట్ రేటు అని ఒక పాలసీ ఉంటుంది. ఆ సేమ్ పాలసీని ఫాలో అవ్వకుంటూ నీకు ఇచ్చేసే అప్లై కాదు. ఇప్పుడు బయట వాళ్ళకి 18% 16% ఇంట్రెస్ట్ రేట్కి ఒక లోన్ ఇచ్చి మావాడే కదని చెప్పి నీకు 2% 3%కి ఇచ్చానంటే మళ్ళీ అప్లై అవుతుంది అది. ఓకే, డివిడెంట్ పేడ్ ఈస్ ఆఫ్సెట్ అగేన్స్ ద డీమ్డ్ డివిడెంట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ప్రాఫిట్ ఉంది. ఆ ప్రాఫిట్ని నేను డైరెక్ట్గా ఇవ్వకుండా ఇందాక చెప్పినట్టుగా కథలు పడుతున్నాను నేను 222A B C D E అని చెప్పి. అలా పడడం వల్ల నీకు డీమ్డ్ డివిడెంట్ అయింది కదా. ఫ్యూచర్లో సబ్సిక్వెంట్గా నేను జెన్యూన్గానే డివిడెంట్ డిక్లేర్ చేస్తున్నాను. సో నేను ఫ్యూచర్లో జెన్యూన్గా డివిడెంట్ డిక్లేర్ చేసినప్పుడు ఏదైతే అమౌంట్ నీకు అర్లియర్ డీమ్డ్ డివిడెంట్గా కన్సిడర్ అయ్యిందో దట్ విల్ బి డిడక్టెడ్, అంటే ఆఫ్సెట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 lakhs నీకు ఇక్కడ P&Lలో ఉంది. సో నేను నీకు లోన్ ఇచ్చాను, లోన్ నీకు 3 lakhs ఇచ్చాను. ఇప్పుడు ఏమన్నాను, ఈ 3 lakhsలో 2 lakhs విల్ బి డీమ్డ్ డివిడెంట్. ఫ్యూచర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నా P&L అప్పటికే ఒక 20 lakhs అయింది. 20 lakhs నేను మళ్ళీ నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే ఆ 20 lakhsలో నీకు ఆల్రెడీ 2 lakhs నేను డీమ్డ్ డివిడెంట్గా అనుకున్నాను కాబట్టి దాన్ని ఆఫ్సెట్ చేసి ఓన్లీ 18 lakh పైన నీకు డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఆ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా నీకు 222A to E వరకు ఏదైనా సెక్షన్ అప్లై అవుతే సబ్సిక్వెంట్గా అప్లై అయిన అమౌంట్ని ఆఫ్సెట్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ సెక్షన్ మనకు చెప్తుంది. ఓకే, సో సోమేష్ హై. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ 222A B C D E. Any question guys? We'll take 1 minute. Any questions? I know only few people are watching. I don't know whether they felt that the subject is not required or relevant for them. But I feel that this chapter and going forward the chapter 6A deductions will be really important for you. లైట్ తీసుకోకండి, చాలా ప్రొవిజన్స్ టచ్ అయిపోతూ ఉంటాయి, అన్నీ మీరు ఎక్కడెక్కడో చదువుకొని పెట్టుకుని అన్ని ఇట్లా బయటికి లేస్తూ ఉంటాయి. ఓకే, సో ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ దిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ జస్ట్ లెట్ మీ నో. నో క్వశ్చన్స్ కావనా? ఓకే, and again today also we will have a long session. So exception 2E exception ఏంటంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఆకాష్, ద లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏంటంటే ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు నేనే ఉన్నాను, సన్మార్క్ ఒక కంపెనీ కనిపిస్తుంది. ఒక కంపెనీ ఉంది, మీరందరు షేర్ హోల్డర్స్, మీరందరూ డబ్బులు ఇచ్చారు, మీరందరూ కలిసి ఒక 10 lakhs ఇచ్చారు. నేను 10 lakhs బిజినెస్ చేశాను, 2 lakhs ప్రాఫిట్ వచ్చింది. నేను ఏం చేయాలి, 2 lakhs నేను మీకు డివిడెండ్ రూపంలో ఇవ్వాలి. డివిడెండ్ రూపంలో ఇచ్చేస్తే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పడుతుంది, గవర్నమెంట్కి రెవెన్యూ వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ఆల్ ఫేర్ అండ్ ట్రూ బిజినెస్. కానీ నేనేం చేస్తున్నాను, మనకు తెలివి ఎక్కువ కదా, సో నేను డైరెక్ట్గా మీకు డివిడెండ్ రూపంలో ఇస్తే మీకు ట్యాక్స్ పడుతుంది. కాబట్టి మీరు ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం, నాకు 2 lakhs ప్రాఫిట్ వచ్చింది కదా, ఒక్కొక్కరికి 20,000 అట్లా ఇచ్చేస్తున్నాను, 20,000 అలా ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ సెక్షన్ ఏమంటుందంటే, బాబు నువ్వు డివిడెండ్ ఇవ్వాలి, మీ షేర్ హోల్డర్స్కి నువ్వు లోన్ ఎందుకు ఇస్తున్నావు, లోన్ ఇవ్వడానికి నువ్వు లేవు కదా ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాను అంటే దాని అర్థం ఏంటి, నేను స్టూడెంట్స్కి క్లాస్ చెప్పాలి, డబ్బులు సంపాదించుకోవాలి, అది నా బిజినెస్.
అది కాకుండా నేను షేర్ హోల్డర్కి నేను లోన్ ఇచ్చేస్తున్నానంటే నువ్వు డెఫినెట్లీ ఆ లోన్ ఇచ్చే ఉద్దేశము నిజంగా నువ్వు మీ షేర్ హోల్డర్కి హెల్ప్ చేసే ఉద్దేశం కాదు, నువ్వు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని ఎగ్గొట్టే ఉద్దేశం ఉంది అని చెప్పడానికి ఈ సెక్షన్ వచ్చింది. అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇఫ్ ఎ కంపెనీ ఈస్ గివింగ్ లోన్ ఆర్ అడ్వాన్సెస్ టు ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఎ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద బిజినెస్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ దేర్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్, దట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డీమ్డ్ డివిడెండ్. సపోజ్ కంపెనీ దగ్గర P&L లేదనుకుందాం, అక్యుములేటెడ్ ప్రాఫిట్ లేదనుకుందాం, అప్పుడు ఈ సెక్షన్ అప్లై కాదు. ఇంకేమైనా వేరే సెక్షన్స్ ఉంటే అప్లై అవుతుంది, బట్ ఈ సెక్షన్ అప్లై కాదు. నౌ క్లియర్ ఆకాష్? ఆకాష్ yes, okay. So I like, guys, if you ask questions, I like if people are asking questions, then I understand that people are interested, they are spending their energy, time, effort and understanding it. Okay, so feel free to ask questions if you have anything. Casual income inkokati undi. Casual income means income in the nature of winning from lotteries, crossword puzzles, races including horse races, card games and other games of any sort, gambling, betting, etc. Such winnings are chargeable to tax at the rate of 30%, at the rate of 30% if it is exceeding 10,000. మనం TDS లో దీన్ని చాలాసేపు మాట్లాడుకున్నాం కదా. ఏమనుకున్నాం మనము 115 BB. ఓకే, సో 30,000 దాటింది 10,000 దాటింది అంటే 30% ఫ్లాట్, దానిపైన మీకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉండదు. ఎనీ ఇన్కమ్ విచ్ ఇస్ చార్జబుల్ అట్ స్పెసిఫిక్ రేట్, స్పెసిఫైడ్ రేట్, దానికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, చాప్టర్ 60 డిడక్షన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఓకే, సో అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు. అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో వస్తుంది. విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ ఎవరికి అది బిజినెస్ కాదు, ఎవరికి అది శాలరీ కాదు, క్యాపిటల్ గెయిన్ కాదు, హౌస్ ప్రాపర్టీ కాదు. ఓకే, consideration received in excess of fair market value of shares issued by a closely held company to be treated as income of such company where such shares are issued at a premium. ఓకే, సో ఇది ఒక హవాలా బిజినెస్ అని చెప్తాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఇండియాలో కూడా జరుగుతుంది. కాకపోతే నేను పేర్లు తీసుకొని ఎందుకు లేనిపోని గొడవలో. ఆ కంపెనీ ఏంటంటే ఒక మంచి పెద్ద పొలిటీషియన్, సెంట్రల్ లెవెల్లో ఒక పెద్ద పొలిటీషియన్, ఆ పొలిటీషియన్ వాళ్ళ కొడుకు, కోడలు, అల్లుడు వాళ్ళందరూ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసి ఫేస్ వాల్యూ ఒక 100 పెట్టారు. ఓకే, జస్ట్ హైపోథెటికల్ నెంబర్ తీసుకుంటాను, బట్ కాంటెక్స్ట్ అయితే చెప్తాను. ఓకే, ఫేస్ వాల్యూ 100 పెట్టి ఒక కంపెనీని స్టార్ట్ చేస్తారు. ఆ కంపెనీ అసలు అది ఏం బిజినెస్ చేస్తుందో ఎవరికి తెలియదు. జస్ట్ లైక్ షెల్ కంపెనీ అంటారు కదా, అట్లా బోగస్ కంపెనీ పెట్టుకుని ఒక ఆఫీస్ అట్లా పెట్టుకున్నారు అంతే. ఓకే, సో వాళ్ళకు బికాస్ దే ఆర్ పొలిటీషియన్స్, వాళ్ళకి రకరకాలుగా బ్లాక్ మనీ అంత ఉంది. బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసే ఒక ప్రయత్నంలో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని 1200కి ఇష్యూ చేస్తున్నారు. అంటే they are issuing share of the company at a price which is higher than the fair market value and which is higher than the face value also. అంటే నీ కంపెనీలో మార్కెట్లో మేబీ పేరు ఉంటే 100కి 110 ఉండొచ్చు, 105 ఉండొచ్చు, 1200 అంటే డెఫినెట్లీ ఇది ఒక హవాలా మనీ. ఇలాంటి వాళ్ళని క్యాప్చర్ చేయడానికి మనకి ఈ సెక్షన్ వచ్చింది. ఓకే, సో ఇది పొలిటికల్ వాళ్ళ కోసం అని చెప్పి ఐ ట్రూలీ బిలీవ్ ఇట్, బట్ లిజన్ టు ఇట్. Section 56(2)(7)(b) brings to the tax the consideration received from a resident person by a company. అంటే ఓన్లీ ఇండియన్, అంటే ఇండియన్స్ దగ్గర నుంచి ఒక కంపెనీ తీసుకుంటుంది. ట్రై టు అండర్స్టాండ్, కంపెనీని ఇన్కార్పొరేట్ చేశాను, కంపెనీల నుంచి షేర్స్ ఇష్యూ చేస్తున్నాను, షేర్స్ ఇష్యూ చేస్తున్న ప్రైస్ ఏ రేట్లో ఉందంటే దట్ ఈస్ ఎట్ ఏ రేట్ విచ్ ఇస్ హయ్యర్ దెన్ ద ఫేస్ వాల్యూ ప్లస్ హయ్యర్ దెన్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ. ఫేర్ మార్కెట్ వాల్యూ 100 రూపాయలకి మేబీ 105, 110, 120 ఉండొచ్చేమో, నేను 2000 రూపాయలు తీసుకుంటున్నాను అంటే అది ఈ బ్రాకెట్లోకి వస్తుంది. అదర్ దెన్ అ కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియలీ ఇంట్రెస్ట్, అంటే పబ్లిక్ సబ్స్టాన్షియలీ ఇంట్రెస్టెడ్గా అదర్ దెన్ అన్నాడంటే ఇఫ్ ఇట్ ఇస్ అ పబ్లిక్ కంపెనీ అనుకుందాం, నో ఇష్యూస్. కానీ ఒక ఫ్యామిలీ రన్ బిజినెస్ ఉందనుకో, అలాంటి వాళ్ళకి, అంటే ఫ్యామిలీ రన్ బిజినెస్లకి ఇది అప్లై అవుతుంది. విచ్ ఈస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్స్. Such excess is to be treated as the income of a closely held company taxable under section 56(2) under income from other source in case where consideration received for issue of shares exceeds the face value of shares, that is where shares are issued at a premium. Okay, so ఇది ఓకే, సో ఇది పేర్లు చెప్పకూడదు వెంకి, లేనిపోని గొడవలు మనకి ఎందుకు. ఇప్పుడు మనం జనరల్గా నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, నేను అబ్జర్వ్ చేస్తాను, న్యూస్ చూస్తాను, న్యూస్ పేపర్ చదువుతాను, ఇంకా ఆర్టికల్స్, జర్నల్స్ అన్నీ చదువుతూ ఉంటాము. లైక్ వీఆర్ ఆల్వేస్ అప్డేట్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. బట్ మన వ్యూవర్స్లోనే రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఓకే, అలా చెప్పకూడదు, మనం న్యూస్ చదవడం కాదు కదా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ రావచ్చు, ఫేస్ వాల్యూ కంటే ఎక్కువగా ఫేర్ మార్కెట్ వాల్యూ ఎక్కువగా నీ ఇష్యూ ప్రైస్ ఉంది అంటే
టు ద ఎక్స్టెంట్ టు విచ్ ద ఎక్సెస్ దట్ యు ఆర్ రిసీవింగ్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద ఇన్కమ్ ఫర్ ద కంపెనీ. అంటే కంపెనీ జస్ట్ షేర్స్ ఇష్యూ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక కంపెనీ ఉంది, మనం జనరల్‌గా ఫౌండేషన్‌లో ఇంటర్‌లో మాట్లాడుకుంటాం కదా, కంపెనీ ఇష్యూయింగ్ షేర్స్ ఆఫ్ 1,00,000 షేర్స్ అంటాం. ఆ 1,00,000 షేర్స్‌ని ₹100 ప్లేస్‌లో ₹2,000కి ఇష్యూ చేస్తున్నాను అనుకుందాం. ఆ ఎక్సెస్ అమౌంట్ మొత్తాన్ని నేను నా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ఇన్కమ్‌గా చూపించుకోవాలి. ఎందుకంటే మార్కెట్‌లో వాల్యూ లేకున్నా జనాలు నాకు డబ్బులు ఇస్తున్నారంటే హవాలా మనీ తప్ప ఇంకేం మనీ ఉండదు. లేకుంటే నీ ముఖం చూసి కూడా అంతగనగా నీకు పెట్టేది. ₹100 షేర్‌కి 101 పెట్టడానికి ఏడుస్తారు. 102 పెట్టడానికి ఇంకా ఏడుస్తారు. 1,200, 1,400 అలా పెట్టడం అంటే డెఫినెట్‌లీ ఇట్స్ ఏ డౌట్‌ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి డిపార్ట్మెంట్ నమ్ముతుంది. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు బి ఏ క్లోజ్‌లీ హెల్డ్ కంపెనీ, ఒక ఫ్యామిలీ బిజినెస్ అయితే ఈ ప్రొవిజన్ అప్లై అవుతుంది. ఓకే. సో అది చాలు గైస్, అది ఆ డిస్కషన్ అక్కడ వరకు చాలు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ డీమ్డ్ టు బి ఇన్కమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ద రిసీట్ టాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఇది కూడా చాలా చిన్నది. మనకు క్యాపిటల్ గెయిన్ చాప్టర్ అనేది దీనికి ఒకసారి జోడిద్దాం. మన క్యాపిటల్ అసెట్‌లో మనం డెఫినేషన్ మాట్లాడుకున్నాం. క్యాపిటల్ అసెట్ డెఫినేషన్‌లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ అంటే మనం ఏమనుకున్నాము, సేలు, ఎక్స్‌చేంజ్, ఎక్స్‌టింగ్విష్‌మెంట్, రిలింగ్విష్‌మెంట్, కంపల్సరీ అక్విజిషన్, డిస్ట్రక్షన్ ఇన్ ద ఫైర్ ఆర్ ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం కదా. అట్లాగా నీకు ఒక అసెట్ ఉంది, ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయింది. ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయింది? గవర్నమెంట్ కంపల్సరీగా అక్వైర్ చేసుకుంది. గవర్నమెంట్ కంపల్సరీగా అక్వైర్ చేసుకున్న ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్. కాబట్టి నీకు క్యాపిటల్ గెయిన్ పడాలి. కాకపోతే బికాజ్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ డబ్బులు నీకు వెంటనే ఇవ్వదు కాబట్టి కొంచెం లేట్ చేస్తుంది. సో మన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏ ఇయర్‌లో పడుతుంది? ఇయర్ ఇన్ విచ్ యూ ఆర్ రిసీవింగ్ ద మనీ ఫ్రమ్ ద గవర్నమెంట్, అప్పుడు దానిపైన పడుతుంది. ఇదంతా క్లియర్, నో క్వెషన్ అబౌట్ ఇట్. కాకపోతే వాళ్ళు ఇచ్చిన కాంపెన్సేషన్ మనకు సరిపోవట్లేదు. సరిపోనప్పుడు మనము హైకోర్టుకు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాం. సో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది? అవును కరెక్టే సంపత్, అంటే ఆయన మాట్లాడిన విషయం కరెక్టే. కొంచెం ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టు గవర్నమెంట్‌కి డైరెక్షన్ ఇస్తుంది. గవర్నమెంట్‌కి ఇస్తుంది. కోర్టు చెప్పిన మాట కూడా గవర్నమెంట్ వెంటనే వినదు. మళ్ళీ వాళ్ళు 1 ఆర్ 2 ఇయర్స్ మళ్ళీ ఇంకా లేటే చేస్తారు డబ్బులు పే చేయడానికి. ఇవి కూడా ప్రాక్టికల్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి, ఇంకెక్కడనో కాదు. సో మన కాంపెన్సేషన్ మనకు నచ్చకుండా మనం హైకోర్టుకు, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు జడ్జిమెంట్ గవర్నమెంట్‌కి ఇచ్చారు. ఎక్కువ అడిషనల్ కాంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్పి. ఆ అడిషనల్ కాంపెన్సేషన్ ఇచ్చటంలో వాళ్ళు లేట్ చేస్తే, ఆ లేట్ చేసినందుకు ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు కట్టాలి. ఆ ఇంట్రెస్ట్ ఏ హెడ్ కింద పడుతుందంటే, గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత నీచంగా ఆలోచిస్తుందో అర్థం చేసుకోండి. మన డబ్బులు సరిపోవట్లేదని చెప్పి మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఆ డబ్బులు పే చేయడంలో లేట్ జరిగితే, ఆ లేట్ అయిన దానికి ఇంట్రెస్ట్ వస్తే, ఆ ఇంట్రెస్ట్‌ని కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద మీరు ట్యాక్స్ కట్టాలి అని చెప్పి మనకి ఈ సెక్షన్ చెప్తుంది. ఓకే. సో అదే ఇక్కడ సింపుల్‌గా మేబీ మీకు 1 మార్కులు ఎక్కడైనా వచ్చేస్తే చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీబడీ దట్ విల్ బి చార్జబుల్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ యూ ఆర్ రిసీవింగ్. ఏ ఇయర్‌లో మీరు రిసీవ్ చేసుకుంటున్నారో ఆ ఇయర్‌లోనే కట్టాలి. ప్లస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్‌లో కట్టాలి. అడ్వాన్స్ ఫర్ ఫీచర్ డ్యూ టు ఫెయిల్యూర్ ఆర్ నెగోషియేషన్ ఆఫ్ ఇట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ టు బి టాక్సబుల్ అండర్ సెక్షన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఒక డేట్ ఉంటుంది. 1 ఏప్రిల్ 2014 అనుకుంటా. 31 మార్చ్ 2014. సో 31 మార్చ్ 2014 కన్నా ముందు, ఆ రోజు ఆర్ అంతకన్నా ముందు మీరు ఎవరి దగ్గరైనా ఒక అసెట్‌ని అమ్మాలనుకోని అడ్వాన్స్ తీసుకొని, ఆ అడ్వాన్స్‌ని ఫర్ఫిట్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ ఎలా ఉండేది? ద అమౌంట్ దట్ యూ హావ్ ఫర్ఫిటెడ్ దట్ షుడ్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాస్ ఆన్ 1 ఏప్రిల్ 2001 ఆర్ డబ్ల్యూడివి ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిజినెస్ అసెట్. ఇది మన ప్రొవిజన్ ఉండేది. కానీ ఇఫ్ ద సేమ్ థింగ్ ఇఫ్ యూ హ్యాపెన్ టు రిసీవ్ ద అడ్వాన్స్ ఆఫ్టర్ దిస్ డేట్ అండ్ ఇఫ్ యూ ఫర్ఫిట్ ఇట్, యూ హ్యావ్ టు పే ద టాక్స్ అండర్ ద ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ హెడ్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ యూ ఆర్ రిసీవింగ్ ఇట్. Any sum of money or value of property received without consideration or for inadequate consideration to be subjected to tax in the hands of the recipient. Okay, so ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ సెక్షన్ కేటగిరీలో పెడుతున్నాను గైస్. whoever is watching, I know few people are watching, I respect, please pay maximum attention. ఇక్కడ నుంచి మీరు ఒక 2 నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ 2 మార్క్స్ 3 మార్క్స్ 2 మార్క్స్ 3 మార్క్స్ అట్లా అంతా అక్కడ స్క్రాటర్ అవుతాయి. అవన్నిటిని మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే 50 to 60, 60 to 70, ఆ 50 to 70 రేంజ్‌లో మీరు కొట్టేసేయచ్చు. ఓకే, యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్. ఓన్లీ పీజీబీపీఏ డే అంతా పీజీబీపీఏ చదువుకుంటా పోతే మార్క్స్ రావు. చిన్న చాప్టర్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా కరెక్ట్‌గా కవర్ చేసుకోండి. మంచి హెల్తీ మార్క్స్ తోటి పాస్ అయిపోతారు. సెక్షన్ 56(2)(10) brings to tax any sum of money or value of any property received by any person without consideration or for value of any property received for inadequate consideration. సో ఈ రెండిటికి మీనింగ్ ఏంటో ఒకసారి సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్తాను. వితౌట్ కన్సిడరేషన్ ఆర్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ అంటే, మా ఫ్రెండ్ దగ్గర నుంచి నాకు ఒక గిఫ్ట్ వస్తుంది. అంటే ఎవరి దగ్గర నుంచో కాదు, ఇంకా చెప్తాను సెక్షన్‌లో ఉంటాయి. నాకు ఒక గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ అంటే ఆబ్వియస్లీ వితౌట్ కన్సిడరేషన్. అలా కాకుండా ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాను.
కొనాలనుకుంటే ఒక అతను అమ్మాలనుకుంటున్నాడు. అమ్మాల్సింది 50 లక్షలు ఉన్నదాన్ని 30 లాక్స్‌కి అమ్ముతున్నాడు. అంటే డెఫినెట్‌లీ 20 లాక్స్ నేను తక్కువ చూపించుకుంటున్నాను కదా! అంటే ఇఫ్ ఐ యామ్ రిసీవింగ్ ఎనీ ప్రాపర్టీ ఫర్ నో కన్సిడరేషన్ ఆర్ ఇన్‌అడిక్వేట్ కన్సిడరేషన్ అంటే కన్సిడరేషన్ ఇవ్వకుండా తీసుకున్నా అది ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్‌లో రావాలి. ఆర్ ఇన్‌అడిక్వేట్ కన్సిడరేషన్ తీసుకున్నా ఎంతైతే ఆ డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ 50,000 దాటిందో దట్ విల్ బి ట్రీటెడ్ యాస్ ఎ ఇన్‌కమ్ ఫర్ ద రిసిపియంట్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ యూ హావ్ రిసీవ్డ్ అండ్ ఇట్ విల్ బి చార్జబుల్ అండర్ ద హెడ్ ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను. సపోజ్ మీకు మనీ వచ్చిందనుకుందాం. ఇప్పుడు నాకు మనీ మీరే ఇస్తున్నారు ఎగ్జాంపుల్. మీరే నాకు ఒక 70,000 ఇచ్చారనుకుందాం. సో అది 50,000 దాటింది కాబట్టి నేను ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద చూపించుకోవాలి. అలా కాకుండా నాకు ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వచ్చిందనుకుందాం. అంటే అది హైపోథెటికల్ అట్లా ఎవరివ్వరు. ఎవరొకరు ఈ ప్లాట్ ఉంది. ఈ ప్లాట్‌ని నేను నీకు రాసిస్తున్నానని చెప్పేసి. సో దాని స్టాంప్ డ్యూటీ వాల్యూ 50,000 దాటే ఉంటది. ఇప్పుడు ఈ రోజుల్లో 50,000 కన్నా తక్కువ ఏం ల్యాండ్ లేదు. 50,000 దాటింది అంటే అది నేను ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద చూపించుకోవాలి. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ వితౌట్ కన్సిడరేషన్ అంటే నాకు ఫ్రీగా ఎవరైనా ఇస్తే దాని వాల్యూ 50,000 దాటితే ఆ 50,000 దాటింది మొత్తం ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద చూపెడతాను. అలా కాకుండా ఇన్‌అడిక్వేట్ కన్సిడరేషన్‌కి చూపెడితే ఇన్‌అడిక్వేట్ కన్సిడరేషన్ అంటే దాని వాల్యూ కంటే నేను ఇచ్చిన వాల్యూ రెండిట్లలో డిఫరెన్స్ 50,000 కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 10 లాక్స్ ప్రాపర్టీని నేను 9,60,000 కొనుక్కుంటున్నాను. అంటే డిఫరెన్స్ 40,000 ఉంది కదా! అప్పుడు ఈ ప్రొవిజన్ అప్లై కాదు. 10 లాక్స్ ప్రాపర్టీని నేను 9,20,000 కొనుక్కుంటున్నాను. అంటే డిఫరెన్స్ 80,000 ఉంది కదా! అంటే విచ్ ఇస్ మోర్ దెన్ 50,000 కాబట్టి ఈ సెక్షన్ నాకు అప్లై అవుతుంది. ఆ డిఫరెన్స్ అమౌంట్‌ని నేను ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద చూపించుకోవాలి. కాకపోతే ఒక చిన్న ఎక్సెప్షన్ ఏమంటున్నానంటే ఇప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంటే అంతే వాల్యూకి నువ్వు కొనాలని ఏం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ డిమాండ్ సప్లై మ్యాటర్ కూడా అయ్యుండొచ్చు కదా! అంటే ఇప్పుడు ఈ రోజులలో ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగుళూరులో రేట్లు బాగా ఎక్కువున్నాయి. పేపర్‌లలో చూడండి. సో ఈ టైంలో డెఫినెట్‌లీ స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా ఎక్కువ రేట్‌లోనే అమ్ముకుంటున్నారు. ఒక్కోసారి స్టాంప్ డ్యూటీ వాల్యూ సడెన్‌గా పడిపోతది ఒక్కోసారి. సడెన్‌గా రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ 10 లాక్స్ అంటే అది మేబీ కొంచెం తక్కువ కూడా అమ్ముకోవచ్చు. అట్లా తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి డీవియేషన్‌కి ఒక పాసిబిలిటీ ఉంది. సో 50,000 డీవియేషన్ అయినా నేను ఏమనను. 10% ఆఫ్ ద కన్సిడరేషన్ డీవియేషన్ అని నేను ఏమనను. అంటే ₹100 నీ కన్సిడరేషన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ 110 ఉంది. అంటే డీవియేషన్ 10% కదా! ₹100 కన్సిడరేషన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ 110 అంటే 10% డీవియేషన్ ఉంది కాబట్టి దీన్ని వదిలేస్తాం. 10% కన్నా ఎక్కువ డీవియేషన్ ఉంది. 50,000 కన్నా ఎక్కువ డీవియేషన్ ఉంది అంటే 50,000 కన్నా ఎక్కువ డీవియేషన్ ఉంది అంటే ఈ సెక్షన్ అప్లై అవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం అసెట్ అన్నప్పుడు రకరకాల అసెట్స్ ఉంటాయి. షేర్స్ ఉంటాయి. గోల్డ్ ఉంటుంది, బులియన్ ఉంటుంది, మనీ ఉంటుంది, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటుంది. రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి కదా! చూసుకోవాలి. అన్నిటిని కలిపి చూసుకోకూడదు. ఓకే. ఇది ఒక అమెండ్మెంట్ అయింది గైస్. సో ఇది అమెండ్మెంట్. ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే క్లియర్‌గా వినండి. ఈ అమెండ్మెంట్ మీకు ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. మనం ఏమన్నాము ఆ డీవియేషన్ 10% ఉండొచ్చు అన్నాం కదా! కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి 10% కాస్త 20% చేశారు. దాన్ని కాకపోతే కొన్ని కండిషన్స్ తోటి చేస్తారు. లిజన్. In case of immovable property being a residential unit fulfilling the stipulated conditions mentioned above is received for inadequate consideration from a person who holds such property as a stock in trade, then only if the stamp duty value of the residential unit exceeds the consideration by 20% of the consideration or 50,000, whichever is higher, would the difference between the stamp duty value and the actual consideration be chargeable to tax in the hands of the recipient of immovable property. దీని మీనింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి మార్కెట్‌లో స్లమ్ వచ్చేసేసి మార్కెట్‌లో రేట్లు బాగా పడిపోయినప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో వాళ్ళకది స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. ఆబ్వియస్లీ మన క్యాపిటల్ అసెట్ అవుతుంది. వాళ్ళు స్టాక్ ఇన్ ట్రేడ్ కదా! వాళ్ళు ఫ్లాట్స్‌ని కొనుక్కుంటారు, కన్‌స్ట్రక్ట్ చేస్తారు, అమ్ముతారు. అలాంటి బిజినెస్‌లే కదా! సో అలాంటి సందర్భాలలో వాళ్ళు మనకు అమ్మినప్పుడు మీరు కట్టిన యాక్చువల్ కన్సిడరేషన్ ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూలో డిఫరెన్స్ మనం జనరల్‌గా 10% ఆర్ 50,000 విచెవర్ ఇస్ హైయర్ చూస్తాం కదా! కానీ ఈ కేస్‌లో మాత్రం 20% ఆర్ 50,000 విచెవర్ ఇస్ హైయర్‌ని చూడాల్సిన అవసరం వస్తుంది. The benefit of higher threshold of 20% of consideration vis-a-vis 10% consideration shall be available subject to the satisfaction of the following condition. సో దీని నుంచి మీరు ఒకటి ఎగ్జామ్‌లో ఒక క్వెషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు గైస్. కేర్‌ఫుల్‌గా వినండి. మీరు చదవకున్నా పర్లేదు మీకు ఎగ్జామ్‌లో గుర్తొస్తుంది కేర్‌ఫుల్‌గా వింటే. Such a transfer is by way of first time allotment of the residential unit. ఫస్ట్ టైమ్ అలాట్‌మెంట్ అంటే అర్థమైందంటే ఇల్లు కట్టినాక ఫస్ట్ టైమ్ కొనుక్కోవడం. అంటే సబ్సిక్వెంట్ దానిపైన ఈ ప్రొవిజన్ అప్లై కాదు. ఫస్ట్ టైమ్ దానికి. కొత్తగా కన్‌స్ట్రక్ట్ అయిన బిల్డింగ్‌లో మీరు ఫస్ట్ టైమ్ తీసుకుంటున్నారు. అప్పుడే అవుతుంది. The consideration paid or payable as a result of such transfer is less than 2 crores. Though the residential unit should be the stock in trade of the seller for the applicability of the higher threshold of 20%, it should be a capital asset in the hands of the buyer in the first place for attracting the provision of section 56(2)(10). సో దీని మీనింగ్‌ని కొంచెం మన లాంగ్వేజ్‌లో తెచ్చుకుందాం.
ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాను. కొన్ని ఫ్లాట్స్ నేను కొనుక్కున్నాను, లేకపోతే నేను కన్స్ట్రక్ట్ చేశాను, చేయించాను. సో నాకు స్టాక్ ఇన్ ట్రేడ్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఆ స్టాక్ ఇన్ ట్రేడ్‌గా ఉన్నది నాకు స్టాక్ ఇన్ ట్రేడ్. నేను మీకు అమ్ముతప్పుడు అది మీకు క్యాపిటల్ అసెట్ అవుద్ది కదా! మీకు స్టాక్ ఇన్ ట్రేడ్ అవ్వదు కదా! ఆబ్వియస్లీ మీరు ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్‌ని కొనుక్కుంటున్నారు. మీకు అది క్యాపిటల్ అసెట్ అవుతుంది. కాబట్టి మీరు 50,000 ఆర్ 20% డిఫరెన్స్ విచ్ ఎవర్ ఈస్ హైయర్ అనే బెనిఫిట్‌ని మీరు తీసుకోవచ్చు. అది ఫస్ట్ టైమ్ అయితేనే. అలా కాకుండా ఇప్పుడు నేనే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ని. ఇంకొక రియల్ ఎస్టేట్ బిల్డర్‌కి నేను అమ్ముకుంటాను అనుకుందాం. ఇది నాకు స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. అతనికి స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. అప్పుడు ఈ ప్రొవిజన్ అప్లికబుల్ కాదు. సో అక్కడ మనము 50,000 ఆర్ 10% ఆ ప్రొవిజన్‌ని మాత్రమే చూస్తాం. 50,000 ఆర్ 20% విచ్ ఎవర్ ఈస్ హైయర్ అనే ప్రొవిజన్ చూడాలి అనుకుంటే అమ్మేవాడికి స్టాక్ ఇన్ ట్రేడ్ అయ్యుండొచ్చేమో. కానీ కొనేవాడికి బయ్యర్‌కి మాత్రం అది క్యాపిటల్ అసెటే అయ్యుండాలి. ఓకే. If the stamp duty value of the immovable property is disputed by the assessee, the assessing officer may refer the valuation of such a report to the valuation officer. 50C గుర్తుందా? 50C మనం చదువుకున్నప్పుడు ఎవరికైనా గుర్తుంటే సో ఎవరికైనా అసెసింగ్ ఆఫీసర్ చెప్పిన వాల్యూ కొంచెం డౌట్‌గా ఉంది, ఎక్కువ ఉంది అని అనుకుంటే హి కెన్ ఆస్క్ ద అసెసింగ్ ఆఫీసర్ టు రిఫర్ ద మ్యాటర్ ఆర్ వాల్యుయేషన్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్. ఇప్పుడు మీరు అసెసీ అనుకుందాం, నేను అసెసింగ్ ఆఫీసర్ అనుకుందాం. నేను చెప్పిన వాల్యూ మీకు నచ్చట్లేదు, నేను చెప్పిన వాల్యూ కాదు, స్టాంప్ డ్యూటీ వాల్యూ మీకు ఎక్కువగా ఉంది అని అనిపించింది అనుకుందాం. యూ కెన్ ఆస్క్ మీ, రిక్వెస్ట్ మీ, ఐ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు వాల్యుయేషన్ ఆఫీసర్. వాల్యుయేషన్ ఆఫీసర్ ఇప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ 60 lakhs ఉంది. మీకు 60 lakhs ఎక్కువ అనిపించింది. సో మీరు నా దగ్గరకు వచ్చి అడిగారు. నేను దీన్ని రిఫర్ చేశాను. అతను దాన్ని 65 అన్నాడు. అప్పుడు మీరు 65ని పక్కకు పెట్టి 60ని కన్సిడర్ చేసుకోవచ్చు. అలా కాకుండా 55 అన్నాడు. మీరు 55ని కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే విచ్ ఎవర్ ఈస్ మోర్ బెనిఫిషియల్ టు ద అసెస్సీ ఇక్కడ. ఐల్ కమ్ టు దట్ క్వెషన్. ఓకే. మూవబుల్ ప్రాపర్టీ అదర్ దెన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇందాక మనము మూవబుల్ ప్రాపర్టీ కోసం మాట్లాడుకున్నాం. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కోసం మాట్లాడుకున్నాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంటే ఇవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కదా! నౌ విల్ టాక్ అబౌట్ ద మూవబుల్ ప్రాపర్టీ. సో మూవబుల్ ప్రాపర్టీని కూడా మనం గిఫ్ట్ రూపంలో తీసుకోవచ్చు కదా! ఏమేమి తీసుకోవచ్చు అంటే వితౌట్ కన్సిడరేషన్ తీసుకుంటే 50,000 కన్నా ఎక్కువ ఉంటే, ఆర్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ తీసుకుంటే 50,000 ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ ద డిఫరెన్స్ 50,000 దాటితే అప్పుడు మీకు రిసిపియంట్‌కి ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అవుతుంది. సరే ఇందాక చెప్పిన దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది నాకు కరెక్ట్‌గా అర్థం కావట్లేదంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంది? ల్యాండ్, బిల్డింగ్ ఇవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో వాటికి స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంటుంది. మూవబుల్ ప్రాపర్టీ అంటే మూవ్ అయ్యేటివి ఏవైనా అయ్యుండొచ్చు. ఒక ప్రీషియస్ ఐటెమ్స్ ఏమైనా ఇవ్వచ్చు, గోల్డ్ ఇవ్వచ్చు. సో వీటికి స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉండదు. వీటికి ఫేర్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. మిగతా ప్రొవిజన్ అంతా సేమ్. మీకు వితౌట్ కన్సిడరేషన్ వచ్చేసేసింది. దాని వాల్యూ 50,000 కన్నా ఎక్కువ ఉంది. యెస్ మీకు టాక్స్ పడుతుంది. మీకు ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్‌కి వస్తుంది. డిఫరెన్స్ అమౌంట్ 50,000 కన్నా ఎక్కువ ఉంది. అప్పుడు కూడా మీకు టాక్స్ పడుతుంది. సో నాన్ అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్ 56(2)(10) ఇది వెరీ ఇంపార్టెంట్ కేటగిరీలో పెడతాను గైస్. ఎందుకంటే మీకు ఎగ్జామ్‌లో ఇస్తప్పుడు ఒక 4, 5 కేసెస్ ఇస్తాడు. అందులో ఒక కేసు ఇట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎక్స్, ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ వైఫ్, ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ మీ మామ, అట్లా రకరకాలుగా ఇస్తుంటాడు. అందులో ఎవరిని మీరు ఈ సెక్షన్‌లోకి వస్తారు, ఎవరికి ఇది ఎగ్జెంప్షన్ ఉన్నదనేది మీకు తెలుసుకోవాలి. అక్కడే మీరు 1 or 2 మార్క్స్ మిస్ చేసుకొని వచ్చేస్తారు. ఓకే. ప్లీజ్ బీ కేర్‌ఫుల్ హియర్. ఈ సెక్షన్ ఎవరెవరికి అప్లికబుల్ కాదు. అంటే నేను గిఫ్ట్ తీసుకున్న టాక్స్ కట్టాల్సిన అవసరం ఎక్కడెక్కడ లేదు. వాట్ ఆర్ ద సర్కమ్‌స్టాన్సెస్ అండర్ విచ్ ఈవెన్ ఇఫ్ ఐ రిసీవ్ ద గిఫ్ట్ ఫ్రమ్ సమ్‌వన్ ఐ విల్ నాట్ ఎండ్ అప్ పేయింగ్ టాక్స్ అండర్ దిస్ సెక్షన్. 56(2)(10) అనే సెక్షన్ నాకు ఎప్పుడు అప్లికబుల్ కాదు అనుకుంటే ఇఫ్ ఐ యామ్ రిసీవింగ్ దిస్ ఫ్రమ్ ఏ రిలేటివ్, నాకు రిలేటివ్ దగ్గర నుంచి నాకు ఒక గిఫ్ట్ వచ్చింది అంటే డెఫినెట్లీ ఐ విల్ నాట్ బి పేయింగ్ ఇట్. రిలేటివ్ అంటే ఒక పెద్ద డెఫినిషన్ ఇస్తాడు. స్పౌస్, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ వైఫ్, వీళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ వైఫ్, వాళ్ళ అసెండెంట్, డిసెండెంట్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అదంతా ఒక పెద్ద సెక్షన్ లాగానే ఉంటుంది. ఒక పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ మొత్తం రిలేటివ్స్‌లోకి వస్తారు. సో ఆ రిలేటివ్‌లో వచ్చిన వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాటికి మీకు టాక్స్ పడదు. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఆఫ్ ద ఇండివిడ్యువల్. సో మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు మీకు గిఫ్ట్‌లు చాలానే వస్తాయి కదా! ఆ టైంలో మీకు ఎవరైనా ఎంత గిఫ్ట్ ఇచ్చేసినా గానీ మీకు ఈ టాక్స్ పడదు. ఎందుకంటే ఒక కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేసుకుంటున్నాం. సో ఒకటే ఈవెంట్. అంటే ఈ మధ్య కొన్ని ఎక్కువ కూడా జరుగుతున్నాయి. సో మ్యారేజ్ టైంలో మీకేదైనా గిఫ్ట్ వచ్చినప్పుడు అది ఈ సెక్షన్‌లోకి రాదు. అండర్ విల్ ఆర్ బై వే ఆఫ్ ఇన్‌హెరిటెన్స్. బై విల్ అంటే ఎవరైనా మీకు విల్ రాసిచ్చారు అంటే అప్పుడు కూడా మీకు ఇప్పుడు వీలునామా రాసిస్తారని చెప్పి అంటారు కదా మన తెలుగులో. అట్లా మీకు వీలునామా రాసిచ్చినప్పుడు మీకు ఒక ప్రాపర్టీ వచ్చింది. ఒక 2 crores ప్రాపర్టీ ఉంది ఒక దగ్గర. అది మీ ఎవరో మీకు వీలునామాగా రాసిచ్చేసారు అన్నప్పుడు మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఆర్ ఇన్‌హెరిటెన్స్ అంటే మీ వంశపారంపర్యంగా అంటారు కదా! అక్కడి నుంచి ఏమైనా వచ్చినా గానీ స్టిల్ యూ విల్ నాట్ హావ్ టు పే ఎనీ టాక్స్ ఆన్ దట్.
in contemplation of death of the payer or donor as a case may be. So what does this mean? That if someone is about to die, అంటే ఒకటి పుట్టుకంతోటి అంటే లైక్ మ్యారేజ్లో చచ్చిపోయేటప్పుడు అది కూడా లైక్ వన్స్ ఇన్ ఏ లైఫ్ ఈవెంట్స్ అవి. ఓకే, సో వాటికి ఆ టైంలో మీకు ఏదైనా ఎవరైనా ఇచ్చేసినా కానీ అది కూడా మీకు అంటే జస్ట్ లైక్ దట్ ఈస్ ఒక వీల్నామా లాంటిది. అది ఇట్స్ ఆల్సో మోర్ లైక్ విల్ ఓన్లీ. సో ఇట్ విల్ నాట్ బి ట్యాక్సబుల్. ఎనీ లోకల్ అథారిటీ అప్రూవ్ పడదు. ఏదైనా ఫండ్, యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు బాగా మంచి మార్క్స్ వచ్చాయని చెప్పేసి మీకు గిఫ్ట్ రాగా ఇప్పుడు కొన్నిసార్లు ఇలా వస్తుంది కదా, ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంబీబీఎస్ సీట్ కొట్టేశారంటే కొంచెం లోకల్ అథారిటీ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తుంది. ఆర్మీ నుంచి వస్తుంది, లేకపోతే యూనివర్సిటీ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ స్కాలర్షిప్ ఇస్తారు. ఇవన్నీ మనకు ట్యాక్స్లో రూపంలో రావు. ఎంత డబ్బులు వచ్చా కానీ సరిపోద్ది. మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నిటి పైన పడదు. ఓకే, బై వే ఆఫ్ ట్రాన్సాక్షన్ నాట్ రిగార్డెడ్ యాజ్ అ ట్రాన్స్ఫర్ అండర్ సెక్షన్ 47. ఈ ఫ్యామిలీ మొత్తం గుర్తుందా? క్యాపిటల్ గెయిన్ నాకు చాప్టర్ విన్న వాళ్ళకి నేను క్లియర్గా చెప్పాను. క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్, దాంతోపాటు సెక్షన్ 47 మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను. వాట్ ఆర్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ రిగార్డెడ్ యాజ్ అ ట్రాన్స్ఫర్ అని చెప్పి. అందులో హోల్డింగ్ కంపెనీస్ గివింగ్ టు సబ్సిడరీ కంపెనీ ప్రొవైడెడ్ ద సబ్సిడరీ కంపెనీ ఇస్ అన్ ఇండియన్ కంపెనీ, ఆర్ సబ్సిడరీ కంపెనీస్ గివింగ్ టు హోల్డింగ్ కంపెనీ, ఆర్ అమల్గమేటింగ్ కంపెనీస్ గివింగ్ టు అమల్గమేటెడ్ కంపెనీ, ఆర్ డీమర్జ్డ్ కంపెనీస్ గివింగ్ టు రిజల్టింగ్ కంపెనీ. అట్లా 47లో వచ్చిన వాటన్నిటికీ జస్ట్ దట్ యు ఆర్ రిసీవింగ్ బికాస్ ఆఫ్ సమ్ రిలేషన్. కాబట్టి దేర్ ఆల్సో దేర్ ఇస్ నో 56 to 10. Okay, so I will also come to that point. Yes, we are done with this 56 to 10. Someone is asking question. If anybody else is also having question, let me know. We'll take some break anyway. Sir, మనం ఇందాక మాట్లాడుకున్న షేర్ ఫేస్ వాల్యూ, ఇష్యూ ప్రైస్, ప్రీమియం కాదు, ఇది బ్లాక్ మనీ. ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఇప్పుడు దానికి అంత వాల్యూ, ప్రీమియం అంటే అర్థం ఏంటి? మార్కెట్లో దాన్ని కొనడానికి అందరూ ఎగబడుతుందని ప్రీమియం అంటారు. ఇప్పుడు నేను కంపెనీ పెడుతున్నాను, సన్మార్గ్ అనే కంపెనీ పెడుతున్నాను, ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామని చెప్పి. అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు కంపెనీ స్టార్ట్ చేయడము, సింపుల్గా చేయొచ్చు. ఒక సిఏ వాళ్ళ సిగ్నేచర్ అవసరం వస్తుంది అంతే. అది తప్ప మిగతాది ఓవరంతా వాళ్ళగా చేసేసుకోవచ్చు. నేను 1 lakh షేర్స్ పెట్టి పెడుతున్నాను. ఓకే, 10 rupees ఫేస్ వాల్యూ. ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, మనము షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు దీన్ని ఏ రేట్లో ఇష్యూ చేయొచ్చు? 10 rupees అని ఉంది. అలా కాకుండా ఇప్పుడు నేను 1000 rupees ఇష్యూ ప్రైస్ అంటే మీలో ఎంతమంది కొంటారు? అంటే మీరు అంటే అట్లీస్ట్ మీరు నాకు తెలుసు, లైక్ ఐఎమ్ నోన్ టు యూ, మా సార్ అన్న ఒక ఫీలింగ్ మీకు ఉంది. అదే మీరు జనరల్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళేసేసి నేను ఒక కంపెనీ పెడుతున్నాను బాస్, 10 rupees ఫేస్ వాల్యూ, 1000 rupeesకి ఇష్యూ చేస్తున్నాను, కొంటారా అంటే ఎవ్వడు కొన్నాడు, ఒక్కడు కూడా కొన్నాడు. అన్లెస్ నేను అని ఫ్రాడ్ చేస్తే తప్ప. వాడిని ఏదో మాటలతోటి మబ్బయ్య చేసి వానికి ఏదో ప్రపంచాన్ని చూపిస్తే తప్ప ఎవరు కొనరు. సో ప్రీమియం అనేది ఎప్పుడు ఉంటుంది? ఒక కంపెనీ ఆల్రెడీ కొంచెం ఏదో చేసినప్పుడు ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక బోట్ కంపెనీ ఎగ్జాంపుల్. సో స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కంపెనీలు మనకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు కొంచెం ప్రాఫిట్లో ఉన్నారు, కొంచెం ముందుకు వెళ్తున్నారు. ఓలా ప్రస్తుతానికి పడిపోతుంది అనుకోండి. అది కంపెనీ మీకు ఒక ఐడియాలో ఉంది, అది కంపెనీ ఒక సెగ్మెంట్లోకి వస్తుంది కాబట్టి రేపటి రోజు అది మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేయొచ్చు. సో నేను ఐపీఓలో నేను వాడిచ్చిన ఇష్యూ ప్రైస్ కంటే ఫేస్ వాల్యూ కన్నా ఎక్కువ పెట్టొచ్చు అని చెప్పి. అంటే వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ డన్ సమ్ గుడ్ వర్క్ ఇన్ ద పాస్ట్. అలా కాకుండా రూపాలు లేని కంపెనీలో నువ్వు ఇష్యూ ప్రైస్కి ప్రీమియంకి ఇస్తా అంటే అది బుక్లో బాగుంది కానీ రియాలిటీలో సెట్ అవ్వట్లేదు. ఓకే, సో దట్స్ ఇనఫ్. యా, ఎనీ అదర్ క్వశ్చన్ ఫ్రమ్ ఎనీవన్ గైస్? Anyone? No? No one? I'll wait for a minute. No. Compensation or any other payment received in connection with the termination of his employment. So general ga రిలేటివ్ డబ్బులు ఇచ్చేస్తే అది ట్యాక్స్ నాకైతే పడదు. రేపటి రోజు అది బ్లాక్ మనీ అని చెప్పి తెలిస్తే వాడికే పడుతుంది. అంటే లైక్ ఎవర్ ఈస్ గివింగ్ ఇట్ టు మీ ఈవెన్చువల్లీ ఈ విల్ బి ట్రేస్డ్ బ్యాక్. నాకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినా అక్కడ నుంచి వచ్చినా చెప్పుకుంటాం అంతే. బట్ తీసుకున్నాను తప్పైతే ఏం లేదు కదా. లైక్ ఇట్స్ హౌ డూ ఐ నో దట్ ఈజ్ అ ఫ్రాడ్ మనీ? మా రిలేటివ్ మా మామ, మా బాబాయ్ అట్లా ఎవరైనా వచ్చేసి సంపత్ తీసుకోరని చెప్పి 50,000 ఇచ్చేస్తే ఐ విల్ టేక్ ఇట్. హౌ డూ ఐ నో దట్ ఫ్రమ్ వేర్ హీ గాట్ దట్ మనీ? నాది కాదు, ఏదైనా ఇన్వెస్టిగేషన్ ప్రకారం అది తప్పుడు మనీ అని చెప్పి తేలితే ఈ విల్ బి లయబుల్ ఫర్ ఇట్. ఐఎమ్ నాట్ లయబుల్ ఫర్ ఇట్.
ఓకే. సో కాంపెన్సేషన్ ఆర్ ఎనీ పేమెంట్ రిసీవ్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద టర్మినేషన్ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్‌మెంట్. సో ఎంప్లాయర్ రిలేషన్‌షిప్ ఉండాలని చెప్పి అన్నాం కదా! ఎంప్లాయీ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు నీకు ఏదైతే డబ్బులు వస్తుందో వాట్ ఎవర్ ద మనీ దట్ యూ రిసీవ్ ఫ్రమ్ యువర్ ఎంప్లాయర్ దట్ విల్ బి టాక్సబుల్ అండర్ ద సాలరీ. అది తెలిసింది. కానీ ఎప్పుడన్నా ఒకసారి టర్మినేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అలాంటివి ఏమైనా వచ్చేసినప్పుడు వెన్ దేర్ ఇస్ నో ఎంప్లాయర్ రిలేషన్‌షిప్ అంటే ఇంకా నేను ఎంప్లాయర్ రిలేషన్‌షిప్‌కి వెళ్ళక ముందే దే హావ్ కైండ్ ఆఫ్ నాట్ టేకెన్ మీ ఆన్ బోర్డ్. కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా అయ్యాయి. ఏంటిదో ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు. వాళ్ళు 2 మంత్స్ ఆగమని చెప్పారు. ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో అదే జరుగుతుంది. 3 మంత్స్ ఆగమని చెప్పారు. అంటే వాళ్ళు బెంచ్ పైనే అట్లా పెట్టారు. ప్రాసెసింగ్ జరుగుతుందని చెప్పి. ఆఫర్ లెటర్స్ ఇవ్వలేదు. ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఆన్ బోర్డింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆన్ బోర్డింగ్ జరగలేదు. జరిగినప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. తర్వాత కంపెనీకి అనిపించింది. అరే! మనకి ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ అవసరం లేదు. మనం చాలా కష్టాలలో ఉన్నామని చెప్పి. సో వాళ్ళని వద్దంటే వాళ్ళు ఊరుకుంటారా? గొడవలు పెట్టుకుంటారు. లేబర్ యూనియన్స్ ఆ యూనియన్స్ దగ్గరికి వెళ్తారు కదా! వాళ్ళకి సింపుల్‌గా చెప్పేస్తారు. ఒక్కొక్కరికి 2,00,000 ఇచ్చేసిస్తాను. ఇంకా మేము మిమ్మల్ని ఆన్ బోర్డ్ చేసుకోదలుచుకోలేదు. మిమ్మల్ని మేము తీసుకోదలుచుకోలేదు అని చెప్పి. అంటే ఈవెన్ బిఫోర్ ద ఎంప్లాయర్ రిలేషన్‌షిప్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ యూ గాట్ సమ్ మనీ. కాబట్టి అది సాలరీ హెడ్ కింద కాకుండా ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద వస్తుంది. ఓకే. అంతకన్నా ఎక్కువ దానిపైన డిస్కషన్ అవసరం లేదు. ఇన్‌కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ చార్జబుల్ అండర్ ద హెడ్ పీజీబీపీ. అంటే పీజీబీపీలో రానివి ఏవేవైతే రాలేకపోతున్నాయో అవి ఇందులో వస్తాయి. ఇలాంటివి ఎనీ సమ్ రిసీవ్డ్ బై ఎన్ ఎంప్లాయర్ అసెసీ ఫ్రమ్ హిస్ ఎంప్లాయీ యాజ్ కాంట్రిబ్యూషన్ టు ఎనీ ప్రావిడెంట్ ఫండ్, సూపరాన్యుయేషన్ ఫండ్ ఆర్ ఎనీ అదర్ ఫండ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్. అంటే మీరు అనుకోవచ్చు ఎందుకు సార్ ఇదని చెప్పి. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయర్‌ని ఉన్నాను. వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ కలెక్ట్ సమ్ పీఎఫ్ అమౌంట్ ఫ్రమ్ యూ అండ్ ఐ విల్ డిపాజిట్ విత్ ద గవర్నమెంట్ కదా! అయితే సమ్‌టైమ్స్ వాట్ మే హ్యాపెన్ ఈస్ ఐ విల్ కలెక్ట్ ద మనీ ఫ్రమ్ యూ బట్ ఐ విల్ నాట్ డిపాజిట్ విత్ ద గవర్నమెంట్. ఇలా జరగొచ్చు కాబట్టి సో ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారు. ఆ ప్రొవిజన్ ఏంటంటే వెనెవర్ ఐ యామ్ కలెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ దట్ ఈస్ లైక్ ఎ ఇన్‌కమ్. వెన్ ఐ యామ్ డిపాజిటింగ్ విత్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్ లైక్ మై ఎక్స్‌పెండిచర్. అంటే దేర్ ఈస్ నో మిస్‌మ్యాచ్ ఆర్ మిస్‌లింక్ వేర్ యూ మైట్ నాట్ డిపాజిట్ ద మనీ అని చెప్పడానికి ఎంప్లాయీ దగ్గర నుంచి తీసుకున్న ప్రతి అమౌంట్ ఎంప్లాయర్‌కి ప్రస్తుతానికైతే అది ఇన్‌కమ్‌లోకి వెళ్తుందని చెప్తున్నాడు. ఇన్‌కమ్ ఫ్రమ్ లెట్టింగ్ ఔట్ ఆన్ హైర్ మెషినరీ ఆర్ ప్లాంట్ ఆర్ ఫర్నిచర్. ఈ కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు ల్యాండ్ ఉంది. బిల్డింగ్ ఆర్ ల్యాండ్ ఉంది. దానికి నేను ఓనర్‌ని అవుతే బికాజ్ ఐ యామ్ ద ఓనర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ వాట్ ఎవర్ ద రెంట్ ఐ రిసీవ్ దట్ విల్ బి మై ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇఫ్ ఇట్ ఈస్ మై బిజినెస్ చెన్నై ప్రాపర్టీస్ ఒక కేస్ స్టడీ ఉంటుంది. ఆ కేస్ స్టడీ ప్రకారం ఇన్ మై ఏఓఏ ఎంఓఏలోనే నేను రాసి పెట్టుకున్నాను. దిస్ ఈస్ మై బిజినెస్ అని చెప్పేసి. ఆ బిజినెస్ ప్రకారం ఇఫ్ ఐఎమ్ రిసీవింగ్ సమ్ రెంట్ ఇట్ విల్ కమ్ అండర్ పీజీబీపీ. కరెక్ట్. థర్డ్ కేస్ ఏంటంటే ఐ యామ్ గివింగ్ దిస్ బిల్డింగ్ టు యూ ఆన్ ఎ రెంటల్ బేసిస్. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇంకొకరికి సబ్లెటింగ్ ఇస్తున్నావు. సబ్లెటింగ్ ఇస్తున్నప్పుడు యూ ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది బిల్డింగ్ కదా! వాట్ ఎవర్ ద అమౌంట్ దట్ యూ ఆర్ రిసీవింగ్ యూ షుడ్ అకౌంట్ ఇట్ అండర్ ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. అదే ఇక్కడ ఈ ప్రొవిజన్‌లో చెప్తున్నాడు. వేర్ లెట్టింగ్ ఔట్ ఆఫ్ బిల్డింగ్ ఈస్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ద లెట్టింగ్ ఔట్ ఆఫ్ ద మెషినరీ, ప్లాంట్ ఆర్ ఫర్నిచర్ ద ఇన్‌కమ్ ఫ్రమ్ సచ్ లెట్టింగ్. ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్‌ని నేను ఒక ₹1,00,000 పర్ రెంట్‌కి మీకు ఇచ్చాను. ఆ బిల్డింగ్‌తో పాటు కొంచెం ఫర్నిచర్ కూడా ఉంది అందులో. సెమీ ఫర్నిష్డ్ అని చెప్పి అంటుంటాం కదా! దాంతో పాటు ఒక లిఫ్ట్ సర్వీసెస్ కూడా ఉంది. అంటే ఆ బిల్డింగ్‌తో పాటు ఇంకా వేరే ఐటెమ్స్ కూడా మీకు కలిపి ఇచ్చేస్తున్నాను. పార్కింగ్ లాట్ అట్లా. ఓకే. పవర్ జనరేటర్ ఆల్రెడీ రెడీగా ఉందనుకుందాం. అవన్నీ మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. 1,00,000 బిల్డింగ్ చార్జ్ చేస్తున్నాను. 20,000 ఒక ఏ అనే సర్వీస్‌కి, 20,000 బి అనే సర్వీస్‌కి, 10,000 ఇంకొక సర్వీస్‌కి. అంటే మొత్తం 1.5 లాక్ చార్జ్ చేస్తున్నాను. ఐ యామ్ ఏబుల్ టు సెపరేట్ ఇట్. నేను సెపరేట్ చేయగలుగుతున్నాను కాబట్టి 1,00,000 విల్ కమ్ యాస్ మై ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. రిమైనింగ్ 50,000 విల్ కమ్ యాస్ ఎ ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ నాట్ ఇన్సెపరబుల్ అంటే నేను సింపుల్‌గా చెప్పాను. నాకు 1.5 లాక్ కావాలి. ఎందుకు అంటే నాకు తెలీదు. మొత్తం కలిపి ఇచ్చేస్తాను 1.5 లాక్. అంటే ఐ యామ్ నాట్ ఏబుల్ టు ట్రేస్ ఇట్ ఔట్. ఐ యామ్ నాట్ ఏబుల్ టు సెపరేట్ ఇట్. ఇన్ దట్ కేస్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. హౌఎవర్ ద ఫాలోయింగ్ ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఇది మీకు తెలిసిందే అనుకోండి. హౌఎవర్ ఫాలోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ అరైజింగ్ టు పర్సన్స్ వుడ్ బి ఎగ్జామ్డ్ అండర్ సెక్షన్ 10(15). ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అంటే మనం టీడీఎస్ చాప్టర్‌లో కూడా చదువుకున్నాం కదా! 194(a) ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇంట్రెస్ట్ ఆన్ అదర్ దెన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అలాంటివి. సో అవన్నీ ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కిందకి వస్తాయి. కానీ కొన్ని ఇంట్రెస్ట్‌ని మన వాడు ఎగ్జామ్ చేశాడు. ఏంటిదో ఒకసారి చూడండి. ఇన్‌కమ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రీమియం ఆర్ రిడెంప్షన్ ఆర్ ఎనీ అదర్ పేమెంట్ ఆన్ నోటిఫైడ్ సెక్యూరిటీస్, బాండ్స్ ఆర్ అన్యూటీ సర్టిఫికేట్స్ ఆర్ అదర్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఈస్ ఎగ్జామ్డ్ సబ్జెక్టెడ్ టు ద కండిషన్ అండ్ లిమిటేషన్స్ యాజ్ మే బి స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్. ఒక్కోసారి గవర్నమెంట్ నోటిఫికేషన్‌తో వస్తుంది. అలాంటి వాటిలలో అది ఎగ్జామ్ట్ అయిపోతుంది. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు. ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ వుడ్ బి ఎగ్జామ్డ్ ఫ్రమ్ టాక్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్
3,500 in the case of an individual, 7,000 in the case of joint account. Okay, so ఇది కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెడుతున్నాను, ఎందుకంటే ఒక్కోసారి క్వశ్చన్లో ఇస్తాడు మిస్టర్ ఎక్స్ హూ ఈజ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 71 years ఈజ్ రిసీవింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ఆఫ్ 5,000. అప్పుడు మీరు 3,500ని మీరు మైనస్ చేసి రిమైనింగ్ని ట్యాక్సబుల్లో పెట్టాలి. ఓకే, అలా కాకుండా జాయింట్ అకౌంట్ అని కూడా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి అట్లా ఒక అకౌంట్ తీసుకుంటే ఇద్దరు కలిసి 7,000ని మైనస్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ అలౌడ్. ఇంట్రెస్ట్ పేయబుల్ బై పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆన్ సర్టన్ స్పెసిఫైడ్ బాండ్స్, మనకు ఎన్హెచ్ఏఐ బాండ్స్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అలాంటి కొన్ని బాండ్స్ పైన ఇవి మనకు ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ పడద్దు. ఓకే, so today also very few people join, but whoever is joining, I think at least you are able to answer few things. It's fine. Applicable rate of tax in respect of casual income 115 BB. ఇందాక మనం మాట్లాడుకున్నాం 30% పడుతుందని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. డిడక్షన్స్ అలవబుల్ సెక్షన్ 57, ఐఎమ్ సారీ, డిడక్షన్స్ అలవబుల్ సెక్షన్ 57. దీన్ని నేను వేరే హెడ్ తోటి ఒకసారి మీరు దీన్ని జత చేయండి, దెన్ యూ విల్ రిమెంబర్ ద సెక్షన్ ఆల్సో. సెక్షన్ 15 మాట్లాడుకున్నాం దేనికోసము, శాలరీ హెడ్ కోసం. అందులో సెక్షన్ 16 మొత్తం డిడక్షన్స్ ఉన్నాయి. అంటే సెక్షన్ 16లో స్టాండర్డ్ డిడక్షను, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ అలవెన్సు, ఆ డిడక్షన్స్ మనకు గుర్తున్నాయి కదా, ప్రొఫెషనల్ ట్యాక్స్ అవి. సో సెక్షన్ శాలరీ హెడ్కి 16 డిడక్షన్ ఇచ్చింది. హౌస్ ప్రాపర్టీలో మనం మాట్లాడుకున్నప్పుడు సెక్షన్ 24 ఇంట్రెస్ట్, స్టాండర్డ్ డిడక్షన్ 30%, అవి మొత్తం హౌస్ ప్రాపర్టీలో వచ్చిన ఇన్కమ్ని 24 డిడక్షన్ ఇస్తుంది. అంటే ఏ హెడ్కి అదే హెడ్ నీకు డిడక్షన్ ఇస్తుంది. అట్లాగే పీజీబీపీలో సెక్షన్ 28 మొత్తం మనకి ఇన్కమ్ చూపెడుతుంది, అంటే ఇంకా 41 కూడా ఉంటుంది అనుకో. దాని తర్వాత డిడక్షన్ సెక్షన్ 30 నుంచి 36 వరకు, 37 కూడా అది డిడక్షన్స్ ఇస్తుంది. అంటే ఏ హెడ్కి ఆ హెడ్కి డిడక్షన్స్ ఎలా వచ్చాయి. మనం ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ చూద్దాం. అందులో 54 ప్రకారం కూడా మనకు ఎగ్జామ్షన్స్ ఇచ్చాడు, అంటే కొన్ని మైనస్ చేసుకోవచ్చు. డిడక్షన్స్ అంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కూడా మైనస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు క్యాపిటల్ గెయిన్ సంబంధించాడు. అట్లాగే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ల కింద మీకు ఏదైనా ఇన్కమ్ని మీకు చార్జబుల్ పడితే ఇది అలవబుల్ డిడక్షన్ 57 ఇచ్చాడు. సో ఎవరైనా ఈ సెక్షన్ని కరెక్ట్గా నేను వినలేదు సార్, మళ్ళీ ఇట్లా నేను మర్చిపోకుండా ఉండాలంటే పీజీబీపీలో ఏమేమి ప్రొవిజన్స్ ఉండనో ఫర్ అలవింగ్ ద ఎక్స్పెండిచర్, సేమ్ ప్రొవిజను అలవబుల్ ఎక్స్పెండిచర్ పీజీబీపీకి ఉంది, పీజీబీపీకి ఉంది, డిజలవబుల్ ఎక్స్పెండిచర్ పీజీబీపీకి ఉంది. గుర్తుందా, 40A1A సెక్షన్ 30 నుంచి 37 వరకు అలవబుల్, ఆ 40 సిరీస్ మొత్తం డిజలవబుల్. గుర్తుందా, సేమ్ ప్రొవిజన్ ఇక్కడ 57లో మొత్తం అలవబుల్ డిడక్షన్స్, 58లో మొత్తం డిజలవబుల్ ఎక్స్పెండిచర్. సేమ్ నేచర్ ఉంటుంది. ఎవరికైనా సెక్షన్ గుర్తు లేకుండా రాయకుండా అండి, బట్ ప్రొవిజన్ మాత్రం సేమ్ ప్రొవిజన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఆల్సో. చూద్దాం ఏంటియో. In case of a dividend or income in respect of units of a mutual fund specified under section 1023D or income in respect of units of a specified company defined in the explanation, interest expenditure to earn such income is allowable as a deduction subject to a maximum of 20% of such income included in the total income without deduction under this section. So then meaning simple language లో చెప్పండి సార్ అంటే, ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్ట్ సంపాదించుకుంటున్నాను అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, షేర్స్లో ఇంట్రెస్ట్ రాదు కానీ ఏదైనా సెక్యూరిటీస్ పైన అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా విధంగా నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆ ఇంట్రెస్ట్ 100 రూపీస్ వస్తే 100 రూపీస్లో 20% నేను డిడక్షన్గా తీసుకోవచ్చు. అంటే 20% మ్యాక్సిమం. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు చాలామంది ఏం చేసుకుంటారంటే ఒక థాట్లో ఉంటారు, ఇప్పుడు నేను ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద చూపించుకుంటాను, ఎక్స్పెండిచర్ని కాస్త ఆ ఇన్కమ్ కన్నా ఎక్కువ చూపించుకుంటాను, సో దట్ నాకు సెట్ ఆఫ్ అయిపోతుంది కదా, నాకేం ప్రాబ్లం లేదని అనుకుంటారు. అలా అనకుండా ఒక క్యాప్ పెట్టింది అనమాట సెక్షన్. మంచిగా వినండి. ఇప్పుడు నాకు మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి కానీ, స్పెసిఫైడ్ కొన్ని చెప్పిన యూనిట్స్ నుంచి కానీ, ఓకే, ఏదైనా ఇన్కమ్ వచ్చినప్పుడు ఆ ఇన్కమ్లో 20% వరకు నేను ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేయొచ్చు. 20% మ్యాక్సిమం, 20% స్టాండర్డ్, అంటే కంపల్సరీ ఇస్తాడని కాదు, 20% వరకు నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అయితే any reasonable sum paid by way of commission or remuneration to a banker or any other person for the purpose of realizing such interest on behalf of the assessee. మీరు సెక్యూరిటీస్లో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు దానిపైన వచ్చిన ఇంట్రెస్ట్ని మీరు ఏం ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోవచ్చు సార్ అంటే, బ్యాంకర్కి ఏమైనా ఎక్స్పెండిచర్, బ్రోకరేజ్, లేకపోతే ఎవరైనా ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటే అతనికి రీజనబుల్ ఎక్స్పెండిచర్ ఏం అమౌంట్ ఏం చెప్పట్లేదు. ఇన్కమ్ కన్సిస్ట్ ఆఫ్ రికవరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ యాజ్ కాంట్రిబ్యూషన్ టు ఎనీ ప్రావిడెంట్ ఫండ్. ఇందాక ఈ పాయింట్ చెప్పాను, మీరు ఎంప్లాయీస్కి మీరు ఏమైనా ప్రావిడెంట్ ఫండ్ డిడక్ట్ చేస్తున్నారంటే అది మీకు ఇన్కమ్ అవుతుంది. అదే మీరు గవర్నమెంట్ కట్టారంటే అది మీరు ఎక్స్పెండిచర్లకు అవుతుంది. అంటే సింపుల్గా ఆఫ్సెట్ అయిపోతుంది అంతే. ఎంప్లాయీస్ దగ్గర నుంచి తీసుకుంటుంది నేను ఇన్కమ్ అంటున్నాను, గవర్నమెంట్ కడుతుంది ఎక్స్పెండిచర్గా అనుకుంటున్నాను. సో యూ కెన్ క్లెయిమ్ ఇట్ దట్.
where income to be charged under this head is from letting on hiring machinery, plant and furniture without building. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బిల్డింగ్కి నేను ఓనర్ కాకపోయినప్పుడు నాకు అదర్ సోర్స్ కిందకి వస్తుంది, అది హౌస్ ప్రాపర్టీ కిందకి రాదని చెప్పి. ఓకే, ఇప్పుడు నాకు అదర్ సోర్స్కి వచ్చినప్పుడు నేను ఏమేమి ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సేమ్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి పీజీబీలో చూసుకుందాం. పీజీబీలో నాకు ఇన్కమ్ వచ్చినప్పుడు నాకు ఎక్స్పెండిచర్ చేయడానికి నాకు కొన్ని హెడ్స్ ఉన్నాయి, 30 నుంచి 36 వరకు. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా ఉంటుంది. సెక్షన్ 37లో మనం జనరల్ సెక్షన్ ఎలా ఉంది, ఆ పాయింట్సే ఇక్కడ రిపీట్ అవుతాయి. చూడండి ఒకసారి. The amount paid on account of any current repairs to the machinery, plant or machinery. సో మీరు ఏ ఫర్నిచర్ని అయితే మీరు రెంటల్కి ఇస్తున్నారో ఆ ఫర్నిచర్ని మెయింటైన్ చేయడానికి, రిపేర్ చేయించడానికి మన ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాయి. ఫర్నిచర్ కావచ్చు, మెషినరీ కావచ్చు, ప్లాంట్ కావచ్చు, దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇన్కమ్ ఏమి కట్టేస్తారని కాదు, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ని కూడా యూ కెన్ క్లెయిమ్ ఇట్. The amount of any premium paid in respect of insurance against risk of damage or destruction of machinery, plant or furniture. సో ఈ మెషినరీ, ప్లాంట్, ఫర్నిచర్ పైన మీరు ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే దాన్ని కూడా మీరు క్లెయిమ్ చేయొచ్చు. సెక్షన్ 30 గుర్తుందా మీ ఎవరికైనా? సెక్షన్ 30-31 మనం ఇవే మాట్లాడుకున్నాం. సెక్షన్ 30-31లో మీకు కొన్ని ఎక్స్పెండిచర్ని అలో చేస్తామని చెప్పి, అట్లాగే అదే సేమ్ ప్రొవిజన్ ఇక్కడ తీసుకొచ్చాడు. ద నార్మల్ డెప్రిసియేషన్ అలవెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద మెషినరీ, ప్లాంట్ ఆర్ మెషినరీ. మనకు అక్కడ సెక్షన్ 32లో మనకు డెప్రిసియేషన్ వచ్చేది, ఇక్కడ 57లో మనకు డెప్రిసియేషన్ వస్తుంది. సెక్షన్ మర్చిపోయినా పర్లేదు, బట్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎక్స్పెండిచర్ ఇఫ్ యూ హ్యాపెన్ టు చార్జ్ సచ్ ఇన్కమ్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. In case of income in nature of family pension, a deduction of a sum equal to 33% or 15,000 whichever is less is allowed. అంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు పెన్షన్స్ కూడా వస్తాయి కదా, సో పెన్షన్ వచ్చినప్పుడు 33% ఆఫ్ ద పెన్షన్, 15,000 whichever is higher, whichever is lower, whichever is lower, ఆ అమౌంట్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక అతనికి ఒక 3 lakh వచ్చింది అనుకుందాం. సో 3 lakh వచ్చిందంటే 1/3 అంటే 1 lakh ఆర్ 15,000 విచ్ ఇస్ లోవర్. అంటే 15,000 అతను మైనస్ చేసుకుంటాడు, 2,85,000 పైన అతను ట్యాక్స్ కడతాడు. అంటే అగైన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, ఏటీసీ అవన్నీ ఉంటాయి. బట్ ఫర్ టైమ్ బీయింగ్ యూ కెన్ డిడక్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ 1/3 ఆర్ 15,000 విచ్ ఇస్ లోవర్. ఎనీ అదర్ ఎక్స్పెండిచర్ నాట్ బీయింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సెక్షన్ 37లో మనం మాట్లాడుకుంటాం కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాకుండా ఏ ఎక్స్పెండిచర్ అయినా జెన్యూన్గా మీరు వాడుకునే క్లెయిమ్ చేసుకోవచ్చని ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్కమ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ 50% అలౌడ్. ఓకే, ఇప్పుడు మన కాంపెన్సేషన్ సరిపోవట్లేదు చెప్పి మనము కోర్టుకి వెళ్తున్నాం, కోర్టు మనకు ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ ఇచ్చింది, అది ఇవ్వడంలో గవర్నమెంట్ లేట్ చేసింది, లేట్ చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే మన కోర్టు ఫీజు ఎంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అయి ఉంటాం, మనం కోర్టు ఫీజు రకరకాల కోర్టు ఫీజు మనం ఇంకర్ అయి ఉంటాం కదా, రకరకాల గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఉంటాము. సో వాటన్నిటిని ఆఫ్సెట్ చేయడానికి 50% వదిలేస్తున్నారు. అంటే ఇప్పుడు నాకు 1 crore రావాలనుకుందాం. 1 crore రావాలంటే దీనిపైన ఒక 10 lakh రూపీస్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే 5 lakhని నేను ఇక్కడ 58లో నేను క్లెయిమ్ చేసుకొని ఓన్లీ రిమైనింగ్ అమౌంట్ని మాత్రం నేను ట్యాక్స్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద చూపించుకుంటాను. 57 కింద. డిడక్షన్స్ నాట్ అలవబుల్, అది 58 ఏంటంటే జస్ట్ లైక్ మనకు 40A 1A అనే ఒక సెక్షన్ మనకు అక్కడ ఎలా ఉండే అదే సేమ్ కాన్సెప్ట్తో ఇక్కడ కూడా ఇదే వస్తుంది. 40A 1Aలో మనకి ఎట్లా 40A మొత్తం సెక్షన్లో మనకు డిజలవబుల్ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉండేదో ఇక్కడ కూడా చాలా ఎక్స్పెండిచర్స్ని డిజలవ్ చేస్తున్నాడు. ఏంటిదో ఒకసారి చూడండి. ఛార్జింగ్ తగ్గి పర్సనల్ ఎక్స్పెండిచర్ అక్కడ కూడా మనకు డిజలవ్డ్, ఇక్కడ కూడా మనకు డిజలవ్డ్. నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయకపోయినా అది డిజలవ్డ్. ఫారెన్ కంపెనీలో కడితే 10,000 కన్నా ఎక్కువ నువ్వు ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యావు, బట్ దట్ యూ హ్యావ్ ఇంకర్డ్ ఇన్ క్యాష్, అది కూడా మీకు డిజలవ్డ్ రూపంలోకి వచ్చేస్తుంది. అంటే నోటిఫైడ్ మీన్స్ ఉన్నాయి కదా, నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, యూపీఐ, ఆర్టీజీఎస్, నెఫ్ట్, బిహెచ్ఐఎం, ఆధార్ పే, వీటితో చేస్తే పర్లేదు. అది కాకుండా నువ్వు ఇంకేదైనా వేరే మెథడ్లో 10,000 కన్నా ఎక్కువ చేసావంటే అది మీకు డిజలవ్డ్ అవుతుంది. ఓకే, డిజలవెన్స్ ఆఫ్ 30%. ఎప్పుడు 30% డిజలవ్డ్ అంటే మీరు ట్యాక్స్ డిడక్ట్ చేయకపోయినా, మనకు 40A 1A సెక్షన్ గుర్తుందా, సేమ్ సెక్షన్ ఇక్కడ కూడా ట్యాక్స్ డిడక్ట్ చేయకపోయినా, డిడక్ట్ చేసి గవర్నమెంట్ కట్టకపోయినా బిఫోర్ ద ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(1) ఆ టైం వరకు మీరు చేయకపోతే మీకు 30% డిజలవ్డ్ అవుతుంది. అదే సెక్షన్ ఇక్కడ మనకు చెప్తున్నాడు. నో డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద క్యాజువల్ ఇన్కమ్. సో క్యాజువల్గా మనకి ఏమైనా ఇన్కమ్ వస్తాయి కదా, ఎలాంటివి అంటే కార్డ్ గేమ్స్ పైన, లాటరీ పైన, బంపర్ ప్రైజ్, ఆ ప్రైజ్, ఈ ప్రైజ్లు, వాటికి ఇంకెలాంటి ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకునే అవకాశం మీకు లేదు. ఫ్లాట్ రేట్ పైన కట్టాలి. అదే మనం మాట్లాడుకున్న పాయింట్ ఇక్కడ ఇంకోసారి చెప్తున్నాడు. ఓకే, సో దట్స్ అబౌట్ యువర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. చాలా ఫాస్ట్గా చెప్పాను, ఎందుకంటే నేను ఇంక ఇవాళ క్లబ్బింగ్ కూడా చేయాలనుకుంటున్నాను. ఇంకా మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే చాప్టర్ 6A కూడా చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. ఎనీ క్వశ్చన్ ఇఫ్ యూ హ్యావ్, లెట్ మీ నో.
Any question, please let me know. See, the more you interact, no, actually what happens is I will also engage it. Sir, I am receiving post office interest of 5,000, saving interest 1,000. How much deduction? See, నా ట్యాక్స్ ప్లానింగ్ నేను తర్వాత చెప్తాను వెంకట్, సమ్ అదర్ టైం. 80 TTA ఒక సెక్షన్ ఉంటుంది, ఇందాక చెప్పిన ఒక సెక్షన్ ఉంటుంది, 2 కింద మీరు చూసుకోవాలి. See, మనం ప్రొవిజన్స్ బాగా చదివితే మనమే అన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ టు గో టు ఎనీవన్. నో. సో వి ఆర్ గోయింగ్ టు క్లబ్బింగ్. ఇది కూడా చిన్న క్వశ్చన్ అనుకోవచ్చు, మేబీ ఒక 5 మార్క్స్ నుంచి 6 మార్క్స్ వరకు రావచ్చు. ఒక్క మార్క్ కూడా వదలవద్దు, అది మన మెంటాలిటీ ఉండాలి. ఇప్పుడు మనం బార్డర్లో గొడవ జరిగితే ఎట్లా అంటారు, మేము ఒక్క చుక్క నీళ్ళు కూడా వదలము, ఒక్క అడుగును మేము వదలము పక్క దేశానికి అని. అట్లనే మనం కూడా ఒక్క మార్కును వదలము అన్నట్టుగా ఉండాలి. అంటే 100కి 100 తెచ్చుకుంటామని కాదు, అట్లా ఆ మెంటాలిటీలో ఉంటే బెటర్ మార్క్స్ వస్తాయి. క్లబ్బింగ్ ప్రొవిజన్స్, ఇన్కమ్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద అసెసిస్ టోటల్ ఇన్కమ్. సో క్లబ్బింగ్ ప్రొవిజన్ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే, నేను నా ట్యాక్స్ని సేవ్ చేసుకోవడానికి కావాల్సుకొని ఇంటెన్షనల్గా పక్క వాళ్ళకి నా అసెట్స్ ఇచ్చే రెవెన్యూ ఇచ్చే అసెట్స్ని నేను ట్రాన్స్ఫర్ చేస్తే నాకు క్లబ్ అవుతుంది. అది జనరల్గా మనం ప్రొవిజనల్ బేసిస్లో చూద్దాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్కమ్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ అంటే, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ నుంచి నాకు రెంట్ వస్తుంది, నేను ఈ బిల్డింగ్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఓన్లీ ఇన్కమ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనుకుందాం. అంటే ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు, ఒక 55 years ఉన్నాడు, అతనికి ఒక ప్రాపర్టీ ఉంది. అతను ఏమంటున్నాడంటే, ప్రాపర్టీ నా పేరు మీదే ఉంటుంది, ఈ రెంట్ను మాత్రం నువ్వు తీసుకో కొన్ని రోజుల వరకు అని. అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ బీన్ రిసీవ్డ్ బై సమ్వన్ ఎల్స్, బట్ యాక్చువల్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇస్ దట్ పర్సన్ ఓన్లీ. కాబట్టి ఇక్కడ క్లబ్బింగ్ జరుగుద్ది. ఇఫ్ ఎనీ పర్సన్ ట్రాన్స్ఫర్స్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ అసెట్ వితౌట్ ట్రాన్స్ఫరింగ్ ద అసెట్ ఇట్ సెల్ఫ్, సచ్ ఇన్కమ్ ఈస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రాన్స్ఫరర్. అంటే ఆ పర్సన్ ఎవరైతే ఆ రెంట్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాడో, ఈవెన్ దో ఇట్ ఈస్ బీన్ రిసీవ్డ్ బై సమ్వన్ ఎల్స్, వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పటికీ ఇట్ హ్యాస్ టు బి టాక్స్డ్ ఇన్ ద పర్సన్ who has the legal ownership of that property, because he has not transferred the ownership of the property, he has just transferred the revenue source of the asset. It is immaterial whether the transfer is revocable or irrevocable, and whether it was made before the commencement of this act or after the commencement of this act. So what does this mean? This means that రివోకబుల్, ఇర్రివోకబుల్ అని చెప్పి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, కిందనే వస్తుంది అది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, నేను బతుకున్నంత వరకు రెంట్ నీకే, లేకుంటే నువ్వు బతుకున్నంత వరకు రెంట్ నీకే అని చెప్పి అలాంటి పెద్ద పెద్ద ప్రామిస్తో నువ్వు వచ్చినప్పటికీ ఇట్ ఈస్ స్టిల్ క్లబ్డ్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్. ఎందుకు సార్ అంటే, అసెట్ నా దగ్గర ఉంది కదా, అసెట్ నా దగ్గర ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ వెదర్ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ విత్ రివోకేషన్ ఆర్ వితౌట్ రివోకేషన్. ఇర్రివోకబుల్ ఇచ్చినా రివోకబుల్ ఇచ్చినా నాకు సంబంధం లేదు, ఓన్ సోర్స్ నా దగ్గరే ఉంది. కాబట్టి అంటే నేను నా పంట పొలాన్ని నేను పెట్టుకొని దానిపైన వచ్చే ప్రొడ్యూస్ని నీకు ఇస్తున్నాను. అది నువ్వు రివోకబుల్ కావచ్చు, ఇర్రివోకబుల్ కావచ్చు, బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ యాక్ట్ కావచ్చు, ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ యాక్ట్ కావచ్చు. ఇట్ ఈస్ క్లబ్డ్ ఇన్ ద రియల్ ఓనర్. అంటే ఎవరైతే రియల్ ఓనర్ ఉన్నారో వాళ్ళకే క్లబ్ అవుద్ది. ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ రివోకబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్. ఆల్ ద ఇన్కమ్ అరైజింగ్ టు ఎనీ పర్సన్ బై విర్చ్యూ ఆఫ్ ఎ రివోకబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎన్ అసెట్ ఈస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఆఫ్ పర్సన్, ఇతను ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ని నీ పేరు మీద రాసేస్తాను, నువ్వు 18 years వచ్చేంత వరకు నువ్వు రెంట్ తీసుకో, తర్వాత నాకు ఇచ్చేసి, లేదంటే నువ్వు మ్యారేజ్ చేసుకున్న వరకు తర్వాత నాకు ఇచ్చేయి, లేదంటే నీకు జాబ్ వచ్చేంత వరకు, లేదంటే నేను బతుకునేంత వరకు, అట్లా సంథింగ్ అలాంటివి ఏమైనా చెప్తున్నాడంటే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రివోకబుల్ ట్రాన్స్ఫర్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద ఓనర్షిప్ ఆల్సో, బట్ యూ అగైన్ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు రివోక్ ఇట్. అంటే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునే హక్కు నీ దగ్గరనే పెట్టుకున్నావు కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ టు బి క్లబ్డ్ ఇన్ ద ఒరిజినల్ పర్సన్. ఎవరైతే తను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో అతనికి ట్రాన్స్ఫర్ పేరు మీదనే క్లబ్ అవుతుంది. మీనింగ్ ఆఫ్ రివోకబుల్ ట్రాన్స్ఫర్. సో ఈ రివోకబుల్ ట్రాన్స్ఫర్ మీనింగ్ తెలుసుకోవాలి. ఈ సెక్షన్ అంతగా ఎక్కువగా ఫోకస్ చేయకండి, నాట్ రిక్వైర్డ్. 64 అనే ఒక సెక్షన్ ఉంటుంది, అది ఒక్క సెక్షన్ మీరు బై హార్ట్ చేసుకోండి. ఈ సెక్షన్ అంతగా ఇంపార్టెంట్, అంటే కంటెంట్ ఇంపార్టెంట్, సెక్షన్ నెంబర్ ఇంపార్టెంట్ కాదు. ట్రాన్స్ఫర్ ఇస్ డీమ్డ్ టు బి రివోకబుల్ ఇఫ్, ఎప్పుడైనా మనం రివోకబుల్ అంటామంటే, it contains any provision for the transfer directly or indirectly of the whole or any part of the income of the asset to the transferor. అంటే నాకు ఆ కాంట్రాక్ట్లో, ఆ విల్లులో ఏదో ఒక ప్రొవిజన్ రాస్తాను నేను. ఆ ప్రొవిజన్లో ఏం చేస్తానంటే, ఎప్పుడో ఒకసారి నాకు మనసు ఉడితే నేను మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ రివోకబుల్. ఇది సెకండ్.
ఇట్ గివ్స్ ఇన్ ఎనీ వే టు ద ట్రాన్స్ఫరర్ ఎ రైట్ టు రీఅజ్యూమ్ ద పవర్. రీఅజ్యూమ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పవర్ ఇచ్చేస్తున్నాను, నన్ను కావాలంటే మళ్ళీ తీసుకుంటాను. ఇప్పుడు నాకు ఒక కారు ఉంది, నేనేమంటున్నాను, కారు వాడుకోరా అని చెప్పి ఇచ్చేస్తున్నాను మా ఫ్రెండ్కి. వాడుకోరా అంటున్నాను అంటే ఎప్పుడో అప్పుడు మళ్ళీ నాకు కావాలంటే నేను తీసేసుకుంటాను. అంటే ఐ కెన్ రీఅజ్యూమ్ ఇట్. ఐఎమ్ నాట్ ట్రాన్స్ఫరింగ్ దట్ పొసెషను ఆర్టీఓ దగ్గరికి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ అవన్నీ ఏం చేయట్లేదు. వాడుకో అని చెప్పి అంటున్నాను. అంటే ఐ కెన్ టేక్ ఇట్ ఎనీ టైమ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఓవర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ద అసెట్. సో అసెట్ పైన కానీ దాని ఇన్కమ్ పైన కానీ నాకు అజ్యూమ్ చేసుకునే రైట్ ఉంది అంటే ఇట్ ఈస్ రివోకబుల్ ట్రాన్స్ఫర్ అవుద్ది. నా పేరు మీద నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం. ఎక్సెప్షన్స్ వేర్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ రివోకబుల్ ట్రాన్స్ఫర్. సో రివోకబుల్ ట్రాన్స్ఫర్లో కూడా కొన్నిసార్లు కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఎక్సెప్షన్కే ఎక్సెప్షన్. ఓకే, అంటే నేను రివోకబుల్ ట్రాన్స్ఫర్ చేశాను అంటే నేను రివోక్ చేయొచ్చు, బట్ నాకు క్లబ్ అవ్వదు. అలాంటి కేసెస్ని చూద్దాం. కొంచెం ఇదిని ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి, కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి. ట్రాన్స్ఫర్ నాట్ రివోకబుల్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద బెనిఫిషియరీ ఆర్ ద ట్రాన్స్ఫరీ. ఓకే, లైఫ్ టైమ్ ఆఫ్ ద బెనిఫిషియరీ ఆర్ ట్రాన్స్ఫరీ అంటున్నానంటే నేను ఏం చెప్తున్నానంటే ఒక పర్సన్ ఎక్స్ పర్సన్ ఉన్నారు అనుకుందాం. నేనేం చెప్తున్నాను, ఈ ప్రాపర్టీ నేను ఈ పేరు మీద రాసేస్తాను. ఈ ప్రాపర్టీ పైన వచ్చే రెంట్ కానీ ఇన్కమ్ కానీ నీకే. నువ్వు బతుకున్నన్ని రోజులు నీకే ఇది నేను తీసుకుని, ఇంకా నువ్వు చనిపోయిన తర్వాత నేను తీసుకుంటాను, లేదంటే మా వాళ్ళే తీసుకుంటారు నేను కూడా చనిపోతే. అంటే ఆ బెనిఫిషియరీకి బతికినంత కాలం ఆ ప్రాపర్టీ అతనికే వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ టు బి క్లబ్డ్ ఇన్ మై హ్యాండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, దెర్ ఇస్ అ ప్రాపర్టీ అండ్ ద ప్రాపర్టీ is having some income also. So what I am doing is I am transferring this property along with the income to someone else, but I am having a revocable option. రివోకబుల్ ప్రొవిజన్ నేను ఇంక్లూడ్ చేస్తాను. ఆ రివోకబుల్ ప్రొవిజన్లో ఏం రాస్తున్నానంటే ఐ విల్ రీఅజ్యూమ్ ద ఓనర్షిప్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అపాన్ యువర్ డెత్. అంటే నువ్వు పర్టికులర్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అండ్ యూ కంటిన్యూ టు ఎంజాయ్ ఆల్ ద బెనిఫిట్స్ దట్ యూ వుడ్ గెట్ యాజ్ ఎ ఓనర్. బట్ ఆన్ యువర్ డెత్ ఇట్ విల్ నాట్ గో టు యువర్ కిడ్స్ అండ్ యువర్ ఇన్హెరిటెన్స్, ఇట్ విల్ నాట్ పాస్ ఆన్ టు ద బిలో జనరేషన్స్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మీ. అలాంటి టైంలో ఈవెన్ దో దేర్ ఇస్ అన్ ఆప్షన్ ఆఫ్ రివోకేషన్, it will not be clubbed in my hands. Even though there is an option of revocation చేయొచ్చు నేను, కానీ ఆ బెనిఫిషియర్ లైఫ్ లాంగ్ అతను యూజ్ చేస్తాడు కాబట్టి నేను క్లబ్ చెయ్యను. అంటే దిస్ ఈజ్ నాట్ టు బి క్లబ్డ్. ఇంకా సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే నాట్ టు బి క్లబ్డ్. ఈ ఎగ్జామినర్ కొంచెం ట్విస్ట్ చేయాలనుకుంటే క్వశ్చన్ పేపర్ని జబర్దస్త్గా ఇస్తాడు గైస్. సో ఇట్స్ బెటర్ దట్ వీ ప్రిపేర్ టు 1 mile ఎక్స్ట్రా. ఇంకొకటి ట్రాన్స్ఫర్ మేడ్ బిఫోర్ 1st April 1961. అంటే ఈ యాక్ట్ పుట్టకన్నా ముందు ద రివోకబుల్ ఫర్ ఎ పీరియడ్ ఎక్సీడింగ్ 6 years. 6 years కంటే ఎక్కువ, అంటే 6 years కన్నా ఎక్కువ టైం ఇచ్చాడు మన యాక్ట్ పుట్టకముందే అలాంటి ప్రొవిజన్ తీసుకొచ్చాడంటే ఇట్ ఈస్ ఓకే. ఐ విల్ నాట్ క్లబ్ దట్ ఇన్కమ్ టు ద ట్రాన్స్ఫరర్. ఓకే, సో నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ అదర్ పర్సన్ ఇంక్లూడబుల్ ఇన్ ఇండివిజువల్స్ టోటల్ ఇన్కమ్. సో ఇది రివోకేషన్ మాట్లాడుకున్నాడు అంటే వీళ్ళకి సంబంధించిన ప్రొవిజన్స్. నౌ వి కమ్ టు ద మెయిన్ ప్రొవిజన్స్. క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అరైజింగ్ టు స్పౌస్. ఓకే, హస్బెండ్ది కానీ వైఫ్ది కానీ ఒకరిదొకరికి క్లబ్ చేస్తారు. దీని నుంచే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. యూ మైట్ థింక్ దట్ ఓకే వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ ద థియరీ, బట్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ దీస్ ఆర్ ద ప్రొవిజన్స్ అపాన్ విచ్ దే విల్ ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ few questions, it's better that you touch upon all the provisions and solve questions only once. Okay, so now coming to this, here the income of a person will be clubbed if కొన్ని conditions ఉంటాయి. ఆ conditions చూద్దాం. Income by way of remuneration from a concern in which the individual has substantial interest. దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, ఇక్కడ XYZ అనే ఒక కంపెనీ ఉంది. ఇట్స్ ఎ కన్సర్న్ ఆర్ ఎ కంపెనీ. ఇందులో ఇతనికి ఒక 25% స్టేక్ ఉంది, అంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇతను ఏం చేస్తాడు? ఆబ్వియస్లీ ఈ విల్ రిసీవ్ శాలరీ ఆర్ ఈ విల్ రిసీవ్ శాలరీ అని అనుకోవచ్చు. ఇఫ్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ, ఆర్ మేబీ రెమ్యునరేషన్ తీసుకోవచ్చు, డివిడెండ్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఈ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ పవర్. సో విల్ సే దట్ ఐ విల్ అపాయింట్ మిసెస్ ఎక్స్, మా వైఫ్ని నేను అపాయింట్ చేసుకుంటాను. తనకి ఎవ్రీ మంత్ 2 lakh rupees శాలరీ ఇవ్వండి. తను ఏం చేస్తుంది అంటే ఏం చేయదు, తనకి ఏం క్వాలిఫికేషన్ లేదు, ఏదో నార్మల్ క్వాలిఫికేషన్ ఉంది. ఆ క్వాలిఫికేషన్కి 2 lakhs ఇవ్వాల్సినంతగా లేదు. జనరల్గా అయితే 20,000 శాలరీ వస్తుంది. కానీ బికాస్ షీ ఈజ్ మై వైఫ్, ఐఎమ్
ఆస్కింగ్ మై కంపెనీ టు పే రెమ్యునరేషన్ ఆఫ్ 2 lakh rupees టు మై వైఫ్. అది అంటే ఇదర్ వే, వైఫ్కి స్టేక్ ఉండి హస్బెండ్కి ఇప్పించిన, హస్బెండ్కి స్టేక్ ఇచ్చి వైఫ్కి ఇప్పించిన, అంటే యు ఆర్ రిసీవింగ్ రెమ్యునరేషన్ ఫ్రమ్ ఎ కన్సర్న్ ఇన్ విచ్ ఈదర్ పార్టీ హ్యావ్ ఏ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. అలాంటి టైంలో అది ఇట్ విల్ బి క్లబ్డ్. ఎవరికి క్లబ్ చేస్తారంటే ఎవరికైతే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి క్లబ్ చేస్తారు. Remuneration in cash or kind to spouse from a concern in which the individual has a substantial interest to be clubbed. In computing the total income of any individual, all such income shall arise directly or indirectly to the spouse of such individual by way of salary, remuneration, fees, or any other form of remuneration, whether in cash or in kind, from a concern in which such individual has a substantial interest shall be included. If you happen to have a substantial interest in a concern, and your wife or husband is receiving some remuneration from such concern, it can be salary, it can be remuneration, it can be fees, it can be any form of remuneration that will be clubbed in the person who has a substantial interest. Clubbing provisions will not apply where remuneration is received on account of technical professional qualification. కానీ తనకి అంటే వైఫ్కి ఆర్ హస్బెండ్కి బోత్ వేస్ స్పౌస్కి హ్యాజ్ ఏ క్వాలిఫికేషన్, అంటే ఒక MBBS క్వాలిఫైడ్, లేకపోతే అడ్వకేట్, లేకపోతే CA, CME ఆర్ డేటా అనాలిసిస్ట్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే దే జెన్యున్లీ హ్యావ్ దట్ స్కిల్. సో జెన్యున్లీ హ్యావ్ ఏ స్కిల్, ఆ స్కిల్ ప్రకారం వాళ్ళకి అమౌంట్ వస్తుంది అంటే ఇట్ విల్ నాట్ బి క్లబ్డ్. క్లబ్బింగ్ విల్ అప్లై ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఫేక్ రీజన్స్. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ ఏ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ కన్సర్న్. ఒకసారి ఎలా అవుతుందంటే ఇతనికి ఒక 20% ఉంది, తనకి ఒక 20% ఉంది, ఇద్దరికి కన్సర్న్ ఉంది, ఇద్దరికి శాలరీలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఎలా చూడాలంటే it will be clubbed to the person who has more income before clubbing. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా చలాకీగా ఆలోచిస్తుంది. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ క్లబ్బింగ్ ప్రొవిజన్ని అప్లై చేయకన్నా ముందు అదర్ దెన్ దాట్ విల్ జస్ట్ చెక్ వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ హిమ్, వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ హర్. ఇద్దరిలో ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి అది క్లబ్ అవుతుంది. అంటే అదర్ దెన్ దట్ సాలరీ ఆర్ రెమ్యునరేషన్ వాట్ ఎవర్ దే ఆర్ రిసీవింగ్, అదర్ ఇన్కమ్ హూజ్ ఇన్కమ్ ఈజ్ హయ్యర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది క్లబ్ అవుతుంది. ఒక క్వశ్చన్ ఉంది, మీరు క్వశ్చన్ ఎప్పుడైనా చేసుకోండి. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అరైజింగ్ టు సన్స్ వైఫ్. సన్స్ వైఫ్ అంటే కోడలు. సో ఇక్కడ ఇందాక హస్బెండ్కి వైఫ్కి వచ్చింది, ఆర్ వైఫ్ది హస్బెండ్కి వచ్చింది. ఇక్కడ అత్తమామలది కోడలికి వస్తుంది. ఓకే, income arising to son's wife from the assets transferred without adequate consideration by father-in-law or mother-in-law. ఓకే, సో వాళ్ళు ట్యాక్స్ని సేవ్ చేసుకోవడానికి వాళ్ళ కొడుకుకి ఇచ్చారంటే క్లబ్ అవుద్ది. సో అలా కాకుండా వీళ్ళు కోడలికి ఇస్తుంది. సో అది కూడా ప్రొవిజన్ ఒకసారి చూడండి. అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ వితౌట్ అడిక్వేట్ కన్సిడరేషన్, వేర్ అన్ అసెట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బై అన్ ఇండివిజువల్ టు హిస్ ఆర్ హర్ సన్స్ వైఫ్ వితౌట్ అడిక్వేట్ కన్సిడరేషన్, ద ఇన్కమ్ ఫ్రమ్ సచ్ అసెట్ ఈస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రాన్స్ఫరర్. అంటే ఒక ప్రాపర్టీ కానీ అసెట్స్ కానీ ఏదైనా కానీ ఒక అత్త కానీ మామ కానీ కోడలి పైన ఇస్తే వితౌట్ కన్సిడరేషన్, అంటే ఆబ్వియస్లీ కన్సిడరేషన్ ఇవ్వరు కదా, ఇస్తే దట్ ద ఇన్కమ్ ఫ్రమ్ సచ్ అసెట్ టు బి క్లబ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫరర్. అంటే మామ కానీ అత్త కానీ వాళ్ళకే క్లబ్ అవుతుంది. అసెట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్. ఇప్పుడు కోడలు అత్త మామ వాళ్ళు కోడలికి ఏదో ఇచ్చారు, తనేం చేస్తుందంటే దాన్ని అలాగే పెట్టుకోకుండా షీఈస్ ఇన్వెస్టింగ్ దట్ ఇంటూ సమ్ అదర్, అంటే షీఈస్ కన్వర్టింగ్ దట్ ఇన్ బిజినెస్ దట్ అసెట్ ఇంటూ సమ్ అదర్ ఫార్మ్. ఓకే, అంటే ఇప్పుడు దీనిపైన వచ్చింది కూడా క్లబ్ చేయాలా వద్దనేది ఇక్కడ క్వశ్చన్. దీనిపైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని నేను ఇంపార్టెంట్ కేటగిరీలో పెడతాను. నేను ఒకసారి లాస్ట్ టైం నేను లైవ్ చేసినప్పుడు అందులో సమ్స్ కూడా చేశాను. ఎవరికైనా సమ్స్ చూడాలనుకుంటే ఇవాళ సెషన్ మొత్తం థియరీ కోసం రివైజ్ చేసుకోవడానికి చూడండి. సమ్స్ చేయాలా సార్ నాకు మిస్ అయిపోతుంది అనుకుంటే ఆ సమ్స్ని చేసుకోండి. ప్రొవిజన్ ఏమి అమెండ్మెంట్ ఏం జరగలేదు ఇక్కడ. సో ఎవ్రీథింగ్ స్టాండ్స్ సేమ్. For the purpose where asset transferred directly or indirectly by an individual to his or her son's wife or invested by the transferee in the business, proportionate income arising from such investment is to be included in the total income of the transferor. If the investment is on the nature of the contribution of a capital, the proportionate interest on the capital will be clubbed with the income of the transferor. కొంచెం ఓపిక పెట్టి వినండి. కొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది అయినా ఓపిక పెట్టి వినండి. ఏంటి ఈ సెక్షన్ అంటే, మామ ఒక అసెట్ని ఇచ్చాడు. ఓకే, ఒక అసెట్ని ఇచ్చాడు. తను ఏం చేస్తుందంటే కోడలు ఆ అసెట్ని ఒక బిజినెస్ రూపంలో చేసింది. ఓకే, సో బిజినెస్ అంటే మేబీ ఇతను తనకి ఒక 10 lakhs ఇచ్చిండొచ్చు అనుకుందాం ఎగ్జాంపుల్. సో తన పాకెట్లో ఉన్న ఇంకొక 10 lakhs కలిపేసి 20 lakhs బిజినెస్ స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు దీని నుంచి వచ్చే బిజినెస్లో
మామ పోర్షన్ ఎంత ఉంది? 50% ఉంది. అంటే 10 lakhs అంటే 50% కదా! సో, ఆ ఇన్‌కమ్‌లో కూడా 50% ఇతనికెళ్ళాలి. ఒకటి కేస్. ఇంకో కేస్ ఈ క్యాష్ పైన తను ఒక పార్ట్నర్‌షిప్ ఫర్మో ఏదో ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఆ క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ వస్తుందా? ఆ ఇంట్రెస్ట్‌ని కూడా అగైన్ ఇట్ షుడ్ టు దట్ ప్రపోర్షనేట్ యూ షుడ్ గో బ్యాక్ అండ్ బీ క్లబ్డ్ ఇన్ ద ఇన్‌కమ్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ లా. ఓకే. ఇది నైస్ క్వెషన్స్ దీనిపైన ఫ్రేమ్ చేస్తారు. ఎవరికైనా క్వెషన్స్ కావాలనుకుంటే మన ప్రీవియస్ లాస్ట్ టైమ్ లైవ్ సెషన్స్‌ని చూడండి. Such proportion has to be computed by taking into account the value of the aforesaid investment as on the first day of the previous year to the total investment in the business or any way or by way of capital contribution in a firm as partner as the case may be by the transferee as on that date. సింపుల్ యాంగిల్ చెప్పాలంటే ఆ ప్రపోర్షనేట్ని మీరు ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు మనకి ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st April 2021 టు 31st March 2022 ఇది మన ఇయర్. సో 1st April 2021 రోజు నేను ఒక బిజినెస్‌లో ఎంత అంటే ఆ అమ్మాయి కోడలు తను ఎంత ఇన్వెస్ట్ చేసింది, ఆ ఎంత ఇన్వెస్ట్ చేసిన దానిలో ఎంత ప్రపోర్షనేట్ తన మామ దగ్గర నుంచి వస్తుంది. అది ఏ రోజు చూడాలి అంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్‌లో చూడాలి. ఎగ్జాంపుల్ 5థ్‌కి తనకు మళ్ళీ ఇంకా మోర్ ఫండ్స్ ఇచ్చాడనుకుందాం తను మామ. అది ఇంక్లూడ్ అవ్వదు. ఈ ఇయర్‌కి ఇంక్లూడ్ అవ్వదు. నెక్స్ట్ ఇయర్‌కి ఇంక్లూడ్ అవుద్ది. అంటే ఎనీ టైమ్ ఆ ప్రపోర్షనేట్‌ని మీరు కాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్‌ని చూడాలి. చాలా కాంప్లెక్స్‌గా అనిపియొచ్చు. ఒక్కసారి సమ్స్ చేయండి, చూడండి. ఇట్ విల్ బి రియల్లీ ఇట్ ఈస్ రియల్లీ అండర్‌స్టాండబుల్. నాట్ దట్ టూ డిఫికల్ట్ ఆల్సో. ఎనీ క్వెషన్ గైస్ ఎనీవన్? సార్ ఏమో సార్ తలనొస్తుంది సార్ అంటారా? Okay, so I will just take a 30 seconds break guys because my power is like my laptop charging is down. I have to charge things. Any questions? Even question? So the provisions are really good guys. Good provisions. Trust or not trust? What in case minor married daughter received rent that can be clubbed her father or her own hands? See, minor married daughter ది ఫాదర్కే వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ ప్రొవిజన్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ కావన. The thing is that now it is illegal. Okay, they have increased the marriage age also to 21, so no more child marriages. Okay, no more child marriages. Even institute also should not ask questions on this. Yeah, now we'll move on to the next one. Transfer of assets for the benefit of son's wife. All income arising directly or indirectly to any person or association of persons from the assets transferred directly or indirectly without adequate consideration to such person or association of persons by an individual will be included in the total income of the individual to the extent such income is used by the transferee for the immediate or deferred benefit of the transferer's son's wife. Okay, so ikkada kuda em jarugutundante guys, my audio is fine. I'm just getting a doubt. Let's change it. చెప్తాను అది కూడా సేమ్ పాయింట్. అది క్లబ్బింగ్ ఆఫ్ మైనర్ ఇన్కమ్
క్లబ్బింగ్ ఆఫ్ మైనర్ ఇన్కమ్ ఇందాక తను నాకు క్వశ్చన్ అడిగింది, దానికి కొంచెం లింక్ దీనిలో కూడా ఉంటుంది. సో జనరల్గా ఏం చేస్తున్నారంటే డబ్బులు ఉన్న వాళ్ళు, కొంచెం డబ్బులు అఫోర్డ్ చేసుకునే వాళ్ళు ఒక 10 lakhs అమ్మాయి పేరు పైన, అబ్బాయి పేరు పైన, చిన్న చిన్న ఏజ్ వాళ్ళ పైన ఫిక్స్డ్ డిపాజిట్ కూడా పెట్టుకుంటారు. సో ఇంట్రెస్ట్ వాళ్ళ పేరు మీద వస్తుంది, అంటే పిల్లల పేరు మీద వస్తుంది. ఇప్పుడు దాన్ని క్లబ్ చేయాలా వద్దంటే ఇట్ షుడ్ బి క్లబ్డ్. ఎందుకంటే అది దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ స్కిల్, నాట్ దేర్ టాలెంట్, నాట్ దేర్ వర్క్. ఏం చేయకుండా వచ్చేసినప్పుడు డెఫినెట్లీ ఇట్ హాస్ టు బి క్లబ్డ్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్. ఓకే, ఏ పేరెంట్ ఇస్తున్నాడో ఆ పేరెంట్కి పడుతుంది. All income of a minor is to be included in the income of the parent. However, the income derived by the minor from the manual work or from any activity involving skill, talent or specialized knowledge or experience will not be clubbed in the income of the పేరెంట్. ఓకే, సో ఇప్పుడు ఆ పిల్లలు ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది, లేకపోతే ఇక్కడ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ డివిడెంట్ వస్తుంది. అది వాళ్ళ స్కిల్ అలాంటిది ఏం కాదు కాబట్టి పేరెంట్కే క్లబ్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు కష్టంగా ఒక డ్యాన్స్ స్కిల్ ఉంది, లేకుంటే సింగింగ్ స్కిల్ ఉంది, ఇంకేదైనా ఆర్టిస్టిక్ స్కిల్ ఉంది, అట్లాంటిది ఏదైనా ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ దానిపైన వాళ్ళు ఏమైనా చిన్న పిల్లలే సంపాదిస్తే అది క్లబ్ అవ్వకుండా వాళ్ళ పేరు మీదనే పడుతుంది. ఓకే, అయితే మీరు ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చు, వాళ్ళకి ఎట్లా కడతారు సార్, వాళ్ళకి ప్యాన్ ఉండదు కదంటే వాళ్ళు సపరేట్గా ప్యాన్ని అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు కూడా అలా కట్టొచ్చు. ఓకే, ఇప్పుడు రియాలిటీలో చూస్తే చాలామంది స్టేజ్ షోలలో చిన్న చిన్న పిల్లలు కూడా పర్ఫామ్ చేస్తున్నారు. అది క్లబ్ అవుతే పేరెంట్ ఆల్రెడీ ఎక్కువ స్లాబ్ రేట్లో ఉంటాడు, ఆ పిల్లలు కూడా క్లబ్ అవుతే ఇంకా ఎక్కువ వెళ్ళిపోద్ది. అలా కాకుండా పిల్లలది సపరేట్గా వాళ్ళ పేరు మీదనే కట్టించేస్తే దే విల్ హ్యావ్ దేర్ ఎగ్జామ్షన్స్, దే విల్ హ్యావ్ దేర్ డిడక్షన్స్, కొంచెం తక్కువ రేట్, కొంచెం ట్యాక్స్ని సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. The income of the minor will be included in the total income of that parent whose total income is greater. ఓకే, సో ఆ పిల్లల ఇన్కమ్ని ఎవరికి క్లబ్ అవుతుందంటే తల్లి తండ్రి ఇద్దరిలో ఎవరికి ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి క్లబ్ అవుతుంది. ఎగ్జాంపుల్, హైపోథెటికల్ ఎగ్జాంపుల్, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇద్దరిలో ఎవరు శాలరీ, ఫాదర్ శాలరీ ఎక్కువ ఉంటే ఫాదర్ తోటి వెళ్ళి క్లబ్ అవుద్ది, మదర్ శాలరీ ఎక్కువ ఉంటే మదర్ శాలరీ తోటి, మదర్ ఇన్కమ్ తోటి క్లబ్ అవుద్ది. ఓకే, అలా కాకుండా వాళ్ళు మ్యారేజ్ సబ్సిస్ట్ అవ్వట్లేదు అంటే విడిపోయారు, విడాకులు తీసుకున్నారు, అలాంటి కేసులో ఆ కిడ్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ క్లబ్ అవుద్ది. However, the income of a minor child suffering from any disability of the nature specified in section 80U shall not be included in the hands of the parent but shall be assessed in the hands of the child. Okay, suppose ఆ పిల్లోడు ఆర్ పాప, సో వాళ్ళు 80U మనకు ఒకటి డిజబిలిటీ సెక్షన్ ఉంటుంది. ఆ 80U సెక్షన్ ప్రకారం వాళ్ళు ఏదైనా డిజబిలిటీకి గురవుతున్నారు, వాళ్ళు పీడితులు అయ్యారు అనుకుంటే వాళ్ళది పేరెంట్ క్లబ్ అవ్వకుండా వాళ్ళే సపరేట్గా ఒక ప్యాన్ అప్లై చేసుకొని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. దీనివల్ల అగైన్ సేమ్ బెనిఫిట్, వాళ్ళు 80U కింద వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, బేసిక్ లిమిట్ ఉంటుంది, అట్లా కొన్ని రకాల బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇట్స్ బెటర్ దట్ దే ఫైల్ దే రిటర్న్ ఆన్ దేర్ ఓన్. It may be noted that the clubbing provisions are attracted even in respect of income of a minor married daughter. Okay, so ఇందాక ఎవరు అడిగారు కావన, సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. సో మైనర్ మ్యారీడ్ డాటర్, అమ్మాయి చిన్న అమ్మాయి మ్యారేజ్ చేసుకొని వేరింటికి వెళ్ళిపోయింది, తన పేరు పైన ఇలాంటి ఫిక్స్డ్ డిపాజిట్ అలాంటి తన ఇన్కమ్ పడుతున్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి గోయింగ్ టు ద ఫాదర్, నాట్ టు ద ఫాదర్ ఇన్ లా ఆర్ హస్బెండ్. ఓకే, ఎనీ క్వశ్చన్ గైస్? Any question before we go to HUF? Today the class is so silent. First few days it was good, yeah, but after that, wow. Any question guys with respect to this 64(1) Papa pair paina, son's wife pair paina, ఇద్దరికి మ్యూచువల్గా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరి పేరు పైన పడుతుంది అలాంటి వాటిపైన. ఓకే ఓకే, సో నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్, కన్వర్జన్ ఆఫ్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఇంటూ ప్రాపర్టీ ఆఫ్ ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు నేను హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఉన్నాను అనుకుందాం, ఎగ్జాంపుల్, నేను నా సొంతంగా నేను సీఏ అయిపోయిన తర్వాత నేను సంపాదించుకున్న డబ్బులతోటి ఒక ప్రాపర్టీని సంపాదించుకొని ఆ ప్రాపర్టీని నేను మా ఫ్యామిలీ ప్రాపర్టీలో కలిపేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఇంతకుముందు అది నాకు సంపద పేరు మీద ఉన్నది, నెక్స్ట్ ఇట్ షుడ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ ద HUF. అలా చేయాలనుకుంటే ఏంటి ప్రొవిజన్ అని, సెక్షన్ 64(2) డీల్స్ విత్ ద కేస్ ఆఫ్ కన్వర్జన్ ఆఫ్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఇంటూ ప్రాపర్టీ ఆఫ్ ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వేర్ ఎన్ ఇండివిజువల్ హూ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ HUF కన్వర్ట్స్ ఎనీ టైమ్ ఆఫ్టర్ దిస్ డేట్ ఈజ్ ఇండివిజువల్ ప్రాపర్టీ ఇంటూ ప్రాపర్టీ ఆఫ్ ద HUF ఆఫ్ విచ్ హీ ఈజ్ ఎ మెంబర్ or throws such property into the common stock of the family or otherwise transfers such individual property directly or indirectly to the family otherwise than for adequate consideration,
the income from such property shall be continued to be included in the total income of the individual. సో సింపుల్గా చెప్పండి సార్, తింపి చెప్తున్నాడంటే, నా సొంతంగా నేను ఏదైనా నా సొంత డబ్బులతోటి నేను ఒక ప్రాపర్టీని అక్వైర్ చేసి కొనుక్కొని ఆ ప్రాపర్టీని మా ఫ్యామిలీకి అంటే హెచ్యుఎఫ్ మా ఫాదర్ కడతా, ఆ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్, ఆ ప్రాపర్టీగా నేను కన్వర్ట్ చేస్తున్నాను వితౌట్ కన్సిడరేషన్, డబ్బులు తీసుకోకుండా. ఆబ్వియస్లీ ఫ్యామిలీకి ఇస్తే డబ్బులు తీసుకోవడం ఏంటి, కానీ అట్లా వితౌట్ కన్సిడరేషన్ కన్వర్ట్ చేసినప్పుడు అదే ప్రాపర్టీ పైన తర్వాత కూడా నేను రెంట్ డిరైవ్ చేయొచ్చు. నేను అని కాదు, హెచ్యుఎఫ్ డిరైవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫాదర్, ఇప్పుడు ఇక్కడ 1 2 3 సన్స్ అనుకుందాం. ఇప్పుడు ఇది నేను సంపాదించుకున్న ప్రాపర్టీని ఇండివిజువల్ కెపాసిటీలో సంపాదించుకున్న ప్రాపర్టీని కాస్త హెచ్యుఎఫ్ బకెట్లోకి తీసుకొచ్చి పడేశాను. అంటే హెచ్యుఎఫ్ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేయించాను. ఆ ప్రాపర్టీ పైన నాకు రెంటల్స్ వస్తున్నాయి, అంటే హెచ్యుఎఫ్కి రెంటల్స్ వస్తున్నాయి. ఆ రెంట్ హెచ్యుఎఫ్కి వెళ్తుందా, సంపత్కి నా ఇండివిజువల్ కెపాసిటీలో వస్తుందంటే ఇట్ విల్ బి గోయింగ్ టు ద ఇండివిజువల్ కెపాసిటీ ఓన్లీ. Where the converted property has been partitioned either by way of total or partial partition, the income derived from such converted property as it received by the spouse on partition will be deemed to arise to the spouse from the assets transferred indirectly by the individual to the spouse, and consequently such income shall also be included in the total income of the individual who affected the conversion of such property. దీని లాంగ్వేజ్ కూడా కొంచెం మన లాంగ్వేజ్లో చెప్తాను. ఇప్పుడు నేను ఒక ల్యాండ్ని కొనుక్కున్నాను, ఆ ల్యాండ్ని నేను హెచ్యుఎఫ్కి ట్రాన్స్ఫర్ చేశాను వితౌట్ కన్సిడరేషన్కి. వితౌట్ కన్సిడరేషన్కి తర్వాత ల్యాండ్ పైన నాకు ఇన్కమ్ వస్తుంది, అంటే హెచ్యుఎఫ్కి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఎవరి హ్యాండ్స్లో క్లబ్ అవుతుంది, సంపత్ నా ఇండివిజువల్ కెపాసిటీలో క్లబ్ అవుతుంది. ఫైన్, అండర్స్టూడ్. ఒక 4-5 years తర్వాత ఏదో ఒక రోజు హెచ్యుఎఫ్ ముక్కలు అయిపోవాల్సింది, అంటే పార్టీషన్ అవ్వాల్సింది. బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఇట్ గాట్ పార్టీషన్డ్. సో పార్టీషన్ అయినప్పుడు అన్ని అసెట్స్ అందరు పంచుకుంటారు. అట్లాగే నేను పంపించిన అసెట్, అంటే నేను నా సొంతంగా సంపాదించుకున్న అసెట్ని హెచ్యుఎఫ్కి ట్రాన్స్ఫర్ చేశాను కదా, ఆ అసెట్ని కూడా మళ్ళీ పంచుకుంటారు కదా. అలా పంచుకున్నప్పుడు ఏదైనా పోర్షను మా వైఫ్కి కూడా వస్తే, ఆ వైఫ్కి వచ్చిన ఆ పోర్షన్ పైన తను ఏదైనా ఇన్కమ్ని జనరేట్ చేస్తే, అంటే రెంట్ వస్తే, ఆ రెంట్ని కూడా నేనే క్లబ్ చేస్తాను. ఎందుకంటే ఒరిజినల్ సోర్స్ ఆఫ్ దట్ పార్టీషన్డ్ ప్రాపర్టీ వాజ్ సచ్ దట్ ఇట్ వాజ్ గివెన్ బై మీ ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ. కాబట్టి ఇప్పుడు మొత్తం క్లబ్ అవ్వకుండా ఓన్లీ మా వైఫ్కి వచ్చిన పోర్షన్ పైన ఇన్కమ్ని మాత్రమే క్లబ్ చేసుకుంటాను. ఇట్స్ అ వెరీ హ్యూజ్ కాన్సెప్ట్, బట్ అర్థం చేసుకోండి కొంచెం. ఒక హైపోథెటికల్గా ఒక ఇండివిజువల్ ఉన్నాడు, తను సంపాదించుకున్న ప్రాపర్టీని హెచ్యుఎఫ్కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ హెచ్యుఎఫ్ నుంచి వచ్చిన ఇన్కమ్ మొత్తం, అంటే ఆ ప్రాపర్టీ పైన హెచ్యుఎఫ్కి వచ్చిన ఇన్కమ్ మొత్తం తన పేరు మీదనే క్లబ్ అవుతుంది. ఫ్యూచర్లో ఆ హెచ్యుఎఫ్ విడిపోయింది, పార్టీషన్ అయిపోయింది, అందరికీ ప్రాపర్టీస్, ముగ్గురు అన్నదమ్ములు అనుకుందాం, వాళ్ళకి వైఫ్కి మదర్కి అక్కడంతా వెళ్ళిపోయిన తర్వాత అట్లాగే ఈ అబ్బాయి వాళ్ళ వైఫ్కి కూడా ఆ ప్రాపర్టీ వచ్చింది. ఆ వైఫ్కి వచ్చిన ప్రాపర్టీ పైన వచ్చిన ఇన్కమ్ని కూడా ఇతని పేరు మీదనే క్లబ్ అవ్వాలి. చాలా పెద్ద కాన్సెప్ట్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఓకే. Where income from the converted property is included in the total income of an individual under section 64(2), it will be excluded from the total income of the family. Obviously అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ఇంక్లూడ్స్ లాస్. సో ఇది ఒక అడ్వాంటేజ్ గైస్. ఎందుకు అంటే ఇప్పుడు నేను మా వైఫ్కి వచ్చిన ఇన్కమ్ని నేను క్లబ్ చేసుకోవాలని అంటున్నాను కదా, సపోజ్ తనకి ఏదైనా లాస్ వస్తే కూడా నేను క్లబ్ చేసుకుంటాను. మనం ఇందాక ఒక కేసులో చెప్పాము, మామ డబ్బులు కోడలికి ఇచ్చాడు, తను ఒక బిజినెస్లో పెట్టింది, ప్రాఫిట్ వచ్చింది, ప్రపోర్షనేట్గా మామకి ఇంక్లూడ్ అవుతుంది. సేమ్ లాజిక్, తను బిజినెస్లో పెట్టింది, లాస్ వచ్చింది, ఆ లాస్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాడు, తను సెట్ ఆఫ్ చేసుకుంటాడు. ఓకే. సో ఆ ప్రొవిజన్ కూడా మనకి ఈ సెక్షన్లో ఉంది. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఓన్లీ ఫ్యూ పీపుల్ గైస్. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామా? నో. ఓకే, నెక్స్ట్ మనకి వెళ్దాం. Liability of person in respect of income included in the income of another person. Section 61 to 64 provide for the clubbing of income of one person in the hands of the other in circumstances specified therein. However, service of notice of demand in respect of tax on such income may be made upon the person to whom such asset is transferred, that is the transferee,
In such a case, the transferee is liable to pay that portion of the tax levied on the transferor which is attributable to the income so clubbed. దీని మీనింగ్ ఒకసారి చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు ఒక అసెట్ ఉంది, అసెట్ నేను మీకే ట్రాన్స్ఫర్ చేశాను, ఓన్లీ ఇన్కమ్నే ట్రాన్స్ఫర్ చేశాను, అసెట్ నేనే పెట్టుకున్నాను. అంటే ట్రాన్స్ఫరింగ్ ద ఇన్కమ్ వితౌట్ ట్రాన్స్ఫరింగ్ ద అసెట్. సో ఇది నా పేరు మీద క్లబ్ అవ్వాలి కదా, నాకే క్లబ్ అవుతుంది. కాకపోతే ఆ ప్రాపర్టీ ఏదో డిస్ప్యూట్ అయ్యింది, లేకపోతే ఆ ప్రాపర్టీ పైన ఏదైనా ట్యాక్స్ పడాలి అంటే ఎవరి పేరు మీద వస్తుంది అంటే ట్రాన్స్ఫరీ పేరు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ వస్తుంది, సర్వీస్ ఆఫ్ నోటీస్ ఆఫ్ డిమాండ్, ఇది ట్రాన్స్ఫరీకే వస్తుంది. వాళ్ళు దాని తర్వాత ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ బీన్ క్లబ్డ్ అండ్ ఇన్ మై నేమ్, నోటీస్ విల్ నాట్ కమ్ టు మీ. ఇప్పుడు మా అమ్మది కూడా ఎగ్జాంపుల్ తీసుకుందాం. మా అమ్మ కోడలికి ఇచ్చాడు, తన బిజినెస్లో పెట్టింది, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆ నోటీస్ ఎవరికి వస్తుంది అంటే ఆబ్వియస్లీ తన బిజినెస్ కాబట్టి తన పేరు మీదనే వస్తుంది. ఓకే, జస్ట్ బికాజ్ ద ఇన్కమ్ ఇస్ బీన్ క్లబ్డ్ విత్ ఫాదర్ ఇన్ లా, notice will not go to him. Okay, అది కూడా అర్థం చేసుకోండి. Similar provision will be applicable in case of deemed ownership of house property under section 27, that is the transfer of house property otherwise then for adequate consideration to spouse. ఇది కూడా సేమ్ లాజిక్, సెక్షన్ 27 లో మనం అదే మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక హస్బెండ్ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, తను చాలా ఇన్కమ్స్ ఉన్నాయి, చాలా రకాల స్ట్రీమ్స్ ఉన్నాయి, తను ఏం చేస్తున్నాడంటే అజ్యూమింగ్ దట్ వాళ్ళ వైఫ్ హౌస్ వైఫ్ అనుకుందాం, ఓన్లీ ఆ ప్రాపర్టీని తన వైఫ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే డీమ్డ్ ఓనర్ కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది సెక్షన్ 27 ప్రకారం. అప్పుడు కూడా నోటీసు ఆబ్వియస్లీ తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి తన పేరు మీదకే వెళ్తుంది. ఓకే, జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ బీన్ క్లబ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద హస్బెండ్, ఇట్ విల్ నాట్ కమ్ టు హిమ్, ఎందుకంటే హీ హాజ్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్ ఇట్ టు వైఫ్. సో షార్టెస్ట్ వేలో చెప్పాను గైస్. నౌ వి విల్ గో టు చాప్టర్ 6A deductions. How many of you are interested in completing chapter 6A deductions also guys? Like is it fine or is it like చాలా సార్ బోర్ అనిపిస్తుంది అని అనుకుంటే we will close it. If you are interested, I will take the chapter 6A deductions all, అంటే లైక్ ప్రొవిజన్స్లో మెయిన్ టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. If at least 4-5 people are saying we are interested in attending the session, I will take the session for chapter 6A deductions also. అన్ని ప్రొవిజన్స్ కవర్ చేస్తాను 80C నుంచి 80U వరకు. మీరు లేదు సార్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టుకుందాం అనుకుంటే in some other time we can have this session. I'm okay for either way guys. I mean I'm okay to take a session, I'm okay to stop it also. Okay, how many of you are interested guys? Like I know there are 10 people are watching. Interested 2 people are saying. Okay, so 4 people, so only 4 people are watching. Let's go. రోబో గేమింగ్. బాబు నువ్వు గేమ్ ఆడుకుంటే ఆడుకో, కానీ ఎగ్జామ్ టైంలో గేమ్స్ ఆడుకో, ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్స్ ఆడుకో, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గేమ్స్ ఆడుకో. ఓకే, జస్ట్ మై సజెషన్. ఓకే, దీన్ని ఆఫెండెడ్గా తీసుకొని ఏదో అట్లా తప్పుగా అనుకోకు. ఎగ్జామ్స్ తర్వాత యూ ప్లే లాట్ ఆఫ్ గేమ్స్. యా, సో నౌ నెక్స్ట్ మనము చాప్టర్ 6A డిడక్షన్స్కి వెళ్దాం గైస్. ఇది కూడా ఐ థింక్ ఒక 40-45 minutes పడుతుంది, అంటే 12 వరకు మనం క్లోజ్ చేద్దాం. సో చాప్టర్ 6A డిడక్షన్స్కి వెళ్ళకముందు ఒక చిన్న మనం ప్రతిదాన్ని కలుపుకుంటూ వస్తాం కదా, అలాగే శాలరీ, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్, అదర్ సోర్స్, ఇవన్నిటిని ఇంక్లూడ్ చేసి, ఇందాక మనం మాట్లాడుకున్న క్లబ్బింగ్ని అది ఇంక్లూడ్ చేసి గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని వస్తుంది. అదే మీరు దానిపైన మీరు ట్యాక్స్ కట్టాలి. కాకపోతే కొన్ని డిడక్షన్స్ అని ఉంటాయి, దాన్ని మనం చాప్టర్ 6A డిడక్షన్స్ అంటాం. అంటే జనరల్గా ఎవరు సెక్షన్ 80C to 80U డిడక్షన్స్ అని చెప్పి ఎవరు అన్నారు, చాప్టర్ 6A డిడక్షన్స్ అంటారు. అంటే స్టూడెంట్ కమ్యూనిటీకి అండ్ ఇంక్లూడింగ్ నాకు కూడా ఏ చాప్టర్ గుర్తుండదు, మనకు ఓన్లీ చాప్టర్ 6A ఒకటే గుర్తుంటుంది. జనరల్గా మనం చాప్టర్ బేసిస్ పైన ఏం గుర్తుపెట్టుకోం, ఓన్లీ ఈ 80C to 80Uని మాత్రమే చాప్టర్ 6Aగా గుర్తుపెట్టుకుంటాం. ఫైన్. సో ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గ్రాస్ టోటల్ ఇన్కమ్ నాది ఒక 5 lakhs అయింది అనుకుందాం, నాకు చాప్టర్ 6A డిడక్షన్స్ 6 lakhs ఉండకూడదు. అంటే చాప్టర్ 6A డిడక్షన్స్ షెల్ నాట్ ఎక్సీడ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్. అంటే బికాస్ ఆఫ్ చాప్టర్ 6A డిడక్షన్స్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ లాస్. ఓకే, ఇది మేబీ మీకు MCQలో ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్లో ఒకటి ఫ్రేమ్ అవ్వచ్చు,
ఇఫ్ ఐఎమ్ ద పేపర్ సెట్టర్ ఐ వుడ్ రైట్ వన్ సెంటెన్స్ లైక్ దిస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అట్లా పెట్టినప్పుడు ఇది ఒక పాయింట్గా పెట్టొచ్చు. యువర్ చాప్టర్ 6A డిడక్షన్స్ షెల్ నాట్ ఎక్సీడ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్. అది ఫస్ట్ పాయింట్. మనకు ఏమేం సెక్షన్స్ ఉంటే ఒకసారి నేను జస్ట్ ఓవర్వ్యూగా చెప్తాను, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. 80IA deductions in respect of profits and gains from the undertaking or enterprise engaged in the infrastructure development, operations, maintenance, generation, transmission, distribution of power. సో ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళు మొత్తం 80IA కింద బెనిఫిట్స్ తీసుకుంటారు. సార్ 80C-80u అంటే మీరేం సార్ ఇక్కడ సెంటర్లోకి వచ్చారని అనుకోకండి. ఇవి కొన్ని ఫైనల్ లెవెల్లో ఉంటాయి, కొన్ని ఒక్కొక్కసారి మనకు ఇంటర్ లెవెల్లో కూడా అడుగుతారు. ఓకే, సో వీ షుడ్ రాదర్ బీ ప్రాపర్లీ ప్రిపేర్డ్. ఓకే, 80IA, IB, IC, ID, IE ఇట్లాంటి పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. జస్ట్ పేరు వరకైనా తెలుసుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది ఏమేమి సెక్షన్స్ ఉన్నాయని చెప్పడానికి. 80IAB deductions in respect of profits and gains derived from an undertaking enterprise engaged in the development of SEZ. హైదరాబాద్లోకి రండి, మనకు సెజులు బాగానే కనిపిస్తున్నాయి ఇక్కడ. అందులో బిజినెస్లో ఉన్న వాళ్ళ డిడక్షన్స్ ఫస్ట్ 5 years వరకు 100%, దాని తర్వాత 50%, ఇంకొక 5 years వరకు, లేకుంటే ట్యాక్స్ హాలిడే పీరియడ్స్, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ హై లెవెల్లో ఉంటాయి. అవన్నీ వాళ్ళు 80IA నుంచి ఉన్న బెనిఫిట్సే తీసుకుంటారు. ఓకే, సో ఇది సెజ్లో ఉన్న వాళ్ళు తీసుకుంటారు. 80IAB. 80IAC ఈ స్టార్టప్ వాళ్ళు తీసుకుంటారు. మనం ఈ స్టార్టప్ కాన్సెప్ట్ మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. 50G అనే ఒక సెక్షన్ మాట్లాడుకున్నప్పుడు మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పుడు దాన్ని మీరు ట్యాక్స్ని సేవ్ చేసుకోవాలనుకుంటే రకరకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఒక్క బెనిఫిట్ చెప్పాను, మీరు కావాలనుకుంటే ఒక 50 లక్షల బిజినెస్ వరకు మీరు పెట్టుకోవచ్చు. ఒక స్టార్టప్ కాన్సెప్ట్ తోటి మీకు వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని బిజినెస్లో పెట్టుకోవచ్చు అని ఆ కాన్సెప్టే మనకి ఇక్కడ 80IAC. ఓకే, జస్ట్ ఇంటర్ కనెక్టింగ్ ద టాపిక్స్ గైస్. 80IB deductions in respect of profits and gains from certain industrial undertaking other than the infrastructure development undertaking. ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇక్కడ బాలనగర్ అని, లేకుంటే ECL అని, నాకు తెలిసిన 2-3 పేర్లు చెప్తున్నాను. అట్లాగే వేరే డిస్ట్రిక్ట్స్లలో, సబ్ అర్బన్స్లలో కొన్ని ఇండస్ట్రియల్ అండర్టేకింగ్స్ అని వస్తాయి. పెద్ద ఇండస్ట్రీస్ అక్కడ పెట్టుకుంటారు. సో దట్ వాళ్ళకి కొన్ని ట్యాక్స్ హాలిడేస్ ఉంటాయి. గవర్నమెంట్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలో అలాంటి సెజ్లు ఎక్కువ ఉన్నాయి, ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఎక్కువ ఉన్నాయి అంటే పెద్ద కంపెనీలు అక్కడ రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని రకాల ఫెసిలిటీస్ వాళ్ళకి ఆల్రెడీ అరేంజ్ చేస్తుంది. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాటర్ సంబంధించినవి కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, కొన్ని క్లియరెన్సెస్ కావచ్చు, సింగిల్ విండో క్లియరెన్సెస్ అవి అంటుంటారు. మనం పొలిటికల్గా మాట్లాడుకుంటున్నాం. అట్లాంటివి మీరు ఆ సెజ్లు అవన్నీ అలాంటి పెడితేనే కంపెనీలు ముందుకు వస్తాయి, కంపెనీలు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాయి, జనాలకు డబ్బులు వస్తాయి, గవర్నమెంట్కి ట్యాక్స్లు వస్తాయి, స్టేట్ ముందుకు వెళ్తుంది. సో ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ వాళ్ళు 80IB కింద తీసుకుంటారు. 80IBA deductions in respect of profits and gains housing from the housing projects. హౌసింగ్ ప్రాజెక్ట్స్ మనకు అడ్వర్టైజ్మెంట్లో చాలా వస్తుంటాయి. చెప్పాలంటే రోజుకి 10 సార్లు కాల్ వస్తాయి కదా, సార్ మేము ఇక్కడ ఈ అవుట్స్కట్లో మేము ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంది, మీరు తీసుకుంటారా, ఇది తీసుకుంటారా అని. అంటే ఏదో ఒక విధంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం వెనకబడ్డామో, సో ఎవరైతే హౌసింగ్ ప్రాజెక్ట్లో ఉన్నారో వాళ్ళు ఈ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. మనం డీటెయిల్గా వెళ్ళాము, బట్ ఓవర్వ్యూ మీకు ఒక ఐడియా ఉండాలని చెప్పడానికి. 80IC deductions in respect of profits and gains from certain undertakings or enterprises in certain special category states, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాచల్. సో మనం జనరల్గా ప్రస్తుతానికి గొడవ పడుతున్నాం కదా, అంటే గొడవలేమో, మనం ఒక రిక్వెస్ట్ కూడా పెట్టుకుంటున్నాం కదా, నాకు స్పెషల్ స్టేటస్ కావాలని. స్పెషల్ స్టేటస్లో రావడం వల్ల ఏంటంటే ఇలాంటి వాటిలో ఇంక్లూడ్ చేయడం వల్ల కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ రావడం వల్ల కంపెనీలో రావడానికి ఇష్టపడడం వల్ల ఇక ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉంటుంది. సో మనం ఎప్పుడైనా వీడియోలో చెప్తాను, స్పెషల్ స్టేటస్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి, టాక్సేషన్లోనే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. 80IE deduction in respect of profit and gains from manufacturing or production of eligible article or thing, substantial expansion of manufacturing production or any eligible article or thing carrying on eligible business in northeastern states. సో northeastern states మనకు అక్కడ మ్యాప్ మొత్తంలో కొంచెం రఫ్ మ్యాప్లో ఇక్కడ సైడ్ ఉన్నాయి మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఇది రఫ్ మ్యాప్ గైస్. ఓకే, సో అక్కడ స్టేట్స్ కొంచెం మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. చెప్పాలంటే మనకు నార్త్ ఇండియా బాగానే డెవలప్ అవుతుంది, సౌత్ ఇండియా బాగానే డెవలప్ అవుతాయి, కానీ ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని పెద్దగా పట్టించుకోరు. చిన్న అంటే చైనాకి దగ్గరలో ఉన్న స్టేట్స్ని వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు కూడా ఎకనామికల్గా ముందుకు వెళ్ళడానికి ఈ సెక్షన్ తీసుకొచ్చారు. ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ని వాళ్ళకి ఇస్తారు. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు ఇంటర్ లెవెల్లో కూడా ఇది ఇంపార్టెంట్ గైస్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే whoever stays with me, you will really at least increase your marks by 10 marks. Okay, that is my guarantee. Deductions in respect of profits and gains from business of collecting and processing of biodegradable waste. సో biodegradable waste అంటే అర్థం ఏంటంటే మనము సైంటిఫిక్ రీసెర్చ్ సెక్షన్ 35లో మాట్లాడుకుంటూ ఉంటామా, అట్లా ఎన్నో సైంటిఫిక్ రీసెర్చెస్లో రకరకాల బయో
డిగ్రేడబుల్ వేస్ట్ మనకు వస్తుంటాయి. ఒక ఫ్యాక్టరీ నుంచి కావచ్చు, ఒక రీసెర్చ్‌కి సంబంధించి కావచ్చు, ఇవన్నిటిని వేస్ట్‌ని ఎట్లా మీరు మేనేజ్ చేస్తారు? అట్లా కొన్ని బిజినెస్‌లో వస్తాయి. వాటిని వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటారు. అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ మనము ఫ్యాక్టరీలు పెట్టుకుంటా పోతే అయిపోయిందా? వాటి నుంచి వచ్చే వేస్ట్‌ని కూడా ఒక మేనేజ్ చేయడానికి కొన్ని కంపెనీస్ కావాలి కదా! అలాంటి వాటికి. 80 ఇది ఎగ్జామ్‌లో 5 మార్క్స్ అయితే కంపల్సరీ ఎక్స్‌పెక్ట్ చేయండి గైస్. ఈసారి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. జనరల్‌గా సీఏ ఫైనల్‌లో జనరల్‌గా ఈ క్వెషన్ ప్రతిసారి వస్తా ఉంటుంది. పీజీబీబీలో ఇంక్లూడ్ చేసుకొనైనా వస్తుంది. లేకుంటే స్టాండ్ అలోన్ సెపరేట్‌గా క్వెషన్‌గా వస్తుంది. ఇంటర్ లెవెల్‌లో కూడా ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ 4 మార్క్స్ ఫ్రమ్ దిస్. డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్. సో 80 జేజేఏఏ. ఓకే. జేజేఏఏ గుర్తుపెట్టుకోండి. ఈ సెక్షన్ ఏం చెప్తుంది? ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఎంత చెప్పుకున్నా ఎంప్లాయ్‌మెంట్ అందరికీ లేదు. గవర్నమెంట్ అందరికీ జాబ్‌లేమి ఇవ్వట్లేదు. సో ఎంప్లాయ్‌మెంట్‌ని జనరేట్ చేయడానికి ఈ మేక్ ఇన్ ఇండియా మూవ్‌మెంట్‌ని ముందుకు తీసుకెళ్లడానికి ఫ్యాక్టరీస్‌కి ఒకటి చెప్తుంది. ఏమని? మీరు కొత్త వర్కర్స్‌ని మీ దగ్గర పెట్టుకోండి. అంటే కొత్తగా ఎంప్లాయ్‌మెంట్‌ని జనరేట్ చేయండి. ఇప్పుడు మీరు వాళ్ళకి ₹100 మీరు వాళ్ళకి వేజెస్ ఇచ్చారనుకుందాం. ఎనీవే మీరు సెక్షన్ 36 ప్రకారం ₹100 మీరు డెబిట్ చేసుకుంటారు మీ పీజీవీపీలో. ఫైన్. దాంతో పాటు ఒక 30% అంటే ₹30ని కూడా మీరు సెపరేట్‌గా డెబిట్ చేసుకోవచ్చు. అంటే జనరల్‌గా ఏందంటే ఇప్పుడు నేను సాలరీ ఎంత ఇస్తే అంతకన్నా ఒక 30% ఎక్కువ బెనిఫిట్ పొందుకుంటున్నానంటే మ్యాన్ పవర్‌ని కూడా పెంచుకోండి. ఉన్న వాళ్ళతోనే రుద్దకుండా అంటే కొంచెం ఎకనామికల్‌గా వాళ్ళు కూడా ముందుకెళ్తారు, డెవలప్ అవుతారని చెప్పడానికి ఒక పుష్ టైప్‌లో మేక్ ఇన్ ఇండియా పుష్ టైప్‌లో దీన్ని తీసుకొచ్చారు. 80 జేజేఏ కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు 240 డేస్, 150 డేస్ మినిమమ్ వర్క్ చేయాలి. వాళ్ళ సాలరీ 25,000 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు జనరల్‌గా ఏం చేస్తారంటే పెద్ద కంపెనీల ఎగ్జాంపుల్ తీసుకుందాం. డైరెక్టరు వానికి నెలకు సాలరీ 10,00,000 ఉంటది. 10,00,000 నెలకి. అలాంటోళ్ళకి నువ్వు జనరేట్ చేస్తే ఎవరికి ఏమైంది? వాడికి ఒక కార్ ఉంటది, ఒక బిల్డింగ్ ఉంటది, ఫారెన్ లైఫ్ స్టైల్ ఉంటది, లెవిష్ లైఫ్ స్టైల్ ఉంటది. కానీ పెద్దగా ఏం జరగట్ల. దాని ప్లేస్‌లో అంటే అదొక కేటగరీ అనుకోండి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా వర్కర్స్ 20,000, 18,000 అలాంటిగా వర్కర్స్ కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు, 10థ్ వరకే చదువుకున్న వాళ్ళు, కొంచెం రూరల్‌గా ఉన్నవాళ్ళు, కొంచెం వేరే స్కిల్స్ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి నువ్వు ఒక 1000 మందికి నువ్వు ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చావంటే 1000 ఫ్యామిలీస్ ముందుకెళ్తాయి. ఆ లాజిక్ ప్రకారం సాలరీ కూడా క్యాప్ పెట్టారు. ఆ సాలరీ దాటకన్నా ఉన్న వాళ్ళకే, అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఓకే. ఆ కండిషన్స్ నేను చెప్తాను. డోంట్ వర్రీ అబౌట్ ద కండిషన్స్. బట్ ఎట్ ద మొమెంట్ 80 జేజీ అనే ఒక సెక్షన్ మీకు చాలా ఇంపార్టెంట్. 80 ఎల్ఏ డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ ఇన్‌కమ్ ఫ్రమ్ ఆఫ్‌షోర్ బ్యాంకింగ్ యూనిట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ఈ పాయింట్ నేను చాలా దగ్గరలో చెప్పాను. ఓకే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చెప్తేప్పుడు ఎస్టీడీ వీళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మనము 194 ఎల్‌బీబీ ఆ సెక్షన్స్ చెప్తేప్పుడు వీళ్ళకి 5% టీడీఎస్ డిడక్ట్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ కూడా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళకి ఫారెన్ కంపెనీకి లోన్ పైన ఇంట్రెస్ట్ ఇస్తే వాళ్ళకి వేరే ఇన్‌కమ్ లేకుంటే వాళ్ళు దానిపైన రిటర్న్ కూడా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం 4 డేస్‌లో 4 టాపిక్స్ దీనిపైనే వచ్చాయి. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. వీళ్ళు సెపరేట్‌గా ఎల్ఏ ప్రకారం వాళ్ళు కొన్ని బెనిఫిట్స్‌ని తీసుకుంటారు. అది ఫైనల్ లెవెల్‌లో ఉంటుంది. డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్‌కమ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇది సీఎంఏ మీలో ఎవరైనా సీఎంఏ వాళ్ళు కూడా వీడియోలు చూస్తుంటే సీఎంఏ ఇంటర్‌లో ఉంటుంది. ఇది సీఏ ఫైనల్‌లో ఉంటుంది. సీఏ ఇంటర్‌లో అంతగా పెద్దగా ఉండదు. ఓకే. ఇది ఒకటి ఇంపార్టెంట్. డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ ఇన్‌కమ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ కంపెనీస్. నాకు లాల్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. వాళ్ళకి సెపరేట్‌గా ఇందులో కొన్ని బెనిఫిట్స్ తీసుకుంటారు. దీన్ని పైన టచ్ చేసి నేను ఇవాళ చెప్తాను. డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రాయల్టీ ఇన్‌కమ్ ఆఫ్ ఆథర్స్. సో మనం బుక్కులు రాస్తున్నాను. బుక్కులు రాసిన వాళ్ళకి ఒక 3 లాక్స్ ఒకటి ఉంటుంది. క్యూక్యూబీ అండ్ ఆర్ఆర్‌బీ అని చెప్పి డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రాయల్టీ ఇన్‌కమ్. ఓకే. సో అది మన ఓవర్‌వ్యూ గైస్. నౌ ఇట్స్ ద టైమ్ ఈస్ 11:24. I can guarantee you that by 12 this chapter will be done and it will be done in a proper way. అన్ని ప్రొవిజన్స్‌ని అన్ని బెనిఫిట్స్‌ని మనము క్యాచ్ చేసుకుంటూ వెళ్తాం. సో మీరు కూడా పడుకోకుండా ఉండడానికి, మీరు కూడా ఎనర్జిటిక్‌గా ఉండడానికి నేను ఒక చిన్న క్విజ్ టైప్‌లో పెడతాను. అంటే ఐ విల్ నాట్ వెయిట్. వెన్ ఐ సే 80C యూ జస్ట్ టైప్ వాటెవర్ యూ నో అబౌట్ 80C విచ్ ఐ యామ్ అబౌట్ టు సే ఇట్. సో మీకు కూడా 80C అనగానే మీకు ఆ 1.5 లాక్ ఉంటది. ఈ కండిషన్ ఉంటది, ఈ కండిషన్ ఉంటుంది కదా! అట్లాంటిది మీకు ఏదైనా కొత్త పాయింట్, నాకు తెలియని పాయింట్, లేకుంటే మేబీ అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే పాయింట్ ఏమైనా ఉంటే జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ సో దట్ యూ ఆల్సో ఫీల్ దట్ యూ ఆర్ ఎనర్జెటిక్, యూ ఆర్ ఆల్సో అవేక్. ఓకే. అదర్‌వైజ్ జస్ట్ వినండి. ఫైన్. 80C మనకు జనరల్ పబ్లిక్‌కి తెలిసిన ఏకైక సెక్షన్ 80C బెనిఫిట్స్ ఉంటుందా? 80C డిడక్షన్ ఉంటుందా అని చెప్పి ఒకటి అడుగుతుంటారు. అట్లాగే 80C బెనిఫిట్ మనం ఇక్కడ చూద్దాం. ఇండివిడ్యువల్‌కి హెచ్ఎఫ్‌కి మాత్రమే 80C బెనిఫిట్ ఉంటుంది. అంటే ఒక ఫర్మ్ వచ్చేసేసి
వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసి ట్యాక్స్ తగ్గించుకుంటారంటే చేసుకోలేరు. కంపెనీ చేసుకోలేదు. ఏఓపీ, బీఓఐ, ఏజేపీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, ఇంకా లోకల్ అథారిటీ అలాంటి ఎవరికి లేదు. ఓన్లీ ఇండివిజువల్ హెచ్ఎఫ్ మాత్రమే ఈ బెనిఫిట్‌ని తీసుకుంటారు. మాక్సిమం అమౌంట్ 1.5 లాక్. ఒక టైంలో 1 లాక్ ఉండేది. ఇది 1.5 లాక్‌కి అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ ఇందులో కొన్ని మనకు చాలా అవసరం వచ్చిన పాయింట్స్ ఉంటాయి. ఏంటి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీ మీరు తీసుకోవచ్చు. జనరల్‌గా ఏటీసీ అంటే అందరికి తెలిసిందే లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీ ఒకటే. అది తప్ప ఇంకోటి తెలీదు. కానీ ఇంకా చాలా ఉంటాయి. ఒక 10, 15 ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్స్ నాట్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ 80D కింద తీసుకుంటాం. 80C కింద లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కింద మీరు ప్రీమియం ఎంత కట్టొచ్చు అంటే 3 రకాల పర్సెంటేజెస్ ఉంటాయి. 20%, 10%, 15%. ఈ 20% ఏంటి అంటే ఒకటి ముందు అంటే ఒక అమెండ్మెంట్ జరిగింది. అమెండ్మెంట్ ముందు అంటే మీరు కడుతున్న ప్రీమియము ఆ సమ్ అష్యూర్డ్‌లో 20% దాటకూడదు. అంటే సమ్ అష్యూర్డ్ 1 లాక్ అనుకుందాం. మీరు ఇది సమ్ అష్యూర్డ్. సమ్ అష్యూర్డ్ అంటే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు అంటే సింపుల్‌గా చెప్పాలంటే చనిపోయినప్పుడు వచ్చే డబ్బుని మనం సమ్ అష్యూర్డ్ అంటాము. మీరు కట్టే ప్రీమియము 20% అంటే 20,000 దాటకూడదు. దాటింది అంటే ఆ 20,000 వరకే నీకు ఏటీసీ కింద వస్తుంది. ఎక్స్‌ట్రా వచ్చింది రాదు. ఎక్స్‌ట్రా వచ్చింది దానిపైన నువ్వు బెనిఫిట్ తీసుకోలేవు. ఓకే. అది నీకు మెచ్యూరిటీ పైన వచ్చిన అమౌంట్ కూడా మళ్ళీ నీకు సెక్షన్ 10D ప్రకారం ఎగ్జామ్షన్ కాదు. అన్నీ ఒకదానికొకటి లింకులు ఉంటాయి చూడండి. సో ప్రస్తుతానికి సమ్ అష్యూర్డ్‌లో మీరు కడుతున్న ప్రీమియం 20% దాటకూడదు. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద పాలిసీ బిఫోర్ 31 మార్చ్ 2012. అలా కాకుండా తర్వాత తీసుకున్న దానికి 10% అంటే సింపుల్‌గా చెప్పాలంటే అప్పుడు 20% ఉండేది దాన్ని 10% చేశారు. కాకపోతే ఎవరైతే 80U కింద 80DDB కింద ఏదైనా సఫర్ అవుతున్న వాళ్ళకి 15% ఉండొచ్చు. అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఏంటి సెన్సిటివ్ ఇష్యూ అంటే 80U అంటేనే కొంచెం వికలాంగులు అని చెప్పొచ్చు. సో వాళ్ళకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి 10% అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ముందుకు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కొంచెం వెనకాడతాయి. డబ్బులు మళ్ళీ ఎక్కువ పోతదేమో అన్నట్టు అదొక డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళకి ఒకటి ఉంటుంది. సో వాళ్ళు కొంచెం లైఫ్ స్పాన్ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి కొంచెం తక్కువనే ఉంటుంది. అంటే డెత్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళకి 10% అంటే 10 ఇయర్స్ ఆగే పాలిసీలు తక్కువొస్తాయి. సో ఇన్సూరెన్స్ కంపెనీని ఇలాంటి వాళ్ళని జోడించడానికి ఆ 10 కాస్త 15% చేస్తారు. ఓకే. ఆన్ ఏ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ దట్ ఈస్ దే వెల్ డిజర్వ్ ఇట్ ఆల్సో. సో 15% వాళ్ళకి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1st April 2012 దానికన్నా ముందు 20%, దాని తర్వాత 10% అంతే. ఎవరైనా 80U ఆర్ 80DDB కింద చెప్పిన ఎలిమెంట్స్ తోటి వాళ్ళు సఫర్ అవుతూ ఉంటే 15% అంతే. అంతకన్నా ఎక్కువ మనకేమీ అవసరం లేదు. ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్స్ లైక్ పీపీఎఫ్, ఎస్పీఎఫ్, ఆర్పీఎఫ్, ఎస్ఏఎఫ్. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎస్పీఎఫ్ అంటే స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, ఆర్పీఎఫ్ అంటే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, ఇంకేదో ఫండ్ ఉంటుంది అది సూపర్ యాన్యువేషన్ ఫండ్. సో సూపర్ యాన్యువేషన్ ఫండ్ ఉంటుంది కదా, ఈ అన్ని ఫండ్స్లో తీసుకోవచ్చు. పీపీఎఫ్ అంటే ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళు తీసుకుంటారు జనరల్గా. అంటే జాబ్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు వాళ్ళు కావాలనుకుంటే. జాబ్లో ఉన్న వాళ్ళకి రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కింద ఎట్లా కంట్రిబ్యూషన్ చేస్తారు కంపల్సరీ అది. ఇంకా ఎక్కువ చేయాలనుకుంటే పీపీఎఫ్ జనరల్ పబ్లిక్ చేసుకోవచ్చు. సూపర్ యాన్యువేషన్ ఫండ్ కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదో అప్లై అవుతుంది. ఈ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ కూడా అలాగే అప్లై అవుతుంది. ఓకే. సో సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ అండ్ అదర్ నోటిఫైడ్ స్కీమ్స్ కొన్ని సేవింగ్స్ స్కీమ్స్లో కింద వస్తాయి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు. ఏమేమి లేదు. సుకన్య సమృద్ధి అకౌంట్ స్కీమ్. సో గర్ల్ చైల్డ్ ఉంటే తన పేరు పైన మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సేవింగ్ సర్టిఫికేట్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 7 సిరీస్ దాంట్లో కూడా సేవింగ్ చేసుకోవచ్చు. యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ రిఫర్ టు 1023D ఆర్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ బాండ్స్ ఇష్యూడ్ బై నాబార్డ్. సో నాబార్డ్ మన అగ్రికల్చర్కి సంబంధించిన ఒక బోర్డు అది. ఆ బోర్డు వాళ్ళు ఇష్యూ చేసిన బాండ్స్ సర్టిఫికేట్స్ని మీరు తీసుకోవచ్చు. అప్రూవ్డ్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 1023D ఇది కూడా ఇందాక చెప్పాను. 5-year టర్మ్ డిపాజిట్ ఇన్ ఎనీ అకౌంట్ అండర్ ద పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ రూల్స్. సో మనం పోస్ట్ ఆఫీస్లో మనం డిపాజిట్ చేసేటప్పుడు ఇట్ హ్యాస్ టు బి 5 years. గుర్తుపెట్టుకోండి, ఏటీసీ బెనిఫిట్ రావాలంటే 5 years కంపల్సరీగా అయి ఉండాలి. టర్మ్ డిపాజిట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 5 years విత్ షెడ్యూల్డ్ బ్యాంక్. జనరల్గా యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి బ్యాంక్స్ ఉంటాయి కదా, అందులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ 5 years. వాళ్ళతో తీసుకునేటప్పుడు కరెక్ట్గా కనుక్కొని అది ఏటీసీలో బెనిఫిట్ ఉందో లేదో చూసుకొని తీసుకోవాలి. ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్లో తీసుకోవాలనుకుంటే. డిపాజిట్ ఇన్ అకౌంట్ అండర్ ద సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. సో వాళ్ళకు కూడా ఏమైనా సేవింగ్ స్కీమ్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంది. ఇంకొకటి ఎల్ఐసి పైన చేసుకోవచ్చు. యూనిట్ లింక్డ్ పైన యూలిప్ అంటారు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అని, దానిపైన కూడా తీసుకోవచ్చు. ఎల్ఐసి పైన కూడా దగ్గర కూడా తీసుకోవచ్చు. నోటిఫైడ్ పెన్షన్ ఫండ్స్లో కూడా తీసుకోవచ్చు. యూటీఐ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్ పైన కూడా వీళ్ళు చేసుకోవచ్చు. ఓకే.
సో ఇది ఒక చిన్న అమెండ్మెంట్ అయింది గైస్. సో మీరు ఆల్రెడీ తెలిసిందే చెప్పిస్తున్నాడు అని అనుకోకండి, ఎందుకంటే పాయింట్స్ అవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఈ అమెండ్మెంట్స్ కూడా ఒకసారి చూసుకోండి. యూలిప్ అనే కాన్సెప్ట్ దగ్గర అమెండ్మెంట్ అయింది. సో ఇది అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఐ డోంట్ థింక్ దే విల్ ఆస్క్ ఇట్, బట్ ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ టు ఆస్క్ ఆల్సో వీ షుడ్ బి రెడీ. ఏంటంటే బాగా హై నెట్ వర్త్ పీపుల్ ఏం చేస్తారంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే స్టాక్ మార్కెట్తో లింక్ అయిపోయి మీకు ఇన్సూరెన్స్ వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇన్సూరెన్స్ ప్లాన్ జనరల్గా ఇన్సూరెన్స్ అంటే చనిపోతే వచ్చేది, ఇన్వెస్ట్మెంట్ అనేది డబ్బుల కోసం, రెండింటిని కలిపి వచ్చిన స్కీమే యూనిట్. స్టార్టింగ్లో చాలా ఫ్రాడ్స్ జరిగిపోయాయి. సో హై నెట్ వర్త్ ఇండివిజువల్ దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పడానికి వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే మీరు కట్టేది 2.5 lakh కంటే ఎక్కువ అయి ఉండకూడదని చెప్పి అంటున్నాడు. అదొక్కటి తెలుసుకోండి, అమౌంట్ ఒక్కటి చాలు, అంతకన్నా ఎక్కువ కడితే ఈ బెనిఫిట్లోకి మీరు రారు అని చెప్పడానికి. ఓకే, సో దట్ ఈస్ యువర్ 80Cలో ఒక పార్ట్ మాత్రమే, అంటే లైఫ్కి సంబంధించిన సేవింగ్స్కి సంబంధించి మాత్రమే. అదొకటే కాదు, ఇంకా కూడా మనకు ఉన్నాయి. హౌసింగ్లో ఏంటంటే ఇప్పుడు నాకు ఇల్లు లేదు, నేనేం చేస్తున్నానంటే ఒక లోన్ తీసుకొని ఆ లోన్ తోటి ఒక ఇల్లు కడుతున్నాను, లేకపోతే ఇల్లుని కొనుక్కుంటున్నాను. ఓకే, ఇలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే ఆ లోన్ ఒక బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నాను కదా, అంటే వాళ్ళకి నేను ఈఎంఐ కట్టాలి కదా. ఆ ఈఎంఐలో ఇంట్రెస్ట్ పోర్షన్ ఉంటుంది, ప్రిన్సిపల్ పోర్షన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పోర్షన్ కాస్త 24Bలో వెళ్తుంది. 2 lakh రూపీస్ గుర్తుందా? ఆ 2 lakh మ్యాక్సిమం లిమిట్ అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే ప్రిన్సిపల్ పోర్షన్ ఉందా, ఆ ప్రిన్సిపల్ పోర్షన్ 80C కింద వస్తుంది. చాలామందికి తెలీదు, మీలో ఎవరికైనా తెలియకుంటే అర్థం చేసుకోండి. మీరు కట్టే అమౌంట్‌లో ఇంట్రెస్ట్ కోసం సెపరేట్‌గా ఒక స్టేట్మెంట్ ఉంటుంది. బ్యాంక్‌లో అడగాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి అడిగితే వాళ్ళు చెప్తారు ఇయర్ మొత్తంలో మీరు ఎంత ఇంట్రెస్ట్ కట్టారని. ఆ ఇంట్రెస్ట్ పోర్షన్‌ని 24B కింద క్లెయిమ్ చేస్తారు. రిమైనింగ్ అమౌంట్ మొత్తాన్ని, ఆ ప్రిన్సిపల్ పోర్షన్ మొత్తాన్ని, అంటే 1.5 lakh వరకు మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏ ఇల్లు పైన అయితే మీరు 80C బెనిఫిట్స్ తీసుకుంటున్నారో 5 years వరకు మీరు దాన్ని అమ్మకూడదు, ట్రాన్స్ఫర్ చేయకూడదు. అమ్మారనుకుంటే ఏ ఇయర్ అయితే మీరు అమ్మారో ఆ ఇయర్‌లో మీకు బెనిఫిట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, ఆల్రెడీ మీకు ఎంతైతే ఇన్కమ్ ఎంతైతే మీరు 80C కింద ప్రీవియస్ ఇయర్‌లో, అంతకన్నా ముందు ఇయర్‌లో మీరు క్లెయిమ్ చేసుకున్నారో దట్ విల్ ఆల్ బి ట్రీటెడ్ యాస్ ద ఇన్కమ్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ యూ ఆర్ ట్రాన్స్ఫరింగ్. సింపుల్‌గా చెప్తాను. లాస్ట్ ఇయర్ నేను 2 years బ్యాక్ తీసుకున్నాను. 2 years బ్యాక్ 1 lakh క్లెయిమ్ చేసుకున్నాను. తర్వాత ఇంకొక 1 lakh క్లెయిమ్ చేసుకున్నాను. ఈ ఇయర్‌లో నేను ల్యాండ్, ఆ బిల్డింగ్‌ని అమ్మేసుకుంటున్నాను. సో ఈ ఇయర్ నాకు బెనిఫిట్ రాదు. ప్లస్ లాస్ట్ 2 yearsలో 1 lakh నేను క్లెయిమ్ చేసుకున్నాను కదా, ఆ 2 lakh కాస్త నాకు ఈ ఇయర్‌లో ఇన్కమ్ అయిపోతుంది. అంటే మీ అసెస్మెంట్ రీఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ చెప్పేసాను. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్, దీనిపైన కూడా ఒక చిన్న క్వెషన్ ఇంపార్టెంట్ అనే కేటగిరీ పెడతాను. సో ఐ అప్రిషియేట్ పీపుల్ హూ ఆర్ కమెంటింగ్. సో ఇది కూడా మీకు కూడా కొంచెం ఎనర్జెటిక్‌గా అనిపిస్తుంది. లైక్ యూ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్, యూ ఆర్ ఆల్సో నాట్ ఫీలింగ్ ఏమంటారు దాన్ని, స్లీపీగా ఏమి ఉండరు మీరు కూడా. ఓకే, పే టు యూనివర్సిటీ, కాలేజ్ ఆర్ స్కూల్ ఆర్ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. అంటే మీ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటే ఇండియాలోనే చదివించుకోండి. అంటే ఈ 80C బెనిఫిట్ కోసం. ఇట్స్ నాట్ దట్ బయటికి వెళ్ళకూడదని కాదు, ఇండియాలోనే చదివించుకోండి. అది కూడా ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అవ్వాలి. అంటే వాళ్ళకి కంప్యూటర్ కోర్స్ నేర్పించాను, మైదాకు పెట్టడం, మెహందీ ఎట్లా పెట్టాలో నేను నేర్పించాను, అలాంటివి కాదు. ఫుల్ టైమ్ కోర్సెస్‌ని, అంటే ప్రాపర్ స్కూల్‌గా, ప్రాపర్ కాలేజ్‌గా, ప్రాపర్ ఎనీథింగ్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ బై లా అన్నట్టుగా అలాంటివి కోర్సెస్ చేపించాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ two children of the అసెస్సీ, పేమెంట్ టువర్డ్స్ ఎనీ డెవలప్మెంట్ ఫీజ్ ఆర్ డొనేషన్ ఆర్ సిమిలర్ నేచర్ ఈస్ నాట్ ఎలిజిబుల్. ఇది జనరల్‌గా క్వెషన్ అడుగుతారు. ఇప్పుడు మీరు పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేపించినప్పుడు వాడు రకరకాల ఫీజులు చార్జ్ చేస్తాడు. మీరు విని ఉంటారు. డ్రెస్ కోసమని, డెవలప్మెంట్ కోసమని, డొనేషన్ అని, లేకుంటే నాన్ రీఫండబుల్ అని, అవన్నీ కాదు. మీరు ట్యూషన్ ఫీజ్ అని ఉంటుంది. అందులో ఒక సెగ్మెంట్, అంటే మెయిన్‌గా మీ పిల్లల్ని చదివించడానికి వాళ్ళు చార్జ్ చేసిన అమౌంట్, ఆ అమౌంట్ మాత్రమే వస్తుంది. అది కాకుండా ఇంకా పేర్లు మార్చి ఇంకేదేదో ఫీజ్ అని అంటే మీరు బుక్‌ల కోసమని అవన్నీ క్లెయిమ్ చేయలేరు. దాన్ని ట్యూషన్ ఫీజ్ అని అనాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని డిపాజిట్స్ ఉంటాయి. ఆ డిపాజిట్‌లో కూడా మీకు అలౌడ్ అవుతుంది. టర్మినేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలిసీ ఆర్ యూనిట్ లింక్డ్ ప్లాన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. ఇందాక చెప్పాను, మీరు 5 years లోపు మీరు ఏమైనా ఇందాక తీసుకున్న ప్లాన్స్ ఉన్నాయి కదా, ఎఫ్‌డి అని చెప్పాను, ఇంకేం చెప్పాను, సేవింగ్ స్కీమ్స్ అని చెప్పాను, హౌస్ ప్రాపర్టీ అని చెప్పాను. అట్లా మీరు 5 years లోపు ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తే, ఏ ఇయర్ అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఆ ఇయర్‌లో మొత్తం మీకు రివర్స్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే మొత్తం మళ్ళీ ఇన్కమ్ కట్టాల్సిన అవసరం వస్తుంది. Terminates his contract where the contract ceases to be enforced by reason not paying the premium by not reviving the contract of insurance in case of any single premium policy within 2 years after the date of the commencement of the insurance, or in any other case a premium have been paid for 2 years. Okay, so 2 years కట్టకుండా దీన్ని టర్మినేట్ చేస్తే ఇది కూడా ఇన్కమ్ అవుతుందని చెప్పి ఇక్కడ అంటున్నాడు. యూనిట్ లింక్డ్ పాలసీస్ కూడా, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కూడా 5 years ఇచ్చాడు. హౌస్ ప్రాపర్టీ కూడా 5 years ఇచ్చాడు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్‌కి కూడా 5 years ఇచ్చాడు. ఇదొక్కటి చిన్నగా ఒక కేస్ స్టడీ లాగా, లేకపోతే
ఎంసీక్యూ లాగా ఒక క్వెషన్‌ని రావచ్చు. ఒక క్వెషన్‌ని రావచ్చు. ఏంటి క్వెషన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒకతను ఒక లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నాడు. 2 ఇయర్స్ తర్వాత చనిపోయాడు. ఆ అమౌంటు వాళ్ళ లీగల్ హెయిర్‌కొస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఆ 5 ఇయర్స్ కండిషన్ లేదు. లేకుంటే నువ్వేదో ఎఫ్‌డి తీసుకున్నావు. ఏదో జరిగింది. అది మీ లీగల్ హెయిర్‌కొచ్చి దానికి కాదు. అంటే మన ఇన్‌కమ్ టాక్స్ మొత్తం బేస్ లాజిక్ ఏందంటే, ఆ ఇన్‌కమ్ నీది కానప్పుడు ఇన్‌కమ్ టాక్స్ నువ్వు కట్టకూడదు. ఆ అబ్బాయి ఎవరైతే తీసుకుంటున్నాడో అతనేమంటాడు, ఇది నా ఇన్‌కమ్ గాదు. నాకు యాన్సెస్ట్రల్‌గా వచ్చింది. ఇన్‌హెరిటెన్స్‌గా వచ్చింది. కాబట్టి నేను కట్టనని చెప్పి. అదే సెక్షన్ ఇక్కడ చెప్తున్నాడు. ఎనీ ఇన్‌కమ్ రిసీవ్డ్ బై ద నామినీ ఆర్ లీగల్ హెయిర్ ఆఫ్ ద అసెస్సీ అది వుడ్ నాట్ బి చార్జబుల్ టు టాక్స్. దాన్ని అతని పేరు మీద మనం టాక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, అను ఈస్ ఆస్కింగ్ ఈస్ ఇట్ ద లాస్ట్ డే ఆఫ్ మారథాన్? బికాస్ ఐ యామ్ గెట్టింగ్ వెరీ లేస్ట్ రెస్పాన్స్. సో, ఐ షుడ్ ఆల్సో ఫీల్ ఎనర్జిటిక్. నాకు ఎనర్జీ చెప్పాను కదా! మై ఎనర్జీ ఈస్ యువర్ ఎనర్జీ. ద మోర్ యూ పార్టిసిపేట్, ద మోర్ యూ వెయిట్ ఫర్ ద సెషన్ ఆర్ ఇంటరాక్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఒక మూమెంట్ వచ్చినప్పుడు ఐ ఆల్సో ఫీల్ ఎనర్జిటిక్ టు టేక్ సెషన్ గైస్. ఇట్స్ నాట్ లైక్ టుడే ఇస్ ద లాస్ట్ సెషన్. విల్ సీ ద రెస్పాన్స్ అండ్ విల్ డూ ఇట్. ఓకే. సో, అది ఏటీసీ గొడవ. మేమేం నేర్చుకున్నాము? ఇన్స్యూరెన్స్‌లో, ఇన్వెస్ట్‌మెంట్‌లో ఇవన్నీ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ వరకు ఎక్కడ దాన్ని అమ్మేసుకోకూడదు. ఇండివిడ్యువల్ తీసుకోవచ్చు. హెచ్‌యుఎఫ్ తీసుకోవచ్చు. ఇండివిడ్యువల్ వాళ్ళ పేరు మీద ఇందాక ఎవరో చెప్పారు ఒక అబ్బాయి. వెంకీ హిమ్సెల్ఫ్, హిస్ స్పౌస్ అండ్ చిల్డ్రన్ వాళ్ళ ముగ్గురు పేరు మీద అతను తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్. హెచ్‌యుఎఫ్ అయితే ఎనీ ఫ్యామిలీ మెంబర్ కోసము అతను తీసుకోవచ్చు. ఓకే. సో, ఆల్ యువర్ పాయింట్స్ ఆర్ వాలిడ్. ట్యూషన్ ఫీజ్ ఇద్దరు పిల్లలకే కావాలని షీ ఈస్ సేయింగ్ అండ్ షీ ఈస్ ఆల్సో రైట్. ఓకే. ఐఎమ్ నాట్ టెస్టింగ్ హూ ఈస్ రైట్ అండ్ హూ ఈస్ నాట్ రైట్. ఐఎమ్ ఎంకరేజింగ్ పీపుల్ టు కమ్ అప్ లైక్ దిస్ సో దట్ యూ ఆల్సో ఫీల్ దట్ యూ ఆర్ షేరింగ్ సంథింగ్. ఓకే. యూ ఫీల్ దట్ తెలియని ఒక శక్తి వచ్చేస్తుంది. ఓకే. ఆల్ ఆఫ్ యూ ఆర్ రైట్ అండ్ గుడ్. సో, నెక్స్ట్ 80CCC డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు సర్టెన్ పెన్షన్ ఫండ్స్. సో, ఇండివిడ్యువల్‌కి మాత్రమే ఇది 80CCC ఉంది. వాళ్ళు ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ప్రకారం గాని, లేకపోతే ఇంకేదైనా ఇన్షూరర్ ఐఆర్‌డీఏతో పాటు రిజిస్టర్ అయిన ఇన్షూరర్ అక్కడ నుంచి మీరు పెన్షన్ తీసుకుంటే మీరు ఇందులో తీసుకోవచ్చు. 80CCC కింద ఓన్లీ పెన్షన్‌లే వస్తున్నాయి. అది కూడా ఓన్లీ 1.5 అంటే 80C కింద ఉన్న 1.5 ఇదొక 1.5 కాదు. మనకు 80CCD అని ఒక సెక్షన్ వస్తుంది. ఆ సెక్షన్ చెప్తుంది. 80CCC, 80CCD1 ఇవన్నీ కలిపి 1.5 లాక్ అని చెప్పేసి. అంటే మొత్తాన్ని కలిపి మాక్సిమం క్యాప్ ఎలాగో అడుగుతాడు. ఓకే. వేర్ అసెసీ ఆర్ హిస్ నామినీ సరెండర్స్ ద యాన్యుటీ బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ, ద సరెండర్ వాల్యూ ఇంక్లూడింగ్ బోనస్ ఇంట్రెస్ట్ షల్ బి టాక్సబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద అసెసీ ఆర్ హిస్ నామినీ. ఓకే. సో, ఇక్కడ ఏందంటే జనాలకి పెన్షన్ తీసుకోమని గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుందంటే, మీరు గవర్నమెంట్ పైన డిపెండ్ అవ్వకూడదు. మీ పిల్లల పైన డిపెండ్ అవ్వకూడదు. మీరు సొంతంగా బతకాలి అంటే లైక్ యూ షుడ్ హావ్ ఇనఫ్ సోర్స్ ఫర్ యూ టు లివ్ యువర్ లైఫ్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్. ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్ తోటి పెన్షన్ స్కీమ్స్‌ని ఎంకరేజ్ చేస్తుంది. నువ్వేదో ఒకటో రెండో ఇల్లు తీసుకొని దాని మెచ్యూరిటీ 25 ఇయర్స్ తర్వాత ఉంటే నువ్వు ఇప్పుడే దాన్ని విత్‌డ్రా చేసుకుంటా అంటే లేదు. నువ్వు అట్లా విత్‌డ్రా చేసుకున్నావు కాబట్టి అది నీకు టాక్స్ పడుతుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ ఇంటెన్షన్ అది కాదు. నిన్ను ఎంకరేజ్ చేసిన ఇంటెన్షన్ రేపటి రోజు నువ్వు రిటైర్ అయినాక పెన్షన్ తీసుకుంటావని. ఆ టైం రాకముందే నువ్వు దాన్ని సరెండర్ చేసి డబ్బులు తీసుకుంటే నువ్వు తప్పు చేసినవని అయితావు. నీకు టాక్స్ పడుతుందని చెప్తుంది. ఓకే. డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇందాక మామూలు వాళ్ళకొస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకొచ్చేస్తుంది. వీళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ నోటిఫై చేస్తుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి. ఈ కేటగిరీ ఏంటి అంటే ఇందులో 2 రకాల జనాలున్నారు. ఒకటేంటంటే సాలరైజ్డ్ ఎంప్లాయీ ఉంటాడు. ఒకడేమో సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటాడు. సాలరైజ్డ్ ఎంప్లాయీ వాళ్ళు అట్లా నోటిఫైడ్ ఆ స్కీమ్ ప్రకారము పెన్షన్ తీసుకోవాలనుకుంటే 10% ఆఫ్ సాలరీ దాటకూడదు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇప్పుడు నాలాంటి వాడు అనుకుంటే 20% ఆఫ్ ద గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ దాటకూడదు. అంతవరకు నువ్వు పెన్షన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి జనరల్‌గానే పీఎఫ్‌లు ఉండవు. ఇంకా చాలా రకరకాల బెనిఫిట్స్ ఉండవు కాబట్టి వాళ్ళని కొంచెం ఇంకా ఎక్కువ అమౌంట్ తోటి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక షాప్ కీపర్ ఉన్నాడు. ఒక షాప్ పెట్టుకుంటున్నాడు. ఏదో అమ్ముకుంటున్నాడు. తను పెన్షన్ కోసం ఈ స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. అతనికి పీఎఫ్ ఉండదు. ఈఎస్ఐ ఉండదు. రకరకాల బెనిఫిట్స్ ఏమి ఉండవు కదా! కాబట్టి వాళ్ళకి 20% వరకు నువ్వు డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళకి ఆల్రెడీ వేరే బెనిఫిట్స్ అన్ని రకాలవి ఉన్నాయి కాబట్టి 10% వరకు ఒక క్యాప్ ఇచ్చారు. ఓకే. మీరు అలా పెట్టుకోండి కూడా ఇన్ కేస్ మీరు మర్చిపోయే ఛాన్స్ ఉంటే ఓకే. గవర్నమెంట్ ఎవరిని ఎంకరేజ్ చేయొచ్చు. కొంచెం సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. జనరల్‌గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఒక షాప్ దగ్గరికెళ్లి అడగండి. మీరేమైనా పెన్షన్ చేస్తున్నారంటే ఎవ్వరేం సపోర్ట్ చేయరు. అంటే మన దగ్గర అంత ఇంకా అవేర్‌నెస్ రాలేదు. కాబట్టి కొంచెం అట్లా ఒక ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చేసేసి టాక్స్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఇలా పెన్షన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఓకే. సో
80cc కింద ఇంకా మనకి ఏమేమి ఉన్నాయంటే ఇందాక మాట్లాడుకున్నాం. సాలరీ ఇంక్లూడ్స్ డిఏ 10% ఆఫ్ సాలరీ అన్నాం కదా, సాలరీ ఇంక్లూడ్స్ డిఏ. ద డిడక్షన్ ఆఫ్ ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్, ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇది అవసరం లేదు ఇక్కడ. ఓకే, సో ఇది కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెడతాను గైస్. మీకు ఒక 1 మార్క్ క్వశ్చన్ దీనిపైన అడగొచ్చు. నాకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. డోంట్ థింక్ దట్ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద థింగ్స్ దట్ యూ ఆర్ ఆస్కింగ్. ఎక్కడెక్కడ అమెండ్మెంట్లు అయ్యాయో, ఎక్కడెక్కడైతే ఒక పర్సెంటేజెస్ ఉన్నాయో అవి ఇన్స్టిట్యూట్కి కంట్లకు దగ్గరగా పడతాయి. Section 10(2)(12)(a) provides that any payment from National Pension Scheme Trust to an system trust to an assessee on account of closure of or he is opting out of the pension scheme referred to in section 80CCD to the extent it does not exceed 60% of the total income payable to him at the time of closure or opting out of the scheme shall be exempt from tax. Okay, so ఇది ఒక్కటి మీకు ఎగ్జామ్లో ఎక్కడైనా అడిగే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు. మీరు నేషనల్ పెన్షన్ స్కీము మీరు ఫోర్క్లోజ్ చేస్తున్నారు. ఫోర్క్లోజ్ అంటే మీరు అనుకున్న టైం, మీరు 65 ఇయర్స్ దాటకన్నా ముందే దాన్ని క్లోజ్ చేస్తున్నారు. మీరు చెప్పిన టైం కన్నా మీరు ముందే క్లోజ్ చేస్తే 60% వరకు వదిలేసేసి రిమైనింగ్ అమౌంట్ పైన ట్యాక్స్ పడుతుంది. ఒక 1 మార్క్ క్వశ్చన్ ఆర్ మేబీ ఒక ఫుల్ లెంత్ క్వశ్చన్ లేదా ఒక పార్ట్గా అడిగి ఇవ్వచ్చు. 60% గుర్తుపెట్టుకోండి. 60% వరకు వదిలేస్తారు. సారీ 60%ని వదిలేస్తారు. 40% పైన ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ 80D డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది కూడా ఎగ్జామ్లో ఈ పాయింట్ లేకుండా ఏ ఎగ్జామ్ లేదు. ఐ నో మీకు తెలుసు ఇది చిన్నదే కదా అని చెప్పి. ఇందులో క్వశ్చన్ ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ జరుగుద్ది, కాకుండా చూసుకోండి. ఎలిజిబుల్ అసెసీ ఇన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి ఇచ్చారు, అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇండివిజువల్ హెచ్యుఎఫ్. ఇప్పుడు కంపెనీ వచ్చేసి నేను మా ఎంప్లాయీస్ పైన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని చెప్పి అనలేదు, తీసుకుంటారు వాళ్ళు. కాకపోతే అది మీకు సెక్షన్ 36 ప్రకారము, ఒక సెక్షన్ ప్రకారం వాళ్ళు దే కెన్ క్లెయిమ్ ఇట్. బట్ మన ఇండివిజువల్ కెపాసిటీలో వాళ్ళ సెల్ఫ్ అసెస్మెంట్ లేకపోతే సెల్ఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు ఓన్లీ ఇండివిజువల్ హెచ్యుఎఫ్కే చేస్తారు. అది కంపెనీ లెవెల్లో, పీజీబీపీ లెవెల్లో కంపెనీ చూసుకుంటుంది. ఓకే, కాబట్టి ఓన్లీ ఇండివిజువల్కి హెచ్యుఎఫ్కి. హెల్త్ ఇన్సూరెన్స్ నువ్వు సెల్ఫ్ పైన తీసుకోవచ్చు, మీ వైఫ్ మీ హస్బెండ్ పైన తీసుకోవచ్చు, డిపెండెంట్ చిల్డ్రన్ పైన తీసుకోవచ్చు. దీనిపైన మీరు ఒక క్వశ్చన్ని వాడు తికమక మార్చి ఇస్తాడు. పిల్లలు అడల్ట్ అయిపోయిన తర్వాత దే ఆర్ అర్నింగ్ ఆన్ దేర్ ఓన్, వాళ్ళపైన మీరు తీసుకోలేరు. ఇది ఓన్లీ డిపెండెంట్ చిల్డ్రన్ పైన తీసుకుంటారు. అంటే ఇదర్ దే ఆర్ నాట్ అర్నింగ్ అప్పుడే వాళ్ళు మీ పైన డిపెండ్ అవ్వలేరు అనుకుందాం. ఇఫ్ దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ యూ కెనాట్ టేక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్ దెమ్. ఓకే, ఫ్యామిలీ మెంబర్ హెచ్యుఎఫ్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ పైన తీసుకోవచ్చు. ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ఏ వాటిపైన మీరు 80D తీసుకోవచ్చు అనుకుంటే ఇది మీ ప్రాక్టికల్ కేసెస్ లైఫ్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు గైస్, నాట్ జస్ట్ ఫర్ ఎగ్జామినేషన్. ఎనీ ప్రీమియం పెయిడ్ అదర్వైజ్ దెన్ బై వే ఆఫ్ క్యాష్ టు కీప్ ఇన్ ఫోర్స్ ద లైఫ్ ఇన్సూరెన్స్ ఆన్ ద హెల్త్. సో ఏదైనా ఉండొచ్చు, బట్ అది క్యాష్ రూపంలో పే చేయకూడదు. అంటే ఈ రోజుల్లో ఎవరు క్యాష్ రూపంలో యాక్సెప్ట్ చేయట్లేదు, బట్ లా కాబట్టి వీ హ్యావ్ టు రీడ్ ఎనీథింగ్. క్యాష్ రూపంలో మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోలేరు. ఏమి ఎక్స్పెండిచర్ కానీ ఏమి ఇంకర్ అవ్వకూడదు. కాంట్రిబ్యూషన్ టు CGHS, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ మీద ఉంటుంది, స్కీమ్ మీద ఉంటుంది. దానిలో అయినా ఎనీ అదర్ ఇన్సూరెన్స్ అప్రూవ్డ్ బై ద IRDA. ఇప్పుడు మీరు చూస్తారు కదా, మ్యాక్స్ లైఫ్ అని, భూపా అని, ఇంకా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఏదో విరాట్ కోహ్లీ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాడు, అది పేరు గుర్తు రావట్లేదు. డిజిట్ ఏదో ఒక పేరు ఉంటుంది, అది కూడా ఇందులోకే వస్తుంది. ఓకే, ఐ డోంట్ థింక్ దే ఆర్ ఇంటూ హెల్త్, ఐ థింక్ దే ఆర్ మోర్ ఇంటూ మోటార్ వెహికల్. సో అట్లా IRDAలో రిజిస్టర్ అయిన ఏ హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. సచ్ అదర్ ఇన్ స్కీమ్ యాజ్ మే బి నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. క్యాష్ పేమెంట్ ఫర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఫర్ హిమ్సెల్ఫ్, ఫర్ స్పౌస్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్. సో ప్రివెంటివ్ అనేది ఒక కాన్సెప్ట్ ఐ థింక్ ఒక 6-7 years బ్యాక్ వచ్చిందని అనుకుంటున్నాను, ఇయర్స్ గుర్తులేదు. అది ప్రివెంటివ్ అంటే ఏంటంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉండి నేను ఇంకా రావడమే కాదు, నాకు ప్రాబ్లం ఉందో ఏమో, నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, ఎందుకో నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఒకసారి టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాను అనుకుంటే నువ్వు ఒక 5,000 వరకు హెల్త్ చెకప్కి వెళ్ళొచ్చు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్కి అది క్యాష్ రూపంలో కూడా పే చేయొచ్చు. ఎనీ ప్రీమియం పేడ్ అదర్వైజ్ దెన్ బై క్యాష్ టు కీప్ ఇన్ ఫోర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆన్ ద హెల్త్ ఆఫ్ ద పేరెంట్ వెదర్ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ద ఇండివిజువల్. ఓకే, సో పిల్లలకైతే పిల్లలు మీ పైన డిపెండ్ అయి ఉండాలి, కానీ మీ పేరెంట్స్కి డిపెండెన్స్కి పెట్టుకోవట్లేదు. ఎందుకంటే పేరెంట్స్ని చూడాల్సిన బాధ్యత మీదే, వాళ్ళు డిపెండెంట్ ఉన్నా ఉండకపోయినా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ హెల్త్ కోసం మీరు పాలసీ తీసుకుంటే యూ కెన్ టేక్ ఇట్. క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్గా వెళ్ళిపోండి.
The aggregate deduction shall be restricted to 25,000 where the insurance is on the health of the senior citizen or a very senior citizen. 50,000 shall be the limit for the deduction. ఓకే, మామూలు వాళ్ళకి 25,000, మనలాంటి వాళ్ళకి కొంచెం పెద్ద వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి అండ్ సూపర్ సీనియర్ సిటిజన్స్కి 50,000 రూపీస్ పడుతుంది. అడిషనల్ డిడక్షన్ ఇన్ కేస్ సీనియర్ సిటిజన్స్ ఆర్ senior citizens or very senior citizens, enhanced deductions 50,000. ఇందాక నేను చెప్పిన మళ్ళీ వచ్చింది పాయింట్. Maximum 5,000 allowed as a deduction for aggregate of preventive health checkup expenditure by any mode including cash mentioned in 1 and 2 subject to overall limit of 25,000, 50,000 as the case may be. ఇది చాలా మందికి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్గా వస్తుంది, డౌట్గా చేస్తారు. చూడండి, మామూలు వాళ్ళకి 25, సీనియర్ సిటిజన్స్కి 50,000, రైట్? ఈ 5,000 ఏదైతే ఉందో ఓవర్ అండ్ అబౌవ్ 25,000, ఓవర్ అండ్ అబౌవ్ 50,000 కాదు, అది రాంగ్. ఇఫ్ ప్రివెంటివ్ 5,000 క్యాష్ రూపంలో కట్టొచ్చు కదా, దట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్, అంటే దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద 25,000, దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద 50,000. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దాంట్లో చెప్తాను నేను. ఇప్పుడు నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, ఈ ఇయర్కి తీసుకోవచ్చు. 5,000 రూపీస్ నేను క్యాష్ రూపంలో ప్రివెంటివ్ ఒక హాస్పిటల్కి వెళ్ళేసి నాకు ఎందుకో చెస్ట్ పెయిన్ వస్తుంది లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పి ప్రివెంటివ్గా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంకా నాకు మొత్తం 25,000లో 5,000 ఆల్రెడీ వాడేసుకున్నాను కాబట్టి ఇంకొక 20,000ని నేను ఇంకేదైనా ఒక కంపెనీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అంటే మొత్తం కలిపి 25 దాటకూడదు, మొత్తం కలిపి 50 దాటకూడదు. ఇది ఒక్కటి ఎగ్జామ్లో చాలా కేర్ఫుల్గా ఆలోచించుకోండి. ఈ చార్ట్లో అదే చెప్తున్నాడు. ఎనీ ప్రీమియం పెయిడ్ అదర్వైజ్ దెన్ బై అకౌంట్ పే చెక్ టు కీప్ ద హెల్త్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ స్పౌస్ డిపెండెంట్ చిల్డ్రన్. ఇన్ కేస్ ఆఫ్ హెచ్యుఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ 25,000 వరకు చేయొచ్చు. అదే ఏజ్, సారీ ఇందాక నేను 65 అన్నాను, ఇక్కడ ఏదో ప్రొవిజన్ గుర్తుకొచ్చి 60. ఓకే, సో ఏజ్ 60 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు ఉండి రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే 50,000 వరకు ఉంది. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఇంకొకటి ఎలా అడుగుతారంటే, ఒక పర్సన్ ఉన్నాడు, అతని ఏజ్ 67 ఇయర్స్ కానీ అతను నాన్ రెసిడెంట్. సో అప్పుడు ఈ విల్ నాట్ ఎంజాయ్ ద బెనిఫిట్ ఆఫ్ 50,000, ఈ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్ ఆఫ్ 25,000 ఓన్లీ. ఐ విల్ రిపీట్, ఈ 50,000 హయ్యర్ బెనిఫిట్ పొందాలి అంటే నాట్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు బి 60 ఇయర్స్ అండ్ అబోవ్, బట్ ఆల్సో దట్ యూ హ్యావ్ టు బి రెసిడెంట్ ఇన్ ఇండియా. ఈ రెండు క్యూములేట్గా అవుతేనే వీ విల్ గో టు 50,000. ఇది క్వశ్చన్ చాలాసార్లు అడుగుతారు. ఇఫ్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యూ ఆస్క్ మీ నవ్ ఓన్లీ. ఏజ్ చూడగానే టెంప్ట్ అయిపోయి డైరెక్ట్గా 50,000 రాయకండి. అతను రెసిడెన్షియల్ స్టేటస్ని కూడా చూసిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, అదే పేరెంట్ అవుతే 25,000 ఎప్పుడు వాళ్ళు రెసిడెంట్ కాకపోతే, అంటే లైక్ నాన్ రెసిడెంట్ అవుతే, వాళ్ళు రెసిడెంట్ ఇన్ ఇండియా కూడా అవుతే 50,000. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ప్రివెంటివ్ చెకప్ 5,000 రూపీస్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ గైస్. ఇది కొంతమందికి మాత్రమే తెలుసు, కొంతమందికి ఐడియా ఉండదు. అమౌంట్ పేడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెండిచర్. సో మెడికల్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు, లైఫ్ ఇన్సూరెన్స్ అనట్లేదు. ఎందుకంటే ఒక ఏజ్ దాటిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్సెస్ ఈజీగా దొరకవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద రియాలిటీ. ఓకే, సింపుల్గా నేను వెళ్ళేసి నాకు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలంటే 100 మంది లైన్గా నా దగ్గర కొను అంటారు. నా ఏజ్ 60, 65, 70, 75 అట్లా అంటే రావు. కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీస్ వాళ్ళకు ఉండవు. వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్పెండిచర్ని ఇంకర్ అవుతారు. సో వాళ్ళకి అలౌ చేస్తారు. అది వినండి ఒకసారి. ఫర్ సెల్ఫ్ అంటే నా ఏజే పెద్దగా ఉండి, స్పౌస్, పేరెంట్స్ అంటే ఒక్కొక్కసారి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళు ఉంటారు. అట్లాంటివి who is of the age of 60 years or more plus resident in India, no payment has been made to keep in force the insurance on the health insurance of such person. It will be 50,000 as a expenditure. సో దీని మీనింగ్ ఒక్కసారి నేను ఇంకొకసారి నా లాంగ్వేజ్లో చెప్తాను. ఏజ్ 60 ఇయర్స్ దాటి ఇండియాలో ఉన్నవాడు ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు ఆర్ ఎవరు ఇవ్వట్లేదు, ఎందుకంటే అలాంటి జబ్బు ఒకటి ఉన్నప్పుడు ఈ 3 కండిషన్స్ని క్యూములేట్గా సాటిస్ఫై చేస్తే నేను 50,000 వరకు ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేసుకోవచ్చు యాజ్ అన్ ఎక్స్పెండిచర్. ఈ మెడికల్ ఎక్స్పెండిచర్ చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి ఇది ఐడియా ఉంది. సో ఎనీ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు 80D గైస్, 80D డేంజర్. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ డేంజర్, హెల్త్ ఈజ్ డేంజర్, హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం డేంజర్ అట్లాంటిది. ఓకే, సో D is health, DD is dependent health. Okay, so any question with respect to 80D? No, Kavana.
నో. ఎస్. సో విల్ గో టు 80DD. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం ఒకసారి చిన్నగా రివైజ్ చేస్తా. 80Cలో అన్ని ఇన్వెస్ట్మెంట్స్ 1.5 lakh వరకే చేయొచ్చు. 80CCC మీ పెన్షన్స్ ఉంటాయి. 80CCD కూడా అవి ఒక పెన్షన్ లాంటివి ఉన్నాయి, అది కూడా 1.5 lakh. హెల్త్ ఈజ్ వెల్త్, కరెక్ట్. ఓకే, సో 80CCD కింద పెన్షన్స్ ఉన్నాయి, అది కూడా 1.5 lakh. ఓకే, 80CC ఈ ప్రకారం ఈ మొత్తం కలిపి 1.5 lakh దాటకూడదు. అది ఓరల్గా చెప్పేస్తున్నది, అది అంతగా అవసరం లేదు మనకి. 80D హెల్త్ ఇన్సూరెన్స్ 25,000, 50,000, 50,000 ప్రివెంటివ్ క్యాష్లో కూడా కట్టొచ్చు, అది ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. పేరెంట్స్ డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, పిల్లలు అయితే డిపెండెంట్ అవ్వాలి. 60+ ఉండి ఇన్సూరెన్స్ తీసుకోకుండా రెసిడెంట్ అయ్యి ఉంటే 50,000 ఎక్స్పెండిచర్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. నౌ విల్ గో టు 80DD. 80DD డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎ డిపెండెంట్ విత్ డిజబిలిటీ. ఓకే, సో ఒక పర్సన్ డిసబుల్గా ఉన్నాడు, ఆఫ్ వాట్ ఎవర్ ద నేచర్, తనని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. ఎందుకు మెయింటైన్ చేసుకుంటున్నారు అంటే ఒక్కొక్కసారి పేరెంట్స్ వాళ్ళని పట్టించుకున్నప్పుడు వేరే వాళ్ళు కూడా పట్టించుకుంటారు, అట్లా కేసెస్ చాలా ఉంటాయి. అట్లా ఎవరైనా డిజబిలిటీగా ఉన్న వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళకు మామూలుగానే ఖర్చులు ఉంటాయి, సో వాళ్ళకి ఇంకా మెడికల్ ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక సపరేట్ బెనిఫిట్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇది రెసిడెంట్ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది రెసిడెంట్ ఇండివిజువల్ అని చెప్పి అంత క్లియర్గా అంటున్నాడంటే రెసిడెంట్ ఇండివిజువల్కి ఇది అప్లికబుల్ అండ్ హెచ్యుఎఫ్కి మాత్రమే అప్లికబుల్. ఎనీ అమౌంట్ ఇంకర్డ్ ఫర్ ద మెడికల్ ట్రీట్మెంట్ ఇన్ ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ ఎ డిపెండెంట్ విత్ డిజబిలిటీ. సో కొంచెం లోపలికి వెళ్తాను. మెడికల్ ట్రీట్మెంట్ అంటే మనకు తెలిసిందే, చెప్పాల్సింది ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని. ట్రైనింగ్ అంటే కొంతమందికి కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని రకాల ట్రైనింగ్ చేస్తే కొంచెం బెటర్ అవుతారు. అంటే కొంచెం చెయ్యి కరెక్ట్గా లేకపోవడము, లేకుంటే మెంటల్గా కొంచెం అన్‌స్టేబుల్‌గా ఉండడము, కొన్ని రకాలుగా పిక్చర్స్‌ని చూపించి కొన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చేస్తే, ఇప్పుడు మీరు సికింద్రాబాద్‌లో చూస్తే కొన్ని సెంటర్స్ ఉంటాయి అట్లా. నాకు తెలిసింది ఒకటి అక్కడ. సో అట్లా కొన్ని సెంటర్స్ ఉంటాయి. అక్కడ అలాంటిదైనా హెల్త్ అంటే కొంచెం మెంటల్ కూడా ఇంబాలెన్స్‌గా ఉన్న వాళ్ళని కొన్ని రకాల ట్రైనింగ్స్ అని, కొన్ని రకాల రిహాబిలిటేషన్స్ అని ఉంటది. అలాంటి వాటికి దేనికైనా సరే, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మెడికల్. ఆ రిహాబిలిటేషన్ సెంటర్‌కి మీరేమైనా ఇంకర్ అయినప్పుడు వీటిని కూడా మీరు 80DD కింద క్లెయిమ్ చేసుకుంటారు. ఓకే. An amount paid or deposited by an assessee under any scheme of LIC or any other insurer or the administrator or the specified company and approved by the board for the maintenance of the dependent with a disability. Okay, సో ఇంకేదైనా సపోజ్ ఏదైనా ఎల్ఐసి లాంటిది కానీ ఇంకేదైనా ఇన్సూరర్ కానీ వచ్చేసి మేము ఇలాంటి వాళ్ళ కోసం మేము ఒక ప్లాన్ తీసుకుంటున్నాము, ప్లాన్ ఇస్తున్నామంటే మేము డైరెక్ట్గా అట్లాంటి ప్లాన్ తీసుకున్నా ఫైన్. బట్ జనరల్గా ఇది క్యాష్లోనే ఇంకర్ అవుతారు. బట్ కొన్ని కేసెస్లో ఎల్ఐసి ఏమైనా ఒక పాలసీ వస్తే ఆ పాలసీ తీసుకున్నా కానీ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 80D. ఎంతవరకు అంటే 75,000 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆర్ ద డిపాజిట్ మేడ్. దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, తనకి డిజబిలిటీ ఉంది. సో డిజబిలిటీ ఉన్నప్పుడు నేను నిజంగా ఎంత పాలసీ తీసుకున్నాను, నేను ఎంత రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాను, ఎంత ట్రైనింగ్ పెట్టాను, నేను ఇప్పుడు చూపించాలా? ఆ 75,000 కోసం కూడా అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలా? సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్వాంటమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే మీరు ₹100 ఇంకర్ అయినా సరే, ఎగ్జాంపుల్ మీరు 75,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మెయింటైన్ చేస్తున్నారు ఒక డిజబుల్ పర్సన్ అంటేనే ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. కాబట్టి ఇంకా నో క్వెషన్స్ ఆస్క్డ్, నో ప్రూఫ్ ఆఫ్ హౌ మచ్ యూ హావ్ ఇంకర్డ్ ఎక్స్పెండిచర్ అవన్నీ అవసరం లేదు. 1,25,000 ఇఫ్ ఇట్ ఈస్ ఏ సివియర్ డిజబిలిటీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కావాల్సింది ఏంటి? 80DD మెయింటైనింగ్ ద పర్సన్ విత్ డిజబుల్ డిపెండెంట్. 75,000 ఫర్ నార్మల్ డిజబిలిటీ, 1,25,000 ఫర్ సివియర్ డిజబిలిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్వాంటమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఎగ్జామ్లో ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇలా ఇవ్వచ్చు. తను ఫర్ హీ ఈజ్ ఇంకర్డ్ ₹25,000 ఫర్ రిహాబిలిటేషన్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ డిపెండెంట్ ఆన్ హిమ్. మనం అప్పుడు 25,000 ఇంకర్ అయ్యాడు కదా అని చెప్పి అట్లా అనుకోకూడదు. 75,000 ఇవ్వచ్చు. సివియర్ అయితే 1,25,000 ఇవ్వచ్చు. సో అది 80DD. 80DDB డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, 80D హెల్త్ కోసమే మాట్లాడుతుంది, 80DD హెల్త్ కోసమే మాట్లాడుతుంది, 80DDB కూడా హెల్త్ కోసమే మాట్లాడుతుంది. సో మీరు లాని స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. సిమిలర్ నేచర్ మొత్తం దానికి ఇట్లా ముందుకే వెళ్ళిపోతుంటాయి, కిందికి రావు. ఎందుకంటే ఆల్రెడీ వేరే సెక్షన్ 80D తర్వాత ఈ సెక్షన్ ఆల్రెడీ ఉంది. సో దాన్ని కొత్తగా జరపలేరు కదా. సో 80Dకి 80DD యాడ్ చేశారు. ఇప్పుడు DDB యాడ్ చేశారు. ఫ్యూచర్‌లో ఇంకేమైనా కావాలనుకుంటే DDC యాడ్ చేస్తారు. అంటే ఇంక అట్లనే వెళ్ళిపోతది. హెల్త్‌కి సంబంధించి మొత్తం ఇంకా Dలోనే ఉంటాయని చెప్పడానికి. రైట్. సో ఇది డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్. ఇవి కొన్ని రకమైన డిసీజెస్ కోసం ఉంటాయి. ఇది కూడా రెసిడెంట్ ఇండివిజువల్‌కి అండ్ హెచ్‌యుఎఫ్‌కి 1 lakh ఆర్ యాక్చువల్ పెయిడ్ ఆర్ 40,000 ఆర్ యాక్చువల్ పెయిడ్. 1 lakh ఏందంటే 1 lakh ఎవరికంటే సివియర్ డిజబిలిటీ. ఎందుకు ఇది వర్డింగ్ తప్పొచ్చింది ఇది.
సారీ గైస్. సో 1 lakh ఆర్ యాక్చువల్ పెయిడ్ సివియర్ డిజబిలిటీ, మామూలుగా అయితే 40,000 ఆర్ యాక్చువల్ పెయిడ్. సో ఇది ఎక్స్‌పెండిచర్ తోటి మతలబ్ ఉంది. అంటే లైక్ ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ ఎక్స్‌పెండిచర్ 40,000 ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈస్ లోవర్ అని చెప్పడానికి. ఓకే, whichever is lower or 1 lakh or actual whichever is lower. So they are taking actual expenditure also into consideration for 80DDB. బట్ ఫర్ 80DDకి అలాంటిది ఏం లేదు. ఎందుకంటే 80DD అనేది డిజబిలిటీ కోసము, 80DDB అనేది కొన్ని రకాల డిజీజెస్ కోసం. సో డిసీజెస్ అంటే లైక్ డిజబిలిటీస్ లైక్ సచ్ ఎ హార్ష్, సచ్ ఎ పెయిన్ఫుల్ థింగ్ కాబట్టి దానికి కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఇచ్చారని చెప్పి అనుకోవచ్చు. No such deduction shall be allowed unless the assessee obtains the prescription from such medical treatment from a neurologist, oncologist, a urologist, a hematologist or immunologist. ఇన్ని జీస్టులు ఉన్నాయి. సో అలాంటి దగ్గర నుంచి అది క్లెయిమ్ చేసేటప్పుడు 80DDB కింద మీరు క్లెయిమ్ చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్స్ని ఆ రకమైన గవర్నమెంట్ హాస్పిటల్, చెప్పాలంటే గాంధీ హాస్పిటల్ ఎగ్జాంపుల్, అక్కడికి వెళ్ళేసేసి ఆ సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గర ఎస్ ఈ పర్సన్ ఈ డిజీజ్ తోటి పీడిత అయ్యాడు అని చెప్పి మనం ఒక సర్టిఫికేషన్ తీసుకొచ్చి మన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో సబ్మిట్ చేయాలి. అండ్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆల్సో కేస్. మనకు ఒక రిటర్న్ మనం అట్లా కూడా ఫైల్ చేసాం. ఒక పర్సన్ అట్లా 80DDB కింద సఫర్ అవుతున్నాడు. సో దానికి మనం చెప్పాం ఒక సర్టిఫికేట్ తీసుకురామని చెప్పి. సో హీ హాస్ బ్రాట్ ద సర్టిఫికేట్ అండ్ వీ కుడ్ ఏబుల్ టు అప్లోడ్ ఇట్. అంటే చిన్నదే కానీ మీనింగ్ ఏంటంటే అది మనం ప్రూఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 80DDకి ఎక్స్పెండిచర్తో సంబంధం లేదు, 80DDBకి ఎక్స్పెండిచర్తో సంబంధం ఉంది. 80E, E అంటే ఎడ్యుకేషన్, E అంటే ఎడ్యుకేషన్, D అంటే డేంజర్, E అంటే ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్కి సంబంధించిన మొత్తం 80Eలో వస్తాయి. ఓకే, ఎడ్యుకేషనే కాదు ఇంట్రెస్ట్కి సంబంధించి కాబట్టి ఇంట్రెస్ట్కి సంబంధించి మొత్తం 80Eలో వస్తాయి. ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ వన్స్. డిడక్షన్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఏమైనా లోన్ తీసుకున్నారు, ఆ లోన్ పైన మీరు ఏమైనా ఇంట్రెస్ట్ కడుతున్నారు అంటే మీరు 80E కింద ఇంట్రెస్ట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐ విల్ రీడ్ ఇట్ వెరీ క్విక్లీ. ఎలిజిబుల్ అసెసెస్లో ఇండివిజువల్స్, సెల్ఫ్, స్పౌస్, చిల్డ్రన్. సో మీరు ఏమైనా చదువు కోసము, మీ చదువు కోసము, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ చదువు కోసము, మీ పిల్లల చదువు కోసం లోన్ తీసుకుంటే మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఎనీ అమౌంట్ paid towards the interest on loan borrowed from any financial institution or approved charitable institution for the purpose of pursuing higher education is deductible. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ తీసుకోవాలి. మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాను, మా ఫ్రెండ్కి నేను ఇంట్రెస్ట్ కడుతున్నానంటే ఇవి ఇక్కడ అలౌ చెయ్యరు. స్టడీ పర్స్యూడ్ ఆఫ్టర్ పాసింగ్ SSC or equivalent, a higher study pursued abroad is also eligible for deduction under 80C. సో ఒకసారి చూడండి, ఇది అబ్రాడ్ కూడా ఎలిజిబుల్ అని అంటున్నాడు. ఎందుకు ఎలిజిబుల్ అంటున్నాడో ఒక్కసారి ఫోకస్ చేయండి. 80Cలో పిల్లల చదువు కోసం వచ్చినప్పుడు అది ఇన్ ఇండియా ఉంది, కానీ ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇండియాలోనే చదువుకోవాలి. MBBS ఫారెన్ కంట్రీలో వెళ్ళొచ్చు, లేకపోతే MBAకి ఇంకేమో రకరకాల కోర్సులు చేస్తుంటారు కదా, అట్లా ఫారెన్ కంట్రీలకు వెళ్ళిపోయినప్పుడు నువ్వు యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ ద ఇంట్రెస్ట్ పోర్షన్ ఆన్ దట్. గుర్తుపెట్టుకోండి, 80C పిల్లల ఎడ్యుకేషన్ కోసము 80C క్లెయిమ్ చేసేటప్పుడు అది ట్యూషన్ ఫీజు అది ఇండియాలోనే అయి ఉండాలి. 80E ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇక్కడ ఎడ్యుకేషన్ బయట కంట్రీలో కూడా ఉండొచ్చు, కాకపోతే 10+2 తర్వాత వచ్చింది మాత్రం. ఓకే, SSC ఆర్ ఈక్వలెంట్, 10 ఆర్ సబ్సిక్వెంట్. క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఏంటంటే ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇన్ ఇనిషియల్ అసెస్మెంట్ ఇయర్ అండ్ 7 assessment years immediately succeeding the initial assessment year or until the interest is paid in full by the assessee whichever is earlier. మీనింగ్ ఏంటంటే నేను ఇప్పుడు లోన్ తీసుకున్నాను, నేను యూఎస్లో ఒక పెద్ద యూనివర్సిటీలో ఒక MBA చేయాలనుకుంటున్నాను. ఓకే, ఒక 10 లక్షల లోన్ తీసుకున్నాను, 10 లక్షల 10 నాకు తెలియదు, తీసుకుని అక్కడికి వెళ్ళాను. సో ఇప్పుడు నేను ఎట్లా రీపేమెంట్ చేస్తాను, చేయలేను కదా, ఎందుకంటే నాకు ఐ డోంట్ హ్యావ్ సోర్స్, నీకు శాలరీ రావట్లేదు. ఒక 2 years కోర్స్ చేస్తాను. సో 2 years వరకు నేను కట్టను. 2 years తర్వాత నేను ఎక్కడో క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్షన్ అయిన తర్వాత, అప్పుడు జాబ్లోకి ఎక్కిన తర్వాత అప్పుడు నేను కడతా ఉంటాను కదా, అప్పుడు నేను ఎట్లా క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఏ ఇయర్లో కడుతున్నానో ఆ ఇయర్ ప్లస్ నెక్స్ట్ 7 years వరకు, అంటే మొత్తం 8 years వరకు ఈ ఇంట్రెస్ట్ని నేను రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ ఐ కెన్ క్లెయిమ్ ఇట్ అండర్ 80E. సో నెక్స్ట్ 80EE అడిషనల్ డిడక్షన్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ. చూసుకోండి, ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ అంటున్నాడు. మనం సెక్షన్ 24కి వెళ్దాము. ఓకే, సెక్షన్ 24కి వెళ్దాము, లేకపోతే 22కి వెళ్దాము. మనకు అక్కడ ఏమేమి మాట్లాడుతున్నాయి, మన హౌస్ ప్రాపర్టీస్, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, లెటౌడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, డీముడ్ లెటౌడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ ఈ 80EE కింద ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఏ హౌస్ ప్రాపర్టీలో ఓన్లీ మీకు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి మాత్రమే ఉంది.
అంటే అక్కడ మీరు 24B ప్రకారము 2 lakhs ఎట్లాగో క్లెయిమ్ చేసుకుంటారు. 80C కింద మీరు 80C కింద ప్రిన్సిపల్ పోర్షన్‌ని క్లెయిమ్ చేసుకుంటారు. అది కాకుండా ఓవర్ అండ్ అబోవ్ దట్ మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి అడిషనల్ డిడక్షన్, అడిషనల్ ఇంట్రెస్ట్‌ని చేసుకోవచ్చు. అంటే ఒకటే దాన్ని 2 సార్లు కాదు. ఇప్పుడు మీరు 2.5 lakh మీరు ఇంట్రెస్ట్ కడుతున్నారు ఒక బ్యాంక్‌కి. సో 2 lakhsని 24B ప్రకారం క్లెయిమ్ చేసుకోండి. 24B ప్రకారం క్లెయిమ్ చేసుకోండి. ఈ 80E ప్రకారం ఈ మిగతా 50,000ని ఇక్కడ క్లెయిమ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాడు. ఎవరికి అంటే ఓన్లీ ఇండివిడ్యువల్‌కే ఉంది. 50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ 50,000 ఈజ్ ఓవర్ అండ్ అబోవ్ 2 lakhs రూపీస్ మనం 24B ప్రకారం మాట్లాడుకున్న 2 ఓవర్ అండ్ అబోవ్ పైన ఇది క్లెయిమ్ చేసుకుంటాము. కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ లేనిది గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. కండిషన్స్ లేకుండా ఎవరేమి ఇవ్వరు. ప్రతి దానికి ఒక కండిషన్ ఉంటుంది. కండిషన్ ఏందంటే మీరు ఆ లోన్‌ని 16, 17 మధ్యలోనే లోన్ తీసుకొని ఉండాలి. అంటే ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా తీసుకోవాలంటే ఇంక అయిపోయింది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ కోసం ఈ ప్రొవిజన్ ఇది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ కోసం ఈ ప్రొవిజన్. మీరు తీసుకునే లోన్ మీకు 35 lakhs కన్నా ఎక్కువ అయి ఉండకూడదు. మీరు తీసుకుంటున్న ఇల్లు 50 లక్షల కన్నా ఎక్కువ అయి ఉండకూడదు. ఏందిరా బాబు ఈ కర్మ! వాడు ఇచ్చే 50,000 కోసం ఎన్ని కండిషన్స్ ఒకసారి చూడండి. 50 లక్షల కన్నా ఎక్కువ ఉండదంటే మీరు కొంచెం మెయిన్ ప్లేస్‌లో తీసుకుంటే లేకపోతే కొంచెం నియర్ బై ఔట్‌స్కట్‌లో తీసుకున్న 50 లక్షల కన్నా ఎక్కువనే అవుతుంది. సో 50 లక్షల కన్నా ఎక్కువ లోన్ ఇల్లు అయి ఉండకూడదు. అంత లెవిష్ తీసుకున్నప్పుడు నీకు 50,000 ఎందుకు అన్నట్టు అక్కడ అర్థము. మీ లోన్ 35 lakhs కన్నా ఎక్కువ అయి ఉండకూడదు. అంటే 15 లక్షలు నీవు ఔట్ ఆఫ్ పాకెట్ పెట్టుకొని ఉండాలి. అసెసీ షుడ్ నాట్ ఓన్ ఎనీ రెసిడెన్షియల్ హౌస్ ఆన్ ద డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ ద లోన్. అంటే అది నీ ఫస్ట్ ఇల్లు అయి ఉండాలి. ఓకే. ఆల్రెడీ ఇల్లుండి ఇంకొక ఇల్లు తీసుకునేటప్పుడు ఈ సెక్షన్ మళ్ళీ అప్లికబుల్ కాదు. గైస్ ఇది అర్థమవుతుందా? కొంచెం ఫన్నీగా చెప్పనీకి ట్రై చేస్తున్నాను. బట్ థింగ్ ఈస్ దట్ ఈ కండిషన్స్ అన్నీ ఫుల్‌ఫిల్ కావాలి. మీరు తీసుకున్న లోను 35 లక్షల కన్నా దాటి ఉండకూడదు. ఆ హౌస్ వాల్యూ 50 లక్షలు దాటి ఉండకూడదు. అది 16, 17 మధ్యలోనే తీసుకోవాలి. అండ్ ఆ లోన్ శాంక్షన్ అయ్యే టైంకి మీకు ఎలాంటి ఇల్లు మీ పేరు పైన ఉండుండకూడదు. ఈ కండిషన్స్ కంటే ఆ 50,000 వదిలేసుకోవడమే మంచిగుంది. ఓకే. బట్ ఎనీవే దీస్ ఆర్ ద కండిషన్స్. ఓకే. సో అది 80E. 80E ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ ఎడ్యుకేషన్. 80E 1 ఏ ఇయర్‌లో కడుతున్నామో ఆ ఇయర్ ప్లస్ 7 సక్సీడింగ్ అసెస్మెంట్ ఇయర్స్‌కి. 80E ఇల్లు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇల్లు కోసము లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ కడితే ఇది ఓవర్ అండ్ అబోవ్ 24B 2 lakhs కంటే 50,000 ఇక్కడ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఇది 80EAE. సార్ ఇది ఎందుకు మళ్ళీ పట్టుకొచ్చారు సార్ అంటే 80EE 16, 17 మధ్యలో కొనుక్కున్న వాళ్ళకి అని. అంటే దాని తర్వాత జాబ్ వచ్చిన వాళ్ళు ఇల్లు కొనుక్కోకూడదా? అంటే అది ఒక్కసారి ఆ ఇయర్‌కి నువ్వు పుష్ చేసావు. ఆ ఇయర్‌కి నువ్వు పుష్ చేసావు. జనాలని ఇల్లు కొనుక్కోండి. బ్యాంకుకి కొంచెం డబ్బులు తక్కువయ్యాయి. కొంచెం వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. లేకపోతే రియల్ ఎస్టేట్‌లలో స్టాక్ అక్కడే పైలప్ అయిపోయింది. ముందుకెళ్ళిపోవాలి అని ఏదో ఉద్దేశంతోటి నువ్వు వచ్చినావు. మళ్ళీ తర్వాత ఇల్లులు కొనుక్కునే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ కోసము 80EEA 80E ఎడ్యుకేషన్, 80EE మామూలు ఇంట్రెస్ట్ లోను, 80EEA కొత్తగా వచ్చిన లోను. ఓకే. సో ఇండివిడ్యువల్‌కి మాత్రమే ఇది. అంటే ఇల్లులు ఇండివిడ్యువల్సే కొనుక్కోవాలి. స్టాంప్ డ్యూటీ వాల్యూ 45 lakhs. ఇందాక 50 లక్షలు ఉండినా వీళ్ళకి అనిపించింది 50 లక్షలు ఇల్లు అవసరమా వీడికి 45 లక్షలు చాలని దాన్ని కూడా తగ్గించాడు. అంటే ఇంకొంచెం సబ్ స్టాండర్డ్ ఇల్లు కొనుక్కోని చెప్తున్నాడు ఇండైరెక్ట్‌గా. ఓకే. ద ఇండివిడ్యువల్ షుడ్ నాట్ బి ఎలిజిబుల్ టు క్లెయిమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80EE. 80EE ఏందంటే 80EEలో నువ్వు ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నావు. అంటే 16, 17లో ఇల్లు కొనుక్కున్నావు. దాన్ని సేమ్ మళ్ళీ ఇంకోసారి 80EEAకి రాలేవు నువ్వు. అది తీసుకున్నావు కదా! సంతోషించు. దొరికింది ప్రసాదం తిను. అంతే. ఓకే. మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ అడగకని చెప్పడానికి. లోన్ షుడ్ బి శాంక్షన్డ్ బై ద ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ డ్యూరింగ్ 19-22. ఇది యాక్చువల్‌గా 2021 ఉండే. అంటే 1 ఇయర్‌కి ఎక్స్‌టెండ్ చేశారు. ప్రాబబుల్లీ మళ్ళీ ఇంకోసారి ఎక్స్‌టెండ్ చేయొచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ యాస్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ హావ్ నౌ యాస్ ద లా స్టాండ్స్ యాస్ ఆఫ్ నౌ మీరు ఇల్లు 19-22 మధ్యలో కొనుక్కొని ఉండాలి. ఆ ఇంటి స్టాంప్ డ్యూటీ వాల్యూ 45 లక్షల కన్నా ఎక్కువ ఉండకూడదు. 80EE కింద ఆల్రెడీ నువ్వు బెనిఫిట్ తీసుకోకుండదు. ద ఇండివిడ్యువల్ షుడ్ నాట్ ఓన్ ఎనీ రెసిడెన్షియల్ హౌస్ ఆన్ ద డేట్ ఆఫ్ ద శాంక్షన్ ఆఫ్ ద లోన్. సేమ్ అక్కడున్న కండిషన్ ఇక్కడ పట్టుకొచ్చాడు. అక్కడ 50 లక్షలు ఇక్కడ 45 లక్షలు చేశాడు. అక్కడ 16, 17 ఇక్కడ 19-22 చేశాడు. ఏం మారింది అంటే అక్కడ 50 లక్షలని 45 lakhs చేశాడు కదా! లోన్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచే తీసుకోవాలని చెప్పాడు. కొంచెం వాళ్ళని పుష్ అప్ చేయడానికి. పీరియడ్ ఆఫ్ బెనిఫిట్ ఓకే. ఇది 2021 కదా! 22 అండ్ సబ్సిక్వెంట్. ఓకే. సో 19-20 అంటే ఫస్ట్ ఇయర్ ఎప్పుడు 19-20కి సారీ
వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, అంటే 2021లో నువ్వు ఫస్ట్ టైం తీసుకుంటావు అండ్ సబ్సిక్వెంట్ నువ్వు రీపే చేసేంత వరకు యూ విల్ బి ఎలిజిబుల్. ఓకే. క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఆఫ్ అప్ టు 1.5 lakh under 80E ఈజ్ ఓవర్ అండ్ అబౌవ్ డిడక్షన్ under section 2 అవైలబుల్ under section 84 ఫర్ ఇంట్రెస్ట్ పేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోన్ బారోడ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఓకే. సో దీని పాయింట్ ఏంటంటే మనం 24Bలో మనం తీసుకున్న 2 lakhs కంటే ఇది ఓవర్ అండ్ అబౌవ్ ఇది మనకు ఈ బెనిఫిట్ మనకు వస్తుంది. ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ గైస్. మీరు కొంచెం పక్కకు పెట్టి చూడండి. ఎప్పుడైనా సెక్షన్స్ని ఒక సెక్షన్ చదువుకున్న గుర్తు వస్తుంది అంటే గుర్తు రావాలి, దాన్నే మనం సెక్షన్ అంటాం. సో 24ని ఒకసారి చదవండి. 24లో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ అక్విజిషన్ ఆర్ పర్చేజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ ఆ ప్రొవిజన్ చదివినప్పుడు వెంటనే వచ్చేసి ఈ 80EEని చదవండి, తర్వాత 80EEAని చదవండి. అంతే. 3 చదివారంటే హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన లోన్ 80C కూడా ఆ సెక్షన్ ఒకటి చదవండి, అంటే ఓన్లీ ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆఫ్ లోన్. ఈ 4 పాయింట్స్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారంటే మీకు యూఆర్ స్ట్రాంగ్ ఇయర్. నెక్స్ట్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఈ మధ్య కాలిపోతున్నాయి అంటున్నారు కదా, దానికోసమే ఇంకోసారి అంటే మీరు ఇల్లుని కాలబెట్టుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ. ఓకే, జస్ట్ కిడింగ్ గైస్, అన్నీ అవుతాయని కాదు. డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఇప్పుడు కంపెనీ పేర్లు తీసుకోవడం ఎందుకులే కానీ, సో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం వల్ల మన దగ్గర పెట్రోల్ కన్సంప్షన్ తగ్గుద్ది, మన పొల్యూషన్ తగ్గుద్ది. మనం ఫ్యూచర్ ఈజ్ ఆల్ ఎలక్ట్రిక్. ఓకే. ఎలక్ట్రిక్ కార్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఆటో కావచ్చు, ఎలక్ట్రికల్ కమర్షియల్ వెహికల్స్ కావచ్చు, అన్ని ఎలక్ట్రికల్ అయిపోతాయి 15, 20, 25. ఇంకా లైక్ ఫ్యూచర్ ఈజ్ ఆల్ ఎలక్ట్రిక్. సో మిమ్మల్ని ఇప్పుడే ఎరిపప్పం చేయడానికి, ముందే మిమ్మల్ని ఒక గొర్రెని చేయడానికి మీరు ఈ ఇయర్లో మీరు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే కొన్ని సబ్సిడీస్ ఆల్రెడీ ఉంటాయి. అంటే లైక్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ. మీరు ఒకసారి ఎప్పుడైనా ఓలా గూగుల్కి వెళ్ళి కొట్టి చూడండి, వాట్ ఇస్ ద ఓలా వాట్ ఎవర్ ద మోడల్, దాని ప్రైస్లో కింద గవర్నమెంట్ సబ్సిడీ అని వస్తుంది. అంటే దట్ ఈస్ ఆల్రెడీ గవర్నమెంట్ ఈస్ పుషింగ్ అండ్ గవర్నమెంట్ ఈస్ బేరింగ్ సమ్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ డైరెక్ట్లీ. ఓకే. గవర్నమెంట్ ఈస్ ఆల్రెడీ బేరింగ్ ఇట్. దాంతోపాటు అది కంపెనీ సైడ్ నుంచి ఇప్పుడు 2 lakh ఎంతో ప్రైస్ ఉంటే ఒక 40-50,000 గవర్నమెంట్ బేర్ చేసి అది నీకు 1.5 lakh వరకు తీసుకొస్తుంది. అంటే గవర్నమెంట్ ఇస్ బేరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కంపెనీ. అంటే డైరెక్ట్గా నీకు వచ్చేసరికి 1.5 వరకు వచ్చేస్తుంది. నీకేమంటున్నాడంటే నువ్వు ఒక బ్యాంకు లోన్ తీసుకొని ఆ లోన్ తోటి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే దాంతోపాటు మీకు ఇంకెక్కడ ఉంటుంది ఒక అమౌంట్, నాకు సరే గుర్తొస్తలేదు, ఇది 1.5 lakh వరకు మీరు ఇంట్రెస్ట్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి సెక్షన్ చెప్తుంది. ఓకే, ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ వన్స్ గైస్. An individual who has taken a loan for purchase of one electrical vehicle from any financial institution, అంటే మీ ఫ్రెండ్ దగ్గర, చుట్టాల దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర కాదు, ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ సచ్ లోన్ వుడ్ క్వాలిఫై ఫర్ డిడక్షన్ అండర్ దిస్ సెక్షన్. కండిషన్స్ ఏమి ఇచ్చాడంటే అసెస్సీ షుడ్ బి అన్ ఇండివిజువల్, అంటే ఒక మనిషి ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ వాడతారని నేను అనుకోవట్లేదు, వాళ్ళు మంచి కార్లు కొనుక్కుంటారు. సో ఎలక్ట్రికల్ వెహికల్ మనలాంటి వాళ్ళే కొనుక్కుంటారు. ఓకే. లోన్ షుడ్ బి టేకెన్ ఫర్ పర్చేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ పైన తీసుకోవాలి. లోన్ షుడ్ బి శాంక్షన్ డ్యూరింగ్ ద పీరియడ్ బిట్వీన్ 19 to 23. సో మనకు 4 years వరకు ఇచ్చాడు ఈ మధ్యకాలంలో. ఇంకా టైం ఉంది గెస్, ఇంకా 31st March అంటే మనకు అక్టోబర్ కదా, ఇది నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్, 5.5 months ఉంది. మీలో ఇప్పుడు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వెంటనే కొనుక్కోండి. 31st March వరకు తర్వాత టైం లేదు. సో ఇప్పుడే ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలనుకుంటే కొనేసుకోండి. లోన్ షుడ్ బి శాంక్షన్డ్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంక్స్ ఆర్ స్పెసిఫైడ్ NBFCs, వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకోవాలి. ఓకే. The period of benefit of index deduction under this section would be available from assessment year 2021, అంటే ఆ ఇయర్లో స్టార్ట్ అయింది కాబట్టి, అండ్ సబ్సిక్వెంట్ అసెస్మెంట్ ఇయర్ స్టిల్ ద రీపేమెంట్ ఆఫ్ ద లోన్. అంటే మీరు లోన్ మొత్తం రీపే చేసేంత వరకు, అయినా ఎంత రీపే చేస్తారు చెప్పండి? ఓన్లీ 2 wheelers కంటేనే తక్కువ ఇంట్రెస్ట్ అవుద్ది. అంటే మేబీ ఇప్పుడు ఈ మధ్య కార్స్ కూడా వస్తున్నాయి కదా, సో ఎలక్ట్రికల్ వెహికల్లో కొన్ని 40 lakhs అంత పెద్దగా దానికి నువ్వు ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ 1.5 lakh కన్నా ఎక్కువనే ఉంటుంది కాబట్టి నువ్వు 1.5 lakh తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. అంటే నువ్వు లోన్ మొత్తం రీపే చేసేంత వరకు, మనం ఇట్లా కామెడీగా అనుకుంటున్నాం గైస్, బట్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ దిస్ ఈస్ ద ఇనిషియల్ ఫేజ్ కదా. సో ఇనిషియల్ ఫేజ్ అన్నప్పుడు కొంచెం అక్కడ ఇక్కడ తప్పులు జరిగిపోతుంటాయి. అంటే దట్ ఈస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్, బట్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో ద పాయింట్ హియర్ ఈస్ దట్ మేబీ కమర్షియల్ స్పేస్లో ఉన్నవాళ్ళు, ఆటో స్పేస్లో ఉన్నవాళ్ళు, లేదంటే ట్రాన్స్పోర్ట్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది ఇంకెక్కువ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆ టెస్లా మన ఇండియాకి ఇంక ఇప్పట్లో వచ్చేటట్టయితే ఏం లేదు రాజేష్. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేజ్, వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్.
సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇది ప్రొవిజన్ వచ్చింది. నెక్స్ట్ 80G. ఓకే. సో డొనేషన్స్ టు సర్టెన్ ఫండ్స్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. ఇది కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ గైస్. చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. నేను కొన్ని బండ గుర్తులు చెప్తాను. ఎగ్జామ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ ఫండ్కి ఏ పర్సెంటేజ్ 100%, 50% అని. అంటే నేను గుర్తుపెట్టుకునే విధానం. ట్రై టు రిప్లికేట్ ఇట్. ఓకే, యూ విల్ ఆల్సో రిమెంబర్. సో మనకి ఇక్కడ 2 రకాలవి ఉంటాయి. ఒకటి ఏంటంటే 100% వితౌట్ లిమిట్, 100% విత్ లిమిట్. అట్లా 2 కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ ప్రకారం మనం చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. పిఎంస్ నేషనల్ రిలీఫ్ ఫండ్, పిఎంస్ ఎర్త్క్వేక్, ఆఫ్రికా పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ఫండ్, నేషనల్ చారిటబుల్ ఫండ్, నేషనల్ ఫౌండేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషనల్. సో ఇది 100% వితౌట్ లిమిట్. ఎక్కడెక్కడైతే ఆ పిఎంలు వస్తున్నాయో గుర్తుపెట్టుకునే విధానం చెప్తున్నాను. ఎక్కడెక్కడైతే పిఎంలు వస్తున్నారో 100% వితౌట్ లిమిట్లో వెళ్ళిపోతాం. పిఎంస్ నేషనల్ రిలీఫ్ ఫండ్, పిఎంస్ ఆర్మీనియా ఎర్త్క్వేక్, ఆఫ్రికా అంటే వేరే దేశంలో ఏదో జరిగినప్పుడు మన వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు. అది నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ అంటే మన ఇండియాలో మన చిల్డ్రన్స్ మనకి ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ కదా, నేషనల్ ఇంపార్టెన్స్ కదా. నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ. ఇప్పుడు గొడవలు జరుగుతుంటాయి కదా, అలాంటి గొడవలు జరగకుండా ఒక ఫండ్ ఉంది. ఆ ఫండ్కి, ఆ ఫౌండేషన్కి మనం డబ్బులు ఇస్తున్నాం. అలాంటి నేషనల్ ఇంపార్టెన్స్. ఓకే. యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఎమినెన్స్ యాజ్ మే బి అప్రూవ్డ్, నేషనల్ ఇల్నెస్ అసిస్టెన్స్ ఫండ్, స్వచ్ఛ భారత్ కోష్. అండ్ అంటే ఈ స్వచ్ఛ భారత్ కోష్కి రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ ఇద్దరు ఇవ్వచ్చు. క్లీన్ గంగా ఈ మధ్య కొత్తగా వచ్చాయి, మోడీ వచ్చిన తర్వాత ఇవి. సో ఇలాంటివి అంటే పిఎంకి కొంచెం నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి. మొత్తము 100% వితౌట్ లిమిట్. ఓకే. సో దాని తర్వాత మీకు డొనేషన్స్ ఎలిజిబుల్ ఫర్ 100% విత్ రెస్ట్రిక్టెడ్ అమౌంట్. సో అక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది గైస్, రిస్ట్రిక్టెడ్ అమౌంట్ అని. ఆ రిస్ట్రిక్టెడ్ అమౌంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఒక లాజికల్గా చెప్తాను. మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనకు జవహర్లాల్ నెహ్రూ ఆ పేరు మనకు గుర్తుంటుంది కదా, అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఆన్ దట్. తర్వాత పిఎంస్కి సంబంధించిన ఇంకేదైనా ఉన్నా, లేకపోతే ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్, రాజీవ్ గాంధీ ఫౌండేషన్. సో అదంతా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరికీ. అంటే ఇవన్నీ వచ్చేసరికి కాంగ్రెసే పవర్లో ఉండే అప్పట్లో. సో వాళ్ళవన్నీ వాళ్ళు పెట్టేసుకున్నాం. నేషనల్ డ్రాఫ్ట్ రిలీఫ్ అనుకుంటా ఇది. అంటే ఈ కరువు అంటే అప్పట్లో కరువులు మనకు బాగా వచ్చాయి. సో నెహ్రూ టైంలో, ఆ కరువుల టైంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరికీ 100% బట్ రిస్ట్రిక్టెడ్ అమౌంట్. 100% రిస్ట్రిక్టెడ్, రెండింటికి తేడా ఏంటి సార్ అంటే, నువ్వు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తావు నేను చెప్తా, ఆ లిమిట్లో వచ్చిందంటే 100% ఇట్ ఇస్ ఎలిజిబుల్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, 100% డిడక్షన్ వితౌట్ లిమిట్ అంటే, ఇప్పుడు నాకు 2 కోట్లు నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను ఒక దగ్గరికి. ఇక్కడికి పిఎంస్ నేషనల్ రిలీఫ్ ఫండ్ 2 కోట్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అప్పట్లో మన తెలుగు ఫిల్మ్ స్టార్స్ నేను గుర్తుపెట్టుకున్న వాటికి కొంతమంది హీరోస్ మనకు పాండమిక్ టైంలో క్రోర్స్ మనకి ఇచ్చారు కదా. సో వాళ్ళు నేషనల్ రిలీఫ్ ఫండ్కి ఇలాంటి ఫండ్స్కి ఇచ్చేసినప్పుడు వాళ్ళకు వితౌట్ లిమిట్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కూడా 100% ఎలిజిబుల్, కానీ లిమిట్ చెప్తాడు. అంటే 10% ఆఫ్ ఇది దాటకూడదు, అట్లా అడ్జస్ట్ టోటల్ ఇన్కమ్ దాటకూడదు అని చెప్తాడు. జస్ట్ స్టిక్ విత్ మీ అండ్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే. సో ఇప్పుడు మనం ఎలా కేటగిరీలో ఎవరెవరు ఉన్నారంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ అంతా ఒక నుంచి వచ్చారు. తర్వాత అప్పట్లో నేషనల్ డ్రాట్ మొత్తంకి పర్సన్ కేటగిరీలో పెట్టారు. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు కేసు. ఓకే, నథింగ్ ఎల్స్. నౌ డొనేషన్స్ ఎలిజిబుల్ ఫర్ 100% రిస్ట్రిక్టెడ్ అమౌంట్. ఇందులో ఏమేమి వస్తాయో చూడండి. కేటగిరీ 3, కాంట్రిబ్యూషన్ బై as donation to Indian Olympic Association, government or local authority or approved institution for promoting family planning. ఓకే. సో ఇది 100% రిస్ట్రిక్టెడ్ అమౌంట్ అని ఎందుకు అంటున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఫ్యామిలీ ప్లానింగ్ మన ఇండియాలో పాపులేషన్ బాగా పెరిగిపోతుంది. సో వీళ్ళకి కొంచెం అలాంటిది ఏదైనా ఒక ఫండ్ కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ ముందుకు వచ్చి మేము ఫ్యామిలీ ప్లానింగ్ కోసము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామని చెప్పినప్పుడు మీరు ఏమైనా కంట్రిబ్యూట్ చేశారనుకో, అది మన దేశానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు, మన పాపులేషన్ కొంచెం కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది కూడా 100% విత్ రిస్ట్రిక్టెడ్ అమౌంట్. ఓకే. ఇక్కడ కూడా ఒలింపిక్స్ గేమ్స్కి సంబంధించిన అసోసియేషన్కి ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తే కూడా 100% విత్ రిస్ట్రిక్టెడ్ అమౌంట్ అవుద్ది. ఇది డొనేషన్స్ ఎలిజిబుల్ ఫర్ 50% రిస్ట్రిక్టెడ్ అమౌంట్. ఆ ఫన్నీ ఇన్సిడెంట్స్ నేను చెప్పాను కదా, దాంతో ఒకసారి మీరు
ఒకసారి మళ్ళీ ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్ టు రిమెంబర్ ఏది 50% వెళ్తుంది, ఏది 100% వెళ్తుంది అని చెప్పేసి. నేషనల్ ఇంపార్టెన్స్ అవన్నీ మొత్తం 100%. కొంచెం ఇందాక చెప్పాను కదా, అవి మొత్తం 50%లోకి వెళ్తున్నాయి. తర్వాత డొనేషన్స్ ఎలిజిబుల్ ఫర్ 50% రిస్ట్రిక్టెడ్ అమౌంట్. 50% అంటే ఇది నేషనల్ ఇంపార్టెన్సే, కానీ అంత నేషనల్ ఇంపార్టెన్స్ కాదు, అంటే నాట్ టాప్ ప్రయారిటీ కాదు. ఏమేమిటో చూద్దాం. రెనోవేషన్, రిపేర్స్ ఆఫ్ నోటిఫైడ్ టెంపుల్స్, మసీద్, చర్చ్, గురుద్వారా ఆర్ ఎనీ అదర్ నోటిఫైడ్ ప్లేసెస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. అంటే వీళ్ళు కొన్ని నోటిఫై చేస్తారు సిబిడిటిఏ. ఇది ఈ టెంపుల్, ఈ టెంపుల్, ఈ టెంపుల్, ఆ టెంపుల్, ఇది కొంచెం స్పిరిచువల్ ఆర్ ఏదో కొంచెం ప్రామినెన్స్ ఉంది మన ఇండియాకి, ఈ ఈ గురుద్వారా కావచ్చు, చర్చ్ కావచ్చు, మసీద్ కావచ్చు, టెంపుల్ కావచ్చు. సో వాటికి మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తే మంచిదే, వెల్ అండ్ గుడ్. కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు కదా. ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ ఇందాక 100లో అనుకున్నాం కదా, కొన్ని నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్, కమ్యూనల్ హార్మనీ కోసము, లేకుంటే ఇక్కడ స్వచ్ఛ భారత్ అంత ఇంపార్టెన్స్ కాదు కదా. సో 50% విత్ రెస్ట్రిక్టెడ్ కేటగిరీలో దీనిని పెట్టారు. టు గవర్నమెంట్ ఆర్ ఎనీ లోకల్ అథారిటీ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ ఎనీ చారిటబుల్ పర్పస్ అదర్ దెన్ ద పర్పస్ ఆఫ్ ప్రమోటింగ్ ద ఫ్యామిలీ ప్లానింగ్. సో ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్కడ పెట్టారు చూడండి, 100% వితౌట్ రెస్ట్రిక్షన్లో పెట్టారు కదా. సారీ, విత్ రెస్ట్రిక్షన్స్. అదర్ దెన్ ఫ్యామిలీ ప్లానింగ్ మీరు ఏదైనా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కడితే 50% కేటగిరీలోకి వస్తారు. So any corporation established by the central government or state government for promoting interest of SC, ST, BC. సో SC, ST, BCకి సంబంధించి కార్పొరేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా న్యూస్లో వింటుంది అని పొద్దున నుంచి అంతవరకు అవే చూపెడతారు మన న్యూస్లో. మన తెలుగు న్యూస్లో పెడితే పేర్లు తీసుకోను. ఈ పొలిటికల్ పార్టీ ఈ కమ్యూనిటీకి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పరచాలని రాస్తారోకో జరిగింది, లేకపోతే ధర్నాలు జరిగాయి, అలాంటివి అంటుంటారు కదా. సో అలాంటి ఒక కార్పొరేషను ఒక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ వర్గాలకు కానీ సంబంధించి ఎవరైనా పెడితే, ఆ పెట్టిన దానికి మీరు కాంట్రిబ్యూట్ చేస్తే గుడ్, 50% రెస్ట్రిక్టెడ్ అమౌంట్లో మీరు బెనిఫిట్ని తీసుకోవచ్చు. ఎనీ అథారిటీ సెటప్ ఫర్ ప్రొవైడింగ్ హౌసింగ్ అకామిడేషన్ ఫర్ ప్లానింగ్, డెవలప్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సిటీస్, టౌన్స్ అండ్ విలేజెస్ ఆర్ బోత్. ఓకే, సో టౌన్షిప్, టౌన్ డెవలప్మెంట్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటి కోసం కూడా ఏదైనా ఒక అథారిటీ సెటప్ చేసి దానికి మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తే 50% రెస్ట్రిక్టెడ్. ఎనీ అప్రూవ్డ్ పబ్లిక్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో ఐ హోప్ మీకు కొన్ని అన్నీ ఇంపార్టెంట్ ఏం కాదు కదా, యూ డోంట్ హ్యావ్ టు మగ్, కానీ కొన్ని పిఎం దగ్గర, నేషనల్ ఇంపార్టెన్స్ దగ్గర కొన్ని అక్కడక్కడ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అవి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రతిసారి మనము రెస్ట్రిక్టెడ్ అమౌంట్స్ అని అంటున్నాం కదా. వాట్ యూ మీన్ బై రెస్ట్రిక్టెడ్ అమౌంట్స్? సో రెస్ట్రిక్టెడ్ అమౌంట్ అంటే క్యాలిక్యులేషన్ నీ ఇన్కమ్ని బేస్ చేసుకొని చేస్తాడు. ఎలాగో చూడండి, ఫర్ రెస్ట్రిక్టెడ్ డిడక్షన్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ టు బి డిడక్టెడ్. ఏంటి అంటే డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6A. ఇప్పుడు మీరు గ్రాస్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారా? గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఆ 5/8 ప్లస్ క్లబ్బింగ్, తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో చాప్టర్ 6A డిడక్షన్స్ ఉన్నాయి కదా, అంటే 80C నుంచి 80U వరకు అన్ని డిడక్ట్ చేసేయండి ఎక్సెప్ట్ 80G. సార్ 80Gని ఎందుకు డిడక్ట్ చేయట్లేదు అంటే అది కనుక్కోవడానికే కదా ఈ క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్, ఈ రెస్ట్రిక్టెడ్, ఈ అడ్జస్టెడ్ అమౌంట్, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాము? నువ్వు కాంట్రిబ్యూట్ చేసింది ఏంటిదంటే 100% విత్ రిస్ట్రిక్షన్ ఆర్ 50% విత్ రిస్ట్రిక్షన్ కేటగిరీలో చేసినప్పుడు ఆ రెస్ట్రిక్టెడ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికే ఈ వర్కింగ్స్ చేస్తున్నాం. దీనిపైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. నేను థియరిటికల్గా ఐ విల్ టేక్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఇంత 80G కింద క్యాలిక్యులేషన్ చేయడానికే టోటల్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ చేసేటప్పుడు మీ 5/8 ప్లస్ క్లబ్బింగ్, తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్, తర్వాత నువ్వు చాప్టర్ 6 డిడక్షన్ చేసేటప్పుడు అన్నీ మైనస్ చేసుకో. అంటే 80C, 80D, 80E, ఇంకా మనకి ఏమేమి ఉన్నాయో అవన్నీ, 80U ఇంకా రాలేదు, ఆ 80U అన్నీ మైనస్ చేసుకో. 80G తప్ప అన్నీ మైనస్ చేసుకో ఒకటి. తర్వాత ఎక్కడెక్కడైతే నీకు స్పెసిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్స్, స్పెసిఫైడ్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయో అవి కూడా మైనస్ చేసుకో. అంటే ఏంటి సార్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20% అది మైనస్ చేసుకో. లేకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒక దగ్గర 15% ఒక దగ్గర వస్తుంది, ఒక దగ్గర లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10% విత్ ఇండెక్సేషన్, వితౌట్ ఇండెక్సేషన్ అట్లా వస్తుంది. లేదంటే లాటరీ ఫ్రమ్ విన్నింగ్ 30% ఫ్లాట్ రేట్ వస్తుంది. అంటే ఎక్కడెక్కడైతే స్పెసిఫైడ్ రేట్ తోటి నీ ఇన్కమ్ ఛార్జ్ అవుతుందో, అది నీ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఇంక్లూడ్ అయిందో దాన్ని నువ్వు మైనస్ చేయాలి. ఐ రిపీట్ 5/8 ప్లస్ గ్రాస్ టోటల్ ప్లస్ క్లబ్బింగ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి మైనస్ చేయాలి. ఏమేమి మైనస్ చేస్తావు అంటే 80C నుంచి 80U వరకు ప్రతి డిడక్షన్ని మైనస్ చేయి ఎక్సెప్ట్ 80G. ఎందుకంటే నేను 80G క్యాలిక్యులేట్ చేసిన కాడికి 1. సెకండ్, ఎక్కడెక్కడైతే
ఎక్కడెక్కడైతే స్పెసిఫైడ్ రేట్ తోటి నీ ఇన్కమ్ ఛార్జ్ అవుతుందో, లాంగ్ టర్మ్ కావచ్చు, స్పెసిఫైడ్‌గా ఏందది లాటరీస్ విన్నింగ్స్ కావచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కావచ్చు, 111 కావచ్చు, 111A కావచ్చు, కొన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా! జస్ట్ ఎ సెకండ్ గైస్. పురుగులు కూడా తిరుగుతున్నాయి ఇక్కడ. ఓకే. సో, అవన్నిటిని మైనస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే చెప్తున్నాను 112, 111A, 115 బీబీసీ, లాటరీస్, క్రాస్ వర్డ్ పజిల్స్ అవన్నీ మైనస్ చేసుకోవాలి. అది వచ్చిన తర్వాత 10% ఆఫ్ ద అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ చేయాలి. దాన్ని మీ యాక్చువల్ డొనేషన్ తోటి మల్టిప్లై చేయాలి. వచ్చిన దాన్ని మీరు లోవర్ ఆఫ్ ద 1 ఆర్ 2ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఒక పాయింట్‌ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీకు ఆ వచ్చిన దానిలో మీరు కొన్ని డొనేషన్స్‌ని 100% విత్ రెస్ట్రిక్షన్ దాంట్లో చేశారు. కొన్ని 50% విత్ రెస్ట్రిక్షన్ దాంట్లో చేశారు. సో, అప్పుడు ఈ రెండిట్లలో మీరు ఈ 10% అడ్జస్టెడ్ అమౌంట్‌ని దేనితో సెట్ ఆఫ్ చేస్తారంటే ఫస్ట్ 100%తో చేయండి. ఎందుకంటే నీకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఓకే. సమ్స్‌లో ఇది ఒక క్వెషన్ రావచ్చు. జస్ట్ ఎ సెకండ్ గైస్. సమ్ స్మాల్ బ్రేక్. ఒక పురుగు ఇక్కడిక్కడ తిరుగుతుంది అది. ఓకే. సో, ఇంకోటేందంటే మీరు డొనేషన్స్ ఎప్పుడు చేసినా 2000 కన్నా ఎక్కువ క్యాష్‌లో చేయకూడదు. ఓకే. సో, డొనేషన్స్ చేసేటప్పుడు 2000 కన్నా ఎక్కువ అయిందంటే అదర్ దెన్ క్యాష్‌లోనే మీరు డొనేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, నెక్స్ట్ మనం 80GGకి వెళ్దాం. 80GG కూడా ఒక కైండ్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ సెక్షన్ అని చెప్పొచ్చు. ఎవరికైతే సాలరీ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు సెక్షన్ 1013A ప్రకారం హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకుంటారు. సో, వాళ్ళకు ఆ బెనిఫిట్ వచ్చేసింది. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా ఉంటారో, ఎవరైతే హెచ్ఆర్ఏ తీసుకోవట్లేదో వాళ్ళు 80GG కింద చూస్తారు. సో, ఐ ఆల్వేస్ ప్రిఫర్ దిస్ గైస్. ఎప్పుడైనా అంటే సిమిలర్ సెక్షన్స్ ఆర్ సిమిలర్ ప్రొవిజన్స్‌ని ఎక్కడెక్కడ హెడ్‌లో ఉన్నా తీసుకొచ్చి ఒక దగ్గర చదువుకోండి. సెక్షన్ 1013A హెచ్ఆర్ఏ సాలరీ ఉన్న వాళ్ళకి ఇస్తారు. సాలరీడ్ ఎంప్లాయీస్‌కి ఇస్తారు. ఇప్పుడు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకుందాం. మీకు అది లేదు. సో, మీరు 80GG కింద ఇక్కడ తీసుకుంటారు. ఇది ఇండివిడ్యువల్‌కే వస్తుంది. లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. అక్కడ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏమంటాము? అక్కడ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్‌లో రెంట్ పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ సాలరీ అంటామా? ఇక్కడ కూడా రెంట్ పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటాం. సేమ్ లాజిక్. అక్కడ రెంట్ పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ సాలరీ. ఇక్కడ రెంట్ పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. సరే మళ్ళీ ఇదేం సార్ ఇది కొట్లాట అనుకోండి. కొట్లాట ఏం లేదు. ఇందాక చెప్పిన సేమ్ కాలిక్యులేషన్ మళ్ళీ చేస్తాం. గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ 80C-80u ఎక్సెప్ట్ 80GG. తర్వాత ఏమైనా స్పెసిఫైడ్ రేట్స్ ఉంటే వాటన్నిటిని మైనస్ చేస్తాం. కాలిక్యులేషన్ ఇస్ సేమ్ గైస్. బేసిస్ ఆర్ లైక్ సేమ్. కొంచెం కరెక్ట్ క్లియర్‌గా అర్థం చేసుకోండి. హూఎవర్ ఈస్ వాచింగ్ టిల్ నౌ 12:30 వరకు కూడా మీరు ఉన్నారంటే ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ యూ ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్. సో, ఐ యామ్ ఆల్సో సీరియస్. రెంట్ పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఆర్ 25% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. అక్కడ మనకు 40%, 50% డిపెండింగ్ అపాన్ ద మెట్రోపాలిటన్ ఆర్ నాన్ మెట్రోపాలిటన్ ఉంటుంది కదా! ఇక్కడ 25% ఉంటుంది. ఇంకొకటి 5000 పర్ మంత్ ఉంటుంది. ఈ మూడిటిని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో మీరు దీనిపైన ఒక 2 మార్క్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చెప్పలేము. ఓకే. సో, 80GG ఎవరికి అంటే ఎవరైతే రెంట్ కడుతున్నారో, ఎవరికైతే సొంతం ఇల్లు లేదో, ఎవరికైతే సాలరీలో హెచ్ఆర్ఏ దొరకట్లేదో, లేకపోతే సాలరీడ్ ఎంప్లాయీ కాదో వాళ్ళు ఇది క్లెయిమ్ చేసుకుంటారు. ఇది క్లెయిమ్ చేసుకున్నప్పుడు రెంట్ పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఆర్ 5000 పర్ మంత్ ఆర్ 25% ఆఫ్ ద అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ విచ్ మూడిట్లో లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్‌ని అతను 80GG కింద తీసుకుంటాడు. కొంతమందికి తెలియక టాక్స్‌ని ఎక్కువ కట్టేస్తారు. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ ప్రొవిజన్ ఒకటి ఉంటుంది. దీనిలో ఒక 5,000 ఇంటూ 6 అంటే 12 అంటే 60,000ని టాక్స్‌ని సేవ్ చేసుకుంటారు. ఓకే. సో, కండిషన్స్ ఆల్రెడీ చెప్పాను. నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ విల్ గో టు 80GGA డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డొనేషన్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్ రూరల్ డెవలప్మెంట్. సార్ ఇది ఎక్కడో చూసినట్టుంది సార్ అంటే మళ్ళీ నేను చెప్పాను కదా! సిమిలర్ సెక్షన్స్, సిమిలర్ ఐటెమ్స్‌ని ఒకసారి చదువుకుందాం. సెక్షన్ 35లో మనం ఏమనుకున్నాం? నేను కంపెనీ, నేను పీజీబీపీ ఇన్కమ్ వస్తుంది. నేను సైంటిఫిక్ రీసెర్చ్‌లో కావాలనుకుంటే నేను నా దగ్గరనే చేసుకోవచ్చు. అంటే ఇన్ హౌస్ రీసెర్చ్ నేను చేసుకోవచ్చు. లేదు నేను వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటే నేను డొనేషన్స్ ఇవ్వచ్చు. నేను పీజీబీపీలో ఉన్నప్పుడు సెక్షన్ 35 కింద తీసుకుంటాను. కానీ నేను బిజినెస్‌లో లేను. నాకు ఓన్లీ అదర్ సోర్సే ఉంది. లేకపోతే నాకు ఓన్లీ సాలరీ ఇన్కమే ఉంది. కానీ దేశ భవిష్యత్తు కోసం నేను సైంటిఫిక్ రీసెర్చ్‌కి నేను కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. డొనేషన్ చేయాలనుకుంటున్నాను. దేశభక్తి నాకు అంతగా ఉన్నప్పుడు 80GGA కింద నువ్వు క్లెయిమ్ చేసుకుంటావు. అంటే నువ్వు కంట్రిబ్యూట్ చేస్తావు. ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటావు. క్లియర్‌గా అర్థమవుతుందా రెండిటికి?
ఇక్కడ బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు 35లో చేసుకుంటున్నారు, బిజినెస్ ఇన్కమ్ లేని వాళ్ళు 80GGA, GGB అని అట్లా GGC కూడా ఒకటి ఉంటుంది. ఓకే, సో ఎవరికైతే BGBP ఇన్కమ్ ఉండదో వాళ్ళు ఈ సెక్షన్ కిందకి వచ్చేస్తుంటారు. మిగతా కహాని అంతా నేను వర్డింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 80GGB కాంట్రిబ్యూషన్ టు పొలిటికల్ పార్టీస్. సో పొలిటికల్ పార్టీస్ గుర్తుందా? ఇప్పుడు నాకు ఒక పార్టీ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఆ పార్టీకి కాంట్రిబ్యూట్ చేయాలంటే లీగల్గా చేయాలనుకుంటే నేను చేసి 80GGB కింద నేను డిడక్షన్ని పొందొచ్చు. జనరల్గా మనలాంటి వాళ్ళు ఎవరు చేయరు. ఎవరైతే పార్టీకి అంత అఫెక్షనేట్గా ఉంటారో, పార్టీ నుంచి డైరెక్ట్ బెనిఫిట్లు పొందుతుంటారో వాళ్ళందరూ 80GGB కింద చేసుకుంటారు. ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను, ఇండియన్ కంపెనీ అని ఇక్కడ ఇచ్చాడు, ఎలిజిబుల్ కంపెనీ. ఒకసారి దీన్ని మనము సెక్షన్ 37(2)B తోటి కంపేర్ చేయండి. ప్రతి సెక్షన్ నేను మ్యాచ్ చేసి చెప్తున్నాను. అక్కడ ఏమంటున్నాడు, పొలిటికల్ పార్టీ కోసం కానీ నువ్వు ఏదైనా అడ్వర్టైజ్మెంట్లో కానీ, బ్రోచర్లో కానీ, టాంప్లెట్ ఏమేమో అంటాడు. అవి ఏమైనా చేస్తే PGBP కింద డిజలౌడ్. అది మీకు టోటల్ అసెస్మెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ అమౌంట్ వాడు PGBPలో డెబిట్ చేస్తే మీరు ఏం చేయాలంటే PGBPలో యాడ్ బ్యాక్ చేయాలి, ఎందుకంటే అది డిజలౌడ్. కానీ 80GGB కిందకి వచ్చి ఇక్కడ అలౌడ్ చేయాలి. ఓకే, సో బీ కేర్ఫుల్. మీకు చాలా ఇంటర్లింక్స్ చెప్తున్నాను, హోప్ఫుల్లీ యూ క్యాచ్ ఇట్. తర్వాత నువ్వు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నావో అంతా, కాకపోతే క్యాష్ రూపంలో చేయకూడదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను సార్. ఇందాక 2000 రూపీస్ అన్నారు కదా సార్, అంటే 2000 చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అలాంటి వాటి కోసము. పొలిటికల్ పార్టీకి నువ్వు 2000 చెప్పావంటే మనవాడు ఏం చేస్తారంటే కంపెనీకి 2,000 క్యాష్ రూపంలో చూపించుకుంటాడు. బ్లాక్ మనీ మళ్ళీ వైట్ మనీగా కన్వర్ట్ అయిపోద్ది. కాబట్టి పొలిటికల్ పార్టీకి 2000 లిమిట్ ఏం లేదు. ఓన్లీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మేబీ ఇంకా అలాంటి వేరే కాంట్రిబ్యూషన్స్కి మాత్రమే, 80G కాంట్రిబ్యూషన్స్కి మాత్రమే 2000 వరకు క్యాష్లో పే చేయొచ్చు. 2000 దాటితే అదే క్యాష్లో పే చేయాలి. కానీ పొలిటికల్ పార్టీకి ఏదో ట్రస్ట్ అంటారు దీన్ని, ఎలక్టోరల్ ట్రస్ట్కి ఇట్ హ్యాస్ టు బి ఎవ్రీథింగ్ ఇన్ అదర్ దెన్ క్యాష్. సో 80JJ ఒక ప్రొవిజన్ ఉంది. నౌ 1230 అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. సో ఇది కొంచెం తర్వాత చెప్తాను. ఇది ఒకటి ఇంపార్టెంట్ చెప్పి ఇక్కడికి వస్తాను. ఓకే, బికాస్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ విల్ బీ దేర్. QQB ఏంటంటే నీకు ఏదైనా రాయల్టీ ఇన్కమ్ ఉంటే 15% ఆఫ్ ద వాల్యూ ఆర్ 3 lakhs ఇక్కడ ఉంటుంది. ఇది 3 lakhs అమౌంట్ ఆఫ్ ఎలిజిబుల్ ఇన్కమ్ కంప్యూటెడ్ అబోవ్ ఆర్ 3 lakhs విచ్ ఎవర్ ఇస్ లోవర్, అది మీరు తీసుకోవచ్చు. ఎంత వరకు తీసుకోవచ్చు అంటే ఇన్ కేస్ ఆఫ్ రాయల్టీ అదర్ దెన్ బై వే ఆఫ్ లంసమ్ ఎంత అమౌంట్ వస్తే అంత, ఆర్ 15% ఆఫ్ ద వాల్యూ బుక్ సోల్డ్. దీని మీనింగ్ చెప్తాను. ఇప్పుడు నేను లక్ష వద్దులేని ₹1,00,00,000 వర్త్ ఆఫ్ బుక్స్ సేల్ చేస్తాను, దానిపైన నాకు రాయల్టీ వచ్చింది. ఓకే, సో వాడు ఏమంటాడంటే రాయల్టీ ఒక్కొక్కసారి లంసంలో వచ్చేస్తుంది. లంసంలో వచ్చేసినప్పుడు నువ్వు డైరెక్ట్గా 3 lakhs తీసుకోవచ్చు. అలా కాకుండా నీకు పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ మేడ్ అని వచ్చినప్పుడు వాడు ఏమంటాడంటే నీ పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ నాకు వద్దు, నీకు ఆ గొడవని నాకు వద్దు, నువ్వు 15% తీసుకో, 20% తీసుకో, ఏమైనా తీసుకో, నాకు వద్దు. నాకు కావాల్సిన క్యాలిక్యులేషన్ అంటే 15% ఆఫ్ ద టోటల్ బుక్స్ సోల్డ్ దానిపైన ఆర్ 3 lakhs విచ్ ఎవర్ ఇస్ లోవర్, దాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 80 RRB డిడక్షన్ ఫర్ రాయల్టీ ఆర్ పేటెంట్. ఇది కూడా సేమ్ లాజిక్ ఉంటుంది గైస్, 3 lakhs వరకు తీసుకోవచ్చు. ఇందాకనేమో మనము పేటెంట్స్ కోసం తీసుకున్నాము, ఇందాక మనం రాయల్టీ బుక్స్ కోసం తీసుకున్నాం. ఇక్కడ డిడక్షన్స్ ఫర్ రాయల్టీ ఆన్ పేటెంట్స్ పైన తీసుకుంటున్నాము. తర్వాత TTA, ఇది కూడా కొంచెం ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అనుకుంటున్నాను, కొంచెం అండర్లైన్ చేసుకొని చదువుకోండి. I know few people are watching, but it is very important, so I don't want to close it before completing this. So deduction in respect of interest on deposits and saving account. జనరల్గా జనరల్ పబ్లిక్ మనం అడుగుతూ ఉంటారు, నాకు బ్యాంక్లో నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది నేను చూపించుకోవాలా అని. బాబు నువ్వు చూపించుకో, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో చూపించుకో, 80 TTA కింద డిడక్షన్ తీసుకో. సో దట్ అట్లీస్ట్ నీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ పెరుగుద్ది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు నీకు కొన్ని క్యాలిక్యులేషన్స్కి ఈజీ అయిపోతుంది. ఎక్కువ అమౌంట్ నువ్వు గవర్నమెంట్కి చూపించుకుంటావు, బట్ నీకు అల్టిమేట్గా తక్కువ ట్యాక్సే కట్ చేస్తావు. కాబట్టి 80 TTA కింద నువ్వు ఏదైనా డిపాజిట్స్ సేవింగ్స్ అకౌంట్లో నీకు ఇంట్రెస్ట్ పడితే అది 80 TTA కింద తీసుకోవచ్చు. ఇండివిజువల్ HUFకి ఉంటుంది 10,000 వరకు, ఆర్ యాక్చువల్ ఇంట్రెస్ట్ విచ్ ఎవర్ ఇస్ లోవర్, అది నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ టైమ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. చూడండి, ఇది ఓన్లీ సేవింగ్స్ అకౌంట్కే ఇచ్చాడు. క్వశ్చన్లో కావాల్సుకొని వాడు ఫిక్స్డ్ డిపాజిటో, రికరింగ్ డిపాజిటో, టైం డిపాజిటో ఇస్తాడు. వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ద నేచర్ ఆఫ్ ద డిపాజిట్ ఇస్ మేడ్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పి కింద ఇంకొక తోక కూడా పెడతాడు. సో బీ కేర్ఫుల్, ఓన్లీ సేవింగ్స్ అకౌంట్కి మాత్రమే ఇది ఇస్తున్నాడు. తర్వాత 80 TTB ఒకటి ఉండే, అది పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండేది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఇక్కడే ఉంది. డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ ఇన్ కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్. సో సీనియర్ ఇందాక 10,000 అందరికి, ఇది సీనియర్ సిటిజన్కి 80 TTB కింద వచ్చేసింది. ఏ సీనియర్ సిటిజన్ రెసిడెంట్ ఇండివిజువల్ హూ ఈజ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 60 years or more, 89 during the previous year,
whose gross total income includes the income by way of interest of deposit with cooperative society or bank or post office or banking, ఇతనికి 50,000 వస్తుంది. ఓకే, సింపుల్స్ట్ లాంగ్వేజ్ చెప్పండి సార్ అంటే మామూలు వాళ్ళకి 10,000 తీసుకోవచ్చు. 80TTA కింద సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఒక ఇండివిజువల్ ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి, ప్లస్ 60 years కన్నా ఎక్కువ అయి ఉండాలి. అతను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, పోస్ట్ ఆఫీస్ ఏంది చెప్పాను, కోఆపరేటివ్ సొసైటీస్లో కానీ, బ్యాంకింగ్లో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ ఇలాంటి వాటిలో డిపాజిట్ చేస్తే అతను 50,000 వరకు బెనిఫిట్ తీసుకోవచ్చు. 80TTB, బీ డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకే, ATM నేను తర్వాత చెప్తాను, ఇంటర్ లెవెల్ అది అంతగా ఇంపార్టెంట్ కాదు. సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. 80P కూడా పెద్దగా ఇంపార్టెంట్ కాదని చెప్పలేను, బట్ ఇట్స్ కొంచెం పేపర్ని టఫ్గా వేయాలనుకున్నప్పుడు ఇస్తారు, అదర్వైజ్ అంతగా ఏమి చెప్పాడు. నేను ఒక్కొక్క సెక్షన్ కోసం ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ వన్ సెక్షన్, ఐ వాంట్ టు కంప్లీట్ దట్. 80JJ ఎక్కడ ఉంది? JJAA ఓవరాల్గా చెప్పాను JJAA, బట్ ఎందుకు నాకు ఇది చదివి కూడా చెప్పాలన్నట్టుంది. ఓకే, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఇట్ గైస్, బట్ JJAA చెప్పాను కదా, వర్కర్స్ని తీసుకున్నప్పుడు 30% నీ మామూలు ఎక్స్పెండిచర్తో పాటు 30% ఎక్స్ట్రా కూడా ఇచ్చేస్తారు. కాకపోతే వాళ్ళకి 25,000 కన్నా ఎక్కువ శాలరీ అయి ఉండకూడదు, వాళ్ళు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్లో అయి ఉండాలి, వాళ్ళకి PF అప్లై అయి ఉండాలి. మామూలు బిజినెస్లో అయితే 240 డేస్ వాళ్ళు వర్క్ చేసి ఉండాలి ఇయర్ మొత్తంలో. కొత్తగా పెట్టిన బిజినెస్ అయితే మొత్తం 100% పైన 30% తీసుకుంటారు. సబ్సిక్వెంట్ ఇయర్లో కొత్తగా అడిషనల్గా అంటే ఓపెనింగ్ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, క్లోజింగ్ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. అంటే ఓపెనింగ్ 100 ఉన్నారు, తర్వాత లాస్ట్కి 105 అయ్యారు. సో ఎంత, ఓన్లీ 5 మెంబర్స్ పైన నేను ఈ బెనిఫిట్ తీసుకుంటాను. సెంటర్లో కొత్తగా ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు నాకు సంబంధం లేదు. అట్రిషన్, అక్విజిషన్ నాకు అవసరం లేదు. క్లోజింగ్ మైనస్ ఓపెనింగ్ దీనిపైననే చేస్తాను. 240 డేస్ కానీ 150 డేస్ కానీ ఎవరైనా సాటిస్ఫై కాకపోతే, అంటే లెదర్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి 150 డేస్ అట్లా కొన్నిసారి ప్యారల్స్ ఏదో ఉంటుంది, వాళ్ళ బిజినెస్కి 150 డేస్ వాళ్ళు మినిమం వర్క్ చేయాలి, ఫుల్ టైంలో అయి ఉండాలి, వాళ్ళ శాలరీ 25,000 కన్నా తక్కువ ఉండాలి. అండ్ పిఎఫ్కి వాళ్ళు ఎలిజిబుల్ అయి ఉండాలి. అంటే వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వాలి. ఏదో నామకే వస్తే ఏదో కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్న వాళ్ళకి ఇవ్వను అని చెప్పి అంటున్నాడు. ఓకే, సో ఉన్నదని చెప్పి అంటున్నాడు. సో రాజేష్, యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ రియలీ వెల్, యా, అప్రిషియేట్. ఓకే, సో డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్ 80JJAA ఎవరైతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయించుకుంటున్నారో వాళ్ళు 30% ఆఫ్ ద అడిషనల్ పేమెంట్ చేసిన మొత్తం వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏమేమి కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బిజినెస్ని స్ప్లిట్ ఆఫ్ చేసి ఇక్కడికి రాకూడదు. ఈ స్ప్లిట్ ఆఫ్ కాన్సెప్ట్ ఇంకెక్కడో ఉంటుంది, గుర్తు చేసుకోండి ఎక్కడ ఉంటుందో. మనము అడిషనల్ డెప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తాం కదా, అడిషనల్ డెప్రిసియేషన్ క్లెయిమ్ చేసేటప్పుడు న్యూ అసెట్ కొనాలనుకుంటాం. ఆ న్యూ అసెట్ కొన్నప్పుడు ఎగ్జిస్టింగ్ బిజినెస్ని స్ప్లిట్ చేసి నువ్వు అసెట్ని తెచ్చుకున్నప్పుడు అడిషనల్ బెనిఫిట్ దానికి ఇవ్వడు. అదే సేమ్ లాజిక్ ఇక్కడ కూడా నీకు 80JJAA కింద నువ్వు 30% అడిషనల్ బెనిఫిట్ పొందాలనుకుంటే ఆ వర్కర్స్ కానీ, ఆ బిజినెస్ కానీ ఆ స్ప్లిట్ ఆఫ్ అయ్యి ముక్కలైన బిజినెస్ కాదు, న్యూ జెన్యూన్ బిజినెస్ అయి ఉండాలి. బిజినెస్ ఈజ్ నాట్ అక్వైర్డ్ బై ఎన్ఎస్ఎస్సి బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అదర్ పర్సన్ ఆర్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్ రీఆర్గనైజేషన్. అంటే అదే అమాల్గమేటింగ్ నుంచి అమాల్గమేటెడ్ కానీ, డీమర్జర్ నుంచి రిజల్టింగ్ కానీ అలాంటి బిజినెస్లు అయి ఉండకూడదు. ఇంకొకటి, ద రిపోర్ట్ ఆఫ్ ద అకౌంటెంట్ గివింగ్ ద ప్రిస్క్రైబ్డ్ పర్టికులర్స్ హ్యాస్ టు బి ఫర్నిష్డ్ విత్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సో ఆబ్వియస్లీ అకౌంటెంట్ అంటే ఒక ప్రూఫ్ చూపించాలి. అంటే నిజంగా ఎంతమంది కొత్తగా ఎంప్లాయీస్ వచ్చారు, వాళ్ళకి చెప్పిన ప్రతి కండిషన్ ఫాలో అయ్యారా, వాళ్ళ శాలరీ అంతకన్నా తక్కువనే ఉందా, PF బెనిఫిట్స్ ఉన్నాయా, వాళ్ళకి ఆన్ రోల్లో ఉన్నారా, 240 డేస్ టు 150 డేస్ చేశారా, అది నాకు ప్రూఫ్ కావాలి. ఆడిటర్ తోటి చేయించుకో, ఆడిటర్ అంటే అకౌంటెంట్తో చేయించుకో. వాళ్ళ శాలరీ 25,000 పర్ మంత్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇంకొకటి, వాళ్ళు PFకి ఎలిజిబుల్ అయి ఉండాలి, వాళ్ళు 240 డేస్ మినిమం వర్క్ చేసి ఉండాలి. అదే లెదరు, ఫుట్వేర్, అపెరల్స్ వాళ్ళైతే 150 డేస్ వర్క్ చేసి ఉండాలి. If an employee employed during the previous year for less than 240 days or 150 days as the case may be, but is employed for a period of 240 to 250 days as the case may be in the immediately succeeding year, he shall be deemed to have been employed in the succeeding year. So దీని మీనింగ్ కూడా చెప్తాను. ఈ ఇయర్లో ఒకడు 1st జనవరికి వచ్చి జాయిన్ అయ్యాడు. జనవరి అంటే జాన్, ఫెబ్, మార్చ్ 3 నెలలు అంటే 90 రోజులే వర్క్ చేశాడు, 92 రోజులు వర్క్ చేశాడు. నాకు 150 డేస్ 240 డేస్ కావాలి అంటే ఆ ఇయర్కి వాడు ఇన్ఎలిజిబుల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 365 డేస్ వర్క్ చేస్తున్నాడు కదా, అంటే నెక్స్ట్ ఇయర్కి అతను ఎలిజిబులా అంటే ఎస్. ఆ ఇయర్కి ఎవడైతే లేట్గా జాయిన్ అయిపోయి 240, 150 కండిషన్ ఫుల్ఫిల్ చేయట్లేదో వాడు సబ్సిక్వెంట్ ఇయర్కి ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతాడు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, పీపుల్ హు హ్యావ్ స్టేడ్ టిల్ 12:30. ఓకే, సో దిస్ ఈస్ లైక్ అన్ హిస్టరీ ఫర్ ఇన్ ఇట్ సెల్ఫ్ దట్ so late also people are there to attend the session and understand and cooperating and answering it. Rajesh, Naveen, Venkat. Okay, so thank you very much guys. We will meet with another video in subsequent classes. Thank you very much.
Any questions if you have, let me know. Kavana, thank you very much. So continue to work hard like this. I'm seeing like last 5 days మీరు చాలా ఇంటెన్స్గా వింటున్నారు, ఇంటెన్స్గా ఆన్సర్ చేస్తున్నారు, అడుగుతున్నారు. సో దట్ రియలీ ఎంకరేజ్డ్ మీ టు టేక్ లాంగ్ సెషన్స్ ఈవెన్ ఇన్ ద లేట్ నైట్ ఆల్సో. సో విత్ దిస్ మొమెంటమ్ ప్లీజ్ క్యారీ ఫార్వర్డ్ ఫర్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఎగ్జామ్. లాస్ట్ డే వరకు సేమ్ ఎనర్జీ మనలో ఉండాలి, సేమ్ ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ అవన్నీ ఉండాలి. నిన్న చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తున్నాను. చదువుకోవడం అంటే ఓన్లీ బుక్‌లో ఉన్న టైంలోనే కాదు, బుక్ క్లోజ్ చేసిన టైంలో కూడా మీరు ఎక్కడన్నా వేరే వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీరు సబ్‌కాన్షియస్ లెవెల్‌లో మీకు సబ్జెక్ట్ కోసమే ఆలోచించాలి. ఈ లాస్ట్ మూమెంట్‌లో దెన్ ఓన్లీ యూ విల్ రిమెంబర్ లాట్ ఆఫ్ సెక్షన్స్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సడెన్‌గా ఏదో సెక్షన్ అని, ఆ సెక్షన్ అని, ఈ సెక్షన్ అని అవన్నీ ఎందుకు అలా వస్తాయంటే లైక్ లాట్ ఆఫ్ టైమ్స్ వీ విల్ బి థింకింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ ఓన్లీ. కాబట్టి అవి కొన్ని సెక్షన్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఫర్ యూ ఆల్సో ఐఎమ్ ఎంకరేజింగ్ దట్ డ్యూరింగ్ అదర్ దెన్ స్టడీ అవర్స్ ఆల్సో డోంట్ గెట్ డైల్యూటెడ్ విత్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇంకా ఏమేమి ఉంటాయో వాటి మీద డైల్యూట్ అవ్వకండి. ఓకే. సో థ్యాంక్స్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.